మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ఐకాన్ ఆస్ట్రాలజర్ మంత్రతంత్ర జ్యోతిష్యులు సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, జూన్ నెల విశేషంగా మేషరాశి వాళ్ళకి ఈ నెల హైలైట్స్ ఏంటి, ఎలా ఉండబోతుంది, ఎటువంటి విషయాల్లో వీళ్ళు జాగ్రత్తగా తీసుకుంటే ఈ నెల వీళ్ళకి కలిసి వస్తుంది అంటారు? ముఖ్యంగా సంవత్సరం మొదలయ్యి అప్పుడే 6 మాసాలు అయిపోయిందా అనే విధంగా ఉంది. శుభకార్యాలు చేసుకోవడానికి ప్రజలందరికీ కూడా కొన్ని మోఢ్యములు, అలానే అధిక జ్యేష్ఠ మాసం రావటం, పోయినటువంటి మాసంలో చూసుకుంటే అధిక జ్యేష్ఠం, అది మనకి జూన్ 17 వరకు కూడా అధిక జ్యేష్ఠ మాసం వస్తుంది. జూన్ 17వ తారీఖు నుంచి నిజ జ్యేష్ఠం అనేది మొదలవుతుంది. కాబట్టి జూన్ 17 నుంచి ముహూర్తాలు ఉన్నాయి. పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కానీ శుభకార్యాలకైనా చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా శుభకార్యాలు చేసుకుంటే కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇకపోతే గ్రహస్థితులు మనం గమనించినట్టయితే కనుక ముందుగా మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి మేషరాశి. మేషరాశి వారికి మనం గ్రహించుకున్నట్టయితే కనుక 12వ స్థానంలో ఉన్నటువంటి శని కావచ్చు, అలానే ఇక్కడ పక్కన చూసుకుంటే కుజుడు కావచ్చు, ఇక్కడ సుస్థానంలో ఉన్నటువంటి మేషరాశిలో ఉన్నటువంటి కుజుడు కావచ్చు. 2వ స్థానంలో అంటే వృషభ రాశిలో ఉన్నటువంటి రవి భగవానుడు 14వ తారీఖు వరకు ఉంటాడు. ఆ తర్వాత బుధాదిత్య యోగం కొంతమందిలో వస్తుంది, అలానే బుధ చండాల యోగం కొంతమందిలో వస్తుంది. కొంతమందిలో అయితే కనుక బుధునికి సంబంధించినటువంటి దోషాలు, ఏదైతే బుధుని యొక్క దోషం ఉంటుందో అవి కూడా కొంతమందిలోకి ఆరంభమవుతూ ఉన్నాయి. దీన్ని ఏమంటారంటే కనుక బుధుడు 3వ స్థానంలో ఉండడం, ఇక్కడ మనకి మిథున రాశిలో బుధుడు ఉండడం, అలానే కర్కాటక రాశిలోకి గురువుతో పాటు కూడినటువంటి శుక్రుడు, వీరిద్దరు కలయికతో ఉండటం మోఢ్యమి అంటారు అనమాట. బుధ మోఢ్యమి అని కూడా మనకి 14వ తారీఖు నుంచి మనకి ఎప్పటి వరకు జూన్ 14వ తారీఖు నుంచి జూలై 14వ తారీఖు వరకు కూడా ఈ బుధ మోఢ్యుడు ఆరంభమవుతుంది. కాబట్టి ఎవరైనా సరే పంట భూములు పండించుకోవాలన్నా, స్థలాలు కొనుక్కోవాలన్నా కొంతమేర ఇబ్బంది అయితే కనిపిస్తుంది మేషరాశి వారికి. పెద్ద తగాదాలు, గొడవలు కూడా అవుతాయి. స్థలాల మీద, పొలాల మీద, ఉమ్మడి ఆస్తుల మీద గొడవలు కూడా అవుతాయి. అన్నదమ్ముల మధ్యన ఇంత అన్యోన్యంగా ఉన్నారు అంటే రామచంద్రుల ప్రభువును లక్ష్మణులు ఎలా ఉంటారో అలా ఉండేటువంటి ఫ్యామిలీ ఉంటుంది. లేకపోతేను గుండమ్మ కథలో ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు ఉన్నటువంటి కుటుంబం కానీ ఇలా ముక్కలు అవ్వటం ఏంటి, చిల్లా చెదరైపోవటం ఏంటి అంటే అంత పెద్ద గొడవలు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆస్తి తగాదాలు, ఉమ్మడి ఆస్తి గొడవలు, డబ్బు విషయంలో, అప్పులు పాలైన విషయంలో, అప్పులు తీసుకొచ్చి గొడవలు, అలానే భార్యల మధ్యన గొడవలు అవటము, ఇవన్నీ కూడా ఎంత దూరం వెళ్తే కూడా దూరం వెళ్ళిపోతాయి. కాబట్టి ఇందులో మేషరాశి వారు ఎవరైతే ఉంటారో వారు కొంచెం నెమ్మదిగా ఉంటే ఎక్కడైతే రావాలో అవి వస్తూ ఉంటాయి. మాసం కాలం మాత్రం ఖచ్చితంగా నెమ్మదిగా అయితే ఉండాలి. ఎందుకంటే బుధమోద్యమి రోజున ఏదైతే 30 రోజులు కొనసాగేటువంటి బుధమోద్యం ఉందో ఆ బుధమోద్యంకి ఇక్కడ కారణాలు ఏంటంటే ముఖ్యంగా 21 రోజు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తుంది. 14వ తారీఖు నుంచి నెల చివరాకు వరకు కూడా ఈ బుధమోద్యం ఉంటుంది. మేషరాశి వారికి అయితే ఖచ్చితంగా ఏదైతే మోసపోయేది, నష్టపోయేది, అలానే లవ్ మ్యారేజెస్ కూడా మోసపోవడం జరుగుతుంది. అక్కడ ఆపోజిట్లో ఉన్నటువంటి పర్సన్ అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే మేషరాశి వారే మోసపోవాలి. డబ్బు పెట్టున్నా, పరపతి చూపించుకున్న వారికి ఏదైనా సహాయం చేసినా కూడా నెత్తిన కొట్టేసుకోవడం లాంటిదే కనపడతా ఉంది. ఎండాకాలంలో గొడుగు లేకుండా తిరిగితే ఎట్లయితే ఇది ఉంటుందో అదేవిధంగా మనము ఏమి లేకుండా చిరిగిపోయిన గొడుగు వేసుకుని తిరగాల్సిందే. కాబట్టి ఎవరిని నమ్మినా కూడా మోసపోయేది మాత్రం ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడిప్పుడే శని భగవానుడు 12వ స్థానంలో ఉన్నా ఎదుగుతూ ఉన్నారు. కానీ ఇలాంటి మోసాలకు వెళ్ళారనుకో ఇంక మళ్ళీ ఏ కాలు కొట్టుకున్నా ఇంకేం లేదు, ఓపికలు అయిపోతాయి, ఇక ఇమ్యూనిటీ ఉండదు. అందుకని మేషరాశి వారు ఖచ్చితంగా జూన్ మాసం మొత్తం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. స్థలాల విషయంలో, పొలాల విషయంలో, ఎక్కడైనా పెట్టుబడి పెట్టే దాంట్లో ఏజెంట్ల దగ్గర, బ్రోకర్స్ దగ్గర, కన్సల్టెన్సీ వాళ్ళ దగ్గర విదేశానికి అని చెప్పేసి అంటారు, టాప్గా వచ్చేస్తారు. ఇక నేను విదేశాల్లో షేవింగ్ చేయించుకునే వాళ్ళు లేరని చెప్పి గడ్డం షాప్ పెట్టుకోండి, లేకపోతే మార్బర్ షాప్ పెట్టుకోండి, అక్కడ నైట్లు కుట్టేవాళ్ళు లేరని చెప్పి బుర్కాలు కుట్టించండి అని చెప్పేసి అని మోసం చేస్తారు. అలాంటి వాటికి బలయ్యారంటే మాత్రం మిమ్మల్ని ఎవరు కాపాడలేరు ఇక. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మేషరాశి వారు జూన్ మాసం మొత్తం కూడా. మరొకటి మాసం కూడా చూసుకున్నట్టయితే కనుక మేషరాశి వారికి ఈ యొక్క మాసం కొంచెం చెడునే సూచిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మొదటిగానే మేషరాశిలోనే ఏంటి ఇన్ని ఉన్నాయా అనుకోవచ్చు, కానీ అట్లనే సూచిస్తుంది. ఎందుకంటే గ్రహాల యొక్క స్థితిగతులు మారిన తర్వాత ఖచ్చితంగా మనలో మార్పు అనేది వస్తుంది. మరి దీనికి తగ్గట్టుగా ఇంకా ఏదైనా వీడి మీద ఏడ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎట్టుంటారంటే ఇంకా బతికే ఉన్నారు వీళ్ళు అసలు ఇంకా ఎందుకున్నారు అని చెప్పేసి అని అమ్మలక్కలు అందరూ కూడేసి రోడ్డు మీద లాగేస్తూ ఉంటారు. చిట్టి పాటలని, ఇంకా ఉంటాయి కదా కిట్టి పార్టీలని, ఇక ఎక్కడికి విదేశాలకని
చెరగొట్టేటువంటి వాళ్ళు అన్నమాట. సుఖంగా ఉండలేక ఓర్చుకోలేక కళ్ళలో నిప్పులు పోసుకుంటూ ఉంటారు, వాళ్ళ సంసారంలో బొగ్గులు పాలు చేస్తారు. ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోతారు. కాబట్టి మన ఇంట్లో వస్తువులు కానీ ఎవరైనా దానం ధర్మం అడిగితే ఇవ్వకూడదు. డబ్బులు అడిగితే కూడా మనం మళ్ళీ తిరిగి అడిగేంత డబ్బులు ఇవ్వకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన పర్సనల్ విషయాలకు ఎవరు షేర్ చేయకూడదు. మేషరాశి వారు తస్మ జాగ్రత్తగా అయితే ఉంటారు ఖచ్చితంగా. మన ఇంట్లో ఉండేటువంటి వస్తువులతోనే మన ఇంట్లో బాంబు తయారు చేసిపోతారు. బంధుమిత్రులు వచ్చి తిన్నింటి వాసాలు లెక్క పెట్టారంటారు. మీకు తిన్నింటి వాసాలు లెక్క పెట్టారంటే తెలుసా? మన ఇంట్లో తింటూ ఒకప్పుడు మిద్దెలు ఉండేవి, మనకి భవంతులు మిద్దెలు ఉండేవి. దాని కింద చెక్కతో వేసినటువంటి దూలాలు ఉండేవి, దానిపైన స్లాబ్ పోసేవారు. అప్పుడు ఇనుము ఇటుకి వాడేవాళ్ళు కాదు, చెట్టకలతో కట్టేవారు. ఆ ఊసాలు ఉంటాయి, ఊసాలు అంటారు వాటిని. అవన్నీ లెక్కేస్తారు. లెక్కేసిన తర్వాత ఎవరైనా పెద్ద మనిషి అడిగితే వీళ్ళ ఇంట్లో ఇన్ని ఊసాలు ఉన్నాయి, ఆ ఓనర్ని చెప్పమని కావాలంటే ఊసాలు లెక్కేసి ఇల్లు నాదని చెప్తారు అనమాట. మన ఇంట్లో తిని మన ఇంట్లో చేయగలిగి 10 మంది దగ్గరికి వెళ్ళేసి ఆ ఊసాలు ఇన్ని లెక్కేశాను, నేను ఓనర్ కాబట్టి లెక్కేశానని చెప్పి మాట్లాడతారు అనమాట. కాబట్టి మన ఇంట్లో ఎవరైనా వచ్చినా, మనం ఎవరింటికి వెళ్ళినా కూడా మన పర్సనల్ విషయాలు ఎవరికి షేర్ చేయకూడదు. నువ్వు ఏమి లేకపోయినా సరే నీ దగ్గర ఉంది అని చెప్పేసి నీ మీద దండెత్తుతూ ఉంటారు, కట్టప్ప లాంటివి ఉంటారు అన్నమాట. కానీ మేషరాశి వారు మాత్రం ఇది పరీక్ష కాలం అని చెప్పొచ్చు ఖచ్చితంగా. కానీ జూన్ మాసం ఒక్కటి కొంచెం నెమ్మదిగా ఉండి దేవుని ధ్యానంలో ఉంటూ ఈ యొక్క 21 రోజు కూడా మంచి ధ్యానం, ఏదైనా మంచి గ్రహానికో, వీరికి సానుకూలించే గ్రహం ఏముందంటే బుధుడి గ్రహం, అది నీచంలో ఉంది కాబట్టి బుధ గ్రహానికి వీరు ఎప్పుడు కూడా జపం చేసుకోవడం లాంటివి చేసుకోవచ్చు. ఇది వారికి విదేశానికి కావచ్చు, పంట భూములు పండించడానికి రైతులకు కావచ్చు, వేరే ఇంకేదైనా వనరులు కావాలంటే కూడా వీరికి బుధ భగవాను అశుభ దృష్టి ఉంది కాబట్టి దాన్ని శుభ దృష్టిగా మలుచుకోవాలన్నా మోసపోకుండా ఉండేందుకు కొంచెమైనా ఇబ్బంది ఉంటుంది. ఇక ఆరోగ్య సమస్యలు, ఇక మూలిగైతే తాడిగా పడ్డట్టుగా ఆరోగ్య సమస్యలు కూడా వీరికి కొంచెం సూచిస్తున్నాయి. అవి ఏంటంటే కనుక స్టమక్ రిలేటెడ్ సమస్యలు. ఎక్కడ పడితే అక్కడ తినడం కానీ, ఎక్కడ పడితే అక్కడ మనము వెళ్ళేసి భోజనం చేయడం లాంటివి చేయకూడదు. ఎవరి ఇళ్లలో కానీ హోటల్స్లో తిన్నా కూడా శ్రేష్టమైనటువంటి స్వచ్ఛమైనటువంటి ఫుడ్ తినేటువంటి ప్రయత్నం చేసుకోవాలి. అలానే ఫ్రూట్స్ లాంటివి ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ చల్లబడిని అవి తింటే మాత్రం ఖచ్చితంగా స్టమక్ అంతా చెడిపోతుంది. వీళ్ళకి ఒక ప్రెగ్నెన్సీ వచ్చినట్టే ఉంటుంది ఇక జీవితంలో. ఇక బ్లడ్కి రిలేటెడ్ సమస్యలు కూడా వీరికి ఎక్కువగానే చూసిస్తున్నాయి. అలానే బ్రెయిన్కి సంబంధించిన ఎక్కువగా స్ట్రెస్ అవ్వకూడదు. ఆ స్ట్రెస్ వల్ల గ్యాస్ ట్రబుల్ వస్తుంది, మజిల్స్ పెయిన్ వస్తుంది, ఏం చేయలేరు, బద్ధకం ఏర్పడుతుంది, ఒబిసిటీ లాంటివి ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఆరోగ్య సమస్య కూడా. ఇక కొత్తగా ఏదైనా వాహనం కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కూడా జూన్ మాసం మొత్తం కూడా పోస్ట్ పోన్ చేసుకోవడం చాలా మంచిది. ఇక జూనే కాదండి, నవంబర్ వరకు కూడా పోస్ట్ పోన్ చేసుకోవడం చాలా మంచిది మేషరాశి వారికి. ఎందుకంటే కనుక గ్రహాల యొక్క స్థితిగతులు ఒక పక్కన బాగలేకపోతే వీరి మీద పడి ఏడ్చే కళ్ళు బాగుండవు. ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన వారు, అంటే ఒక 2-3 సంవత్సరాల 2021 నుంచి లోపు పెళ్ళైన వారు ఎవరైనా ఉన్నారో వారికి భార్యాభర్తల మధ్యన గొడవ అవటం, విడిపోవటం, చంటి పిల్లలు కూడా చెట్టుకోలు కొట్టుకోలు చేయటం, ఇవన్నీ కూడా ఈ ఒక్క మాసంలోనే కనిపిస్తున్నాయి, ఏది జూన్ మాసంలో. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. నా ఒక సలహా ఏంటంటే అన్నీ వదిలేసి ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళడమా, అన్నీ వదిలేసి ఈ మాసం మొత్తం కూడా ఏదైనా గ్రహానికో, స్వామివారికో, అమ్మవారికో జపం చేసుకుంటూ కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుంది. ముందు పోయేది ఇది ఉండదు. అప్పుడు ఏదున్నా వచ్చేదైతే లేనప్పుడు నష్టపోవడం కన్నా ఇలాంటి జపాలు చేసుకోవడం మంచిది అవుతుంది. ఇకపోతే ఇంట్లో అశాంతిగా ఉంటుంది, ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. పిల్లలు ఉన్నారు అంటే పోటీ పరీక్షలకు వెళ్తే అక్కడ వాళ్ళు మోసపోవడం జరుగుతుంది. ఎగ్జామ్ రాసినందువలన వారికి ప్రతిఫలం అనేది సరిగా దొరకపోతూ ఉంటుంది. అలానే ఏదైనా వ్యాపారం చేద్దామని హోటల్స్ రంగంలో ఉన్నా, లేకపోతే ఇంకేదైనా కన్స్ట్రక్షన్ రంగంలో పెట్టుబడి పెడితే అక్కడ వాళ్ళు లేట్ చేయడమా, మోసం చేయడమా, బిల్స్ రాకపోవటమా, ఏదో ఒక రకంగా వీరు ఇబ్బంది పడేది అయితే కనిపిస్తూ ఉందండి. కొంచెం జాగ్రత్త అయితే వహించుకోవాలి. చాలా వరకు అయితే మరి ప్రతికూల పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఏళ్ళనాటి శని ఒక కారణం చెప్పుకోవచ్చు ఇదన్నిటికి కూడా. ఏళ్ళనాటి శని కారణం అయితే కనుక ఇటీవల కాలంలో బుధుడు మారుతున్నాడు, శుక్రుడు మారాడు. అలానే జూన్ మాసంలో ఇప్పుడు మనకి జూన్ మాసం వచ్చేటప్పటికే గురువు మారుతున్నాడు. ఈ గురువు మారడంతో జరిగేటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా మనకు అనుకోవచ్చు. మరి సెప్టెంబర్ మాసంలో పూర్తిగా మారుతాడు కదండి గురువు, మరి అప్పుడైనా వీళ్ళ పరిస్థితి మారుతుందా అని. అప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు అన్నీ ఒకేలా ఉండవు కదా. ఆ గ్రహాల యొక్క స్థితిగతులు కూడా మారినప్పుడు వీరికి గ్రహరీత్యా దోషాలన్నీ కొన్ని మారుతూ ఉంటాయి. కానీ ఇప్పుడైతే మాత్రము ఏదైతే 4వ స్థానంలో ఉన్నటువంటి గురువు ఉన్నారు, ఈ గురువు వలన కొంచెం ఇబ్బంది అని చెప్పుకోవచ్చు. శుక్రుడు కూడా గురువుతో కలిసి ఉన్నాడు కాబట్టి 2 రకాలుగా ఇబ్బందులు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ ఒక ఎత్తే అయితే కనుక ఇంకోటి ఉందండి ఇబ్బంది. దీన్ని తట్టుకుంటే చాలు, ప్రపంచంలో ఏదైనా జయించవచ్చు. అదేంటంటే మన మంచితనము,
మన యొక్క చాకచక్యము, మనం ఆకట్టుకునేటువంటి గుణము, లక్షణము, ఎలా అయినా సరే బ్రతుకుతాము అనేటువంటిది ఆ ఒక నియమము, ఇవన్నీ కూడా ఎదుటి వాళ్ళు గ్రహించి మనకి భార్య ఉన్నా, భర్త ఉన్నా, పిల్లలున్నా, కుటుంబం ఉన్నా, జీవితం ఉన్నా, బాధ్యత ఉన్నా, బంధం ఉన్నా, ఇవన్నీ కూడా బూడిదల కోసం పన్నీర్లా చేసి ఎవరో కన్ను కొట్టేసి లాగేస్తూ ఉంటారు. ఇది చాలా గొప్ప దరిద్రమైనటువంటి విషయం ఏంటంటే కనుక ఇది కూడా ఈ జూన్ మాసంలో జరుగుతూ ఉంది. ఎందుకంటే గురువుతో వచ్చి శుక్రుడు ఉన్నాడు, అది కూడా కర్కాటక రాశి. మొండిగా, మూర్ఖంగా నువ్వు గనక నా దగ్గరికి రాకపోతే నిన్ను బెదిరించి చంపేస్తారనమాట. ఆ రకంగా బెదిరించి మరీ దగ్గరికి లాక్కునేటువంటి దరిద్రం కూడా ఈ యొక్క జూన్ మాసంలో కనిపిస్తోంది మేషరాశి వారికి. తస్మా ఏ రూట్లో వెళ్ళినా కూడా అష్టదిగ్బంధన అంటారు. అష్టదిగ్బంధన అంటే ఇదే, ఏ రూట్కి వెళ్ళినా కూడా ఆ రూట్లో ముళ్ళు ఉంటాయి, లేదా కాలం ఉంటుంది, లేదా అగ్ని ఉంటుంది, లేదా వెళ్ళేటువంటి రూట్ ఉండదు. కాబట్టి ముళ్ళదారంటే ఇదే. కానీ ఈ జూన్ మాసం దాటిందంటే మాత్రం పట్టిందల్లా బంగారమేనండి. జూన్ మాసం ఒక్కటి కనుక వీరు జాగ్రత్తగా ఉండగలిగితే, నోరు అదుపులో పెట్టుకోగలిగితే, మన బాడీ మన ఆధీనంలో ఉండగలిగితే, ఎవరిని నమ్మకుండా మన పని మనం చేసుకున్నట్టగలిగితే, దేవుని ఆధీనంలో జ్ఞానంలో ఉండగలిగితే, ఖచ్చితంగా జూలై మాసం మొత్తం వీరిదేం చెప్పొచ్చు. జూలై మాసంలో మాసం కూడా వీరికి కలిసి వస్తుంది. మేషరాశి వారికి గ్రహాలు కూడా స్థితిగతులు మారుతున్నాయి. వీరికి మంచి గ్రహాలుగా సానుకూలంగా ఉన్నాయి. పంట భూములు పండించుకునేందుకు మనకి పౌర్ణమి తర్వాత, అంటే జూలై మాసం వచ్చే 3వ తారీఖు పౌర్ణమి తర్వాత వీరు ఏ పంట పండించుకున్నా కూడా అద్భుతంగా ఉంటుంది. కానీ ఈ ఒక్క మాసం జూన్ మాసం మొత్తం కొంచెం మెలకుగా ఉండాలి. జీవితంలో ఇది ఒక పరీక్ష కాలం అని అనుకోవాలి. ఈ 21 రోజు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే ముందు మన దగ్గర వస్తువులు ఉన్నాయి, పరిహారాలు ఉన్నాయి, ఎన్నో రకాల సానుకూలపడేటువంటి వాతావరణం ఉంటుంది. కానీ ఒకటండి, ప్రతి ఒక్కరు కూడా అందరూ అనుకుంటారు జాతకం బాగాలేదు, నా దరిద్రం బాగాలేదు, నా తలరాత బాగాలేదు, నేను చేసుకునే వేళ విశేషం ఇలా ఉంది, నా టైం ఇంతే బాగాలేదు అనుకుంటారు. కానీ కాదు, మనం కొనుక్కొచ్చుకునే కుటుంబం ఉంటాయి. మనము మంచితనంతో ఉంటాం, ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలని ఉంటాం, మనం సంపాదించుకుంటూ ఉంటాం, మన రూపాయి మనం తింటూ ఉంటాం, మన కుటుంబాన్ని, మన సభ్యుల్ని ప్రేమగా, అభిమానంతో, బాధ్యతగా చూసుకుంటాం. ఇది నచ్చని కొంతమంది మానవ గ్రహాలు ఉంటారు, మూర్ఖత్వంగా ఉంటారు. వీరు ఎదక్కూడదని వ్యసనం, కుళ్ళు, రంది, కుతంత్రాలతో వీరి మీద దండెత్తేసి హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, భాగముఖి, భానుమతి, యక్షిని, ధూమావతి, రూపావతి, స్పిరిట్, మందు పెట్టడం, ఇలాంటి ఎన్నో రకాల క్రియలు చేయించి జీవితాన్ని బొగ్గుపాలు చేసి ఒక ఆడపిల్లని తీసుకెళ్లి మానభంగం చేస్తూ ఉంటారు. ఒక అబ్బాయిని వారు ఎన్నో రకాలుగా ఇబ్బంది పడి పంచి పోషిస్తుంటారు తల్లిదండ్రులు. ఒకరే బాబు ఉంటారు, ఒకరే పాప ఉంటుంది. వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద పడేస్తూ ఉంటారు. నేను ప్రేమిస్తున్నా అని చెప్పి లవ్ జిహాద్ అని చెప్పేసి ఎంతో మంది ఏదిస్తూ ఉన్నారు. ఇలాంటివన్నీ కూడా జాతకాల్లో ఉండవండి. ఇలాంటివన్నీ కూడా మనం ఎక్కడ రాసి ఉండవు, జాతకాల్లో ఉండవు. ఇవన్నీ పరిస్థితులు అనుకూలించలేనప్పుడు, మనము ఎదుటి వారి దృష్టికి వెళ్ళినప్పుడు, మనము వారిని లోకుగా చూసుకొని వీరు ఉంటే చాలు అని మన పర్సనల్ విషయాలు చెప్తూ ఉంటాం. అలా చెప్పినప్పుడు మన వీక్నెస్ పాయింట్లు వాళ్ళకి అర్థమవుతాయి. దాని మీద వారు దండెత్తేసి ఈ రోజుల్లో అండి ఈజీగా మనీ రావాలని చూస్తున్నారు, ఈజీగా వాడి వదిలేయాలని చూస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు గ్రహించండి, తల్లిదండ్రులు గ్రహించండి, పెద్దలు గ్రహించండి, పిల్లలు కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ గ్రహించుకుంటూ మన వాళ్ళంటూ మనల్ని నమ్ముకొని మన దగ్గరికి వచ్చారు అంటే, మన భార్యాభర్తలు కావచ్చండి. ఈ రోజుల్లో రాసులతో సంబంధం లేకుండా, నక్షత్రాలతో సంబంధం లేకుండా భార్యాభర్తలు ఈ రోజున ఎంతో మంది దీవెలు ఇచ్చినటువంటి భార్యాభర్తలు 7 తరాల పాటు బాగుండాలనుకుని వారు ఎవడో వస్తాడు, ఎవతో వస్తుంది, ముగ్గురు కన్నేస్తారు, వారి మీద కన్నేసేసి లాగేస్తూ ఉంటారు. వాళ్ళ భర్తని తీసుకెళ్లిపోతూ ఉంటారు, భార్యని తీసుకెళ్లిపోతూ ఉంటారు. వీరి బతుకు జీవితం ఏం కావాలండి, నమ్ముకొని వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీరందరూ కూడా తస్మా జాగ్రత్తగా ఉండండి, పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవద్దు. దీంతో పాటు మనము చేయగలిగినటువంటిది ఏమీ లేదు. అలా ఏమైనా జరిగితే కనుక మీకు సిమ్టమ్స్ తెలుస్తాయి. మా ఆయన మాట్లాడట్లేదండి, దూరం అయిపోయిన ఉన్నారండి, తినట్లేదండి, అసలు ఇంటికి రావట్లేదండి, మా భార్య మాట వినట్లేదండి, ఎన్నో రకాల సానుకూల పడే వాదం, కోపం ఎక్కువ వస్తుంది, పనులు అవ్వట్లేదు, ఇలాంటి చిన్న చిన్నవే ఉంటాయి కారణాలు. దీనికి చాలా పెద్దగా వెళ్ళిపోతాయండి. ఇవన్నీ సంసారం నిప్పులు పోసేలా ఉన్నాయి. ఎదుటి వాళ్ళని నమ్మకండి. అలా ఏమైనా మీకు చింతకి, అలాంటి మీకు ఇచ్చే దశకి, అలాంటి మీ దృష్టికి ఏమైనా వస్తే ఖచ్చితంగా సంప్రదిస్తేనే ఆ ఒక పరిష్కార మార్గం అనేది సూచించబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా గమనిస్తూ, పిల్లలైనా పెద్దలైనా సరే గమనిస్తూ ఉండండి. ప్రతి 3 మాసాలు 6 మాసాలకు ఒకసారి ఏదైనా సమీప దూరంలో గురువు ఉన్నా లేదా నాలాంటి వాళ్ళ దగ్గరికి అయినా సరే వాళ్ళని సంచరిస్తే వారికి ఉన్న సమస్యకి అయితే పరిష్కారం. జూన్ నెలకు వచ్చేసాం గురుగారు. మరి ఈ జూన్ నెలలో వృషభ రాశి వాళ్ళకి ఓవరాల్గా ఎలా ఉండబోతుంది? ఉద్యోగపరంగా, ఆరోగ్యపరంగా, వృత్తి వ్యాపారాలు ఓవరాల్గా మరి హైలైట్స్ ఏంటి? ఏ విషయాల్లో వీళ్ళు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి? వృషభ రాశి 12 రాశిలో ఒకటి వృషభ రాశి. చూస్తున్నా కానీ 2026 సంవత్సరం కూడా అయిపోయింది, ఇంకా వారు పోలేదు,
ఎవడు పోలేదు, అంతే కదండి, వారు పోలేదు ఎవడు పోలేదు. కానీ ఇప్పుడున్నటువంటి కష్టాలు అయితే మాత్రము ఎక్కడ వారు జరుగుతున్నా కూడా మన భారతదేశానికి వచ్చినటువంటి తిప్పలైతే తప్పలేదు అన్నట్టుంది. అదేంటి ద్వాదశ రాశులు చెప్పమంటే వారి గురించి మాట్లాడుతున్నారు అనుకుంటున్నారేమో. ఇప్పుడు మనం మాట్లాడేది వృషభ రాశి. వృషభ రాశి అంటేనే లోక కళ్యాణార్థం కోసం ప్రపంచానికి ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు ఎప్పుడో ఒకప్పుడు. వారి ఇంట్లో చేసినట్టుగానే ప్రపంచం కూడా మన అందరిది కదా, ప్రపంచానికి కూడా ఏదో ఒకటి చేయాలి కదా అని చెప్పేసి అన్నట్టు తెలిసి తెలియకుండా అయినా సరే ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు అన్నమాట లోక కళ్యాణార్థం కోసం. అది చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం. ఎందుకంటే ఎంతో మందికి ఉపాధి అవకాశాలు చూపించాలి, ఎంతో మందికి ఆదరణ చేయాలి, చేర్చుకోవాలి, చెంత చేర్చుకోవాలి, వారందరికీ కూడా మంచి సానుకూలపడి వాతావరణం లభ్యపడాలి అని చెప్పేసి అని ఎప్పుడు నిరంతరం కూడా శ్రమించేటువంటి వాళ్ళల్లో ఒకళ్ళుగా ఉంటారు. అంటే ఒక రాజకీయ నాయకుడు ఉన్నారు అనుకోండి, పని ఏమైనా చేసినట్టు మీరు చూసారా? పథకాలని చెప్తారు కానీ వాళ్ళు బతుకుతూ ఉంటారు, పథకాల మీద వాళ్ళు బతుకుతుంటారు కానీ ప్రజలకు చేసినట్టు నాకు కనిపించలేదు. ఇప్పుడు ఇంత వచ్చింది, ఇన్నిసార్లు ఓట్లు వేసినాము, ఓట్లు వేసినందుకు డబ్బులు లేదు, ఓట్లు వేయనందుకు డబ్బులు లేదు, తర్వాత వచ్చినటువంటి నాకేం కనిపించలేదు ఎక్కడను. కాబట్టి చెప్తున్నాను, నేను జీవోల మీద బతికేది జనాలు ఏమో నాకు అర్థం కాలేదు కానీ ఇప్పటి వరకు ప్రభుత్వాల నుంచి వచ్చినటువంటి వనరుల మీద బతుకుతున్నాను అని చెప్పేటువంటి ఆ పాలకులు అయితే ఎవరు నాకు కనిపించలేదు. కాబట్టే నాయకులు చెప్పేటువంటి మాటల కన్నా కూడా పని చేసేటువంటి వారు ఉంటారు చూసారా, వాళ్ళలో ఉంటారు వృషభ రాశి వారు. ఏదైనా ఇండస్ట్రీలు స్థాపించారు, ఒక ఎంతో మందికి ఉపాధి అవకాశం కల్పిస్తూ ఉంటారు, ఏదో ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తారు, కొత్తగా ఉంటుంది, ఎవరికి తెలియదు అసలు ఇలాంటి ఇండస్ట్రీ ఉంటా, అసలు మన చుట్టూ ఉన్న వనరులతోనే వాడు డబ్బు సంపాదించేస్తారు. లేదు మీరు ఏమైనా సహాయం కోసం వెళ్ళారనుకోండి వృషభ రాశి వాళ్ళ దగ్గరికి, వారు ఎలా ఉంటారంటే మీరు ఏం చేయగలుగుతారో వాళ్ళు గ్రహించి మీ చేత చేపించేస్తారు. అంటే మళ్ళీ ఇంకొకరిని డబ్బులు అడగకుండా చేస్తారు మిమ్మల్ని. అంత స్థాయి, అంత గొప్ప విశేషణ ఉన్నటువంటి వారిలో ఒకరు. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే కనుక అంబేద్కర్ కావచ్చు, అబ్దుల్ కలాం గారు కావచ్చు, ఇలాంటి మనస్తత్వం ఉన్నటువంటి వారు వృషభ రాశి వారు. కొద్ది గొప్పగా అటు ఇటుగా బుద్ధుడు ఉంటారు, బుద్ధ భగవానుడు, అలాంటి వ్యక్తిత్వం కలవారు అనమాట. మరి అలాంటి వారికి గ్రహరీత్యా కూడా కొంచెం చూసుకోవాలి. అందులోనూ జూన్ మాసం, ఈ జూన్ మాసంలో ఇందులో ఎట్లా ఉండిద్దంటే ఎడాపెడా ఉండేటువంటి మాసం అనమాట. అంటే ఒకప్పుడు ఒకలా ఉంటుంది, ఒకప్పుడు ఒకలా ఉంటుంది. జూన్ మాసం మీరు గ్రహించండి, చలి ఈక్వల్గా ఉంటుంది, వర్షం ఈక్వల్గా ఉంటుంది, ఎండ ఈక్వల్గా ఉంటుంది. మూడు కలగలిపినటువంటి రాసే ఈ జూన్ మాసం. కాబట్టి ఈ జూన్ మాసం వృషభ రాశి వారికి ఒక రకం కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందంటారు? ప్రేమానురాగాలు, భార్య భర్తల మధ్య సంబంధం కావచ్చు. వీళ్ళకు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్ ఏదైతే ఉంటుందో, ప్రజలకి మంచి చేయాలి, ప్రజలకి ఒకటి ఏదైనా చేదెత్తునివ్వాలి, ప్రపంచానికి ఏదోటి మనంతూ గుర్తింపు పొందేందుకు ఏదో చేయాలని చెప్పేసి వీరి చుట్టూ ఉన్న వాళ్ళని ప్రోత్సహించి మరీ దానిలో నొట్టేస్తూ ఉంటారు వీళ్ళు. అలాంటిది ఇక టైం అనేది ఎక్కడ ఇస్తారు? ఇంట్లో వీళ్ళు ఇస్తారు ఇవ్వడానికి, కాకపోతే దీంట్లోనే బిజీ మనిషి కనిపిస్తూ ఉంటారు, అంత బిజీ అయిపోతారు. ఇక పక్కన వాళ్ళు అర్థం చేసుకోవడం తప్పితే వీళ్ళే టైం ఇచ్చేటువంటి అవకాశం అయితే కొంచెం తక్కువగానే ఉంటుంది. ఇక గ్రహస్థితి కూడా ఈ మాసంలో అంటే మే చివరాఖరిలో మారినటువంటి గురువు కావచ్చు, శుక్రుడు మారుతూ ఉన్నాడు. ఇప్పుడు ఈ మధ్యన శుక్రుడు కొంచెం ఫాస్ట్ ఎక్కువైపోయేసి 14-15 రోజులకే మారుతూ ఉన్నాడు. కాబట్టి శుక్రుడికి పాజిటివ్ ఎక్కువైంది, ఇంకొక మాసం వరకు కూడా పాజిటివ్గానే మారుతుంటాడు శుక్రుడు. కాబట్టి ఈ జూన్ మాసం అయితే కొంచెం స్థిరంగా ఉంటాడు. అలానే రవి భగవాన్ మారుతున్నాడు. వీరందరికీ కూడా కలిసి వచ్చేటువంటి కాలం అని చెప్పొచ్చు. 2వ స్థానంలో రవి వస్తాడు, అలాగా మిథున రాశిలోకి వచ్చేస్తాడు రవి. ఈ మిథున రాశి, కర్కాటక రాశులకు రవి రావటం, ఈ 2 రాశులు రావడంతో అన్నదమ్ముల మధ్యన విభేదాలు కావచ్చు, భార్యాభర్తలు అర్థం చేసుకునే విషయంలో కావచ్చు, విభేదాలు, వీరికి టైం ఇవ్వట్లేదని కొంచెం కోపం అన్ని రకాలు ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా కొంచెం చెంత చేరేసి మాట్లాడుతూ ఉంటే చాలా చేర్చేటువంటి విధంగా అయితే కనిపిస్తూ ఉంది. అలానే పిల్లలకి టైం ఇవ్వటం కానీ, స్కూల్ టైం ఇవ్వటం కానీ, ఏదైనా గేమ్స్లో వాటికి కానీ, ఇవన్నీ కూడా కొంతమేర సానుకూలంగా ఉండేది. కాకపోతే ఒకటండి, వెతికేది ఖాళీ దొరికినట్టుగా కొన్ని వనరులు ఉంటాయి. అలాంటి వనరులు ఈ యొక్క వృషభ రాశి వారికి అయితే లభ్యపడుతున్నాయి. ఈ జూన్ మాసంలో 5వ తారీఖు తర్వాత ప్రయత్నించాలి. ఎక్కడైనా డబ్బు రావాల్సింది ఇక్కడ రావటం, ఎక్కడైనా లోన్స్ పెట్టి ఉంటే కనుక వాటి మీద కూడా లోన్స్ రావటం, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి అయితే అద్భుతమైనటువంటి వనరులు వీరికి ఉంటాయని చెప్పొచ్చు. కన్స్ట్రక్షన్ రంగం, ఇనుము, ఇటుక, ఇసుక ఇలాంటి రంగాలు, కాంట్రాక్ట్స్ రంగాలు, ఇలాంటివన్నీ కూడా చాలా బాగుంటాయి. సాఫ్ట్వేర్ రంగం అయితే కొంచెం ఇబ్బంది కలిగించినా కూడా హార్డ్వేర్ రంగంలో వీరికి టెక్నికల్ సైడ్ ఇవన్నీ కూడా బాగుంటాయి. బ్యాంకింగ్ సెక్టర్ కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. ఫైనాన్స్ సంబంధించినటువంటి మ్యూచువల్స్ కానీ, అలానే షేర్స్లో కానీ ఇలాంటి వాటిల్లో చాలా అద్భుతంగా ఉంటుంది. పార్ట్నర్షిప్ వ్యాపారాలు పనికిరావు. మనం ఏం చేస్తున్నామో ఎదుటి వారికి తెలియనీయకూడదు. ఎందుకంటే మన చుట్టూతోనే ఉండి మనకి గొయ్యి తీస్తూ ఉంటారు. మనకి వచ్చేటువంటి పేరు, ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుబడి ఇవన్నీ కూడా తట్టుకోలేని పరిస్థితిలో ఉంటారు. ఇకపోతే ఒకటి బ్యాడ్ లవ్ అనేది మాసలేదు వీరికి
సస్యమేర సక్సెస్ అవ్వదు. అసలు దాని జోరు వెళ్ళటమే వేస్ట్. ఇంతకుముందు పాత లవ్ ఉంది, పెళ్లి చేసుకున్నా కూడా తుమ్మితే కూడా ముక్కులా ఉంటుంది. అయ్యో పలకరిస్తే వెళ్ళిపోద్దేమో, పలకరిస్తే వెళ్ళిపోతాడేమో అనే భయంతో బ్రతికేటువంటి లవ్ తప్పితే బాధ్యత కూడినటువంటి లవ్ అయితే లేదు. స్వచ్ఛమైన లవ్ అయితే వీరు చూడలేరు ఇక్కడ వేరే వాళ్ళ దగ్గర. అలానే తల్లి ప్రేమ కావచ్చు, తండ్రి ప్రేమ కావచ్చు, తాతయ్య ప్రేమ కావచ్చు, మామూలు ప్రేమ కావచ్చు, ఇవంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ మాసంలో ఎన్నో రకాలైనటువంటి ప్రేమ, అభిమాన, ఆప్యాయతలు అన్నీ కూడా చవి చూస్తుంటారు వీరు. అలానే విదేశీయానం, ఇది ముఖ్యమైనటువంటిది. గురువు మారాడు, కర్కాటక రాశిలో ఉన్నాడు. మరి విదేశీయానం శుక్రుడితో కూడినటువంటి గురువు ఉన్నాడు కర్కాటక రాశిలో. కానీ వీరికి కలిసి వస్తుంది అంటే ఖచ్చితంగా కలిసి వస్తుంది. సోదరిమణుల సహాయ సత్కారంతో వీరు ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళేదానికి తొలి అడుగైతే వేయొచ్చు అని చెప్పొచ్చు. పాత బంగారం కానీ, పాత ఆస్తులు కానీ వచ్చేటువంటి అవకాశం ఉంది 20వ తారీఖు లోపు. జూన్ 20వ తారీఖు లోపు వీరికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వస్తుంది. అలానే ఏదైనా ఉన్న దగ్గరే వ్యాపారం చేసుకోవాలంటే రియల్ ఎస్టేట్ రంగం వీరికి అద్భుతంగా ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రయత్నం చేయొచ్చు. ఇక వీరికి ఆరోగ్య సమస్య వీరికి చూసినట్టయితే కనుక వన్ సైడ్ హెడేక్, సైనస్, గందులు సంబంధించిన థైరాయిడ్ లాంటివి వీటికైతే బాగా కనిపిస్తూ ఉన్నాయి. శని భగవాన్ కొంచెం అశుభ దృష్టి అయితే కనబడుతూ ఉంది. 11వ స్థానం ఉన్నాడు కాబట్టి 11వ స్థానం ఉన్నటువంటి శని భగవాన్ ఉన్నాడు కాబట్టి కొంచెం మోకాల నొప్పులు, మోచేతుల నొప్పులు, నరదిష్టి ప్రభావం ఎక్కువ కనిపించడం లాంటివి కూడా ఎక్కువ కనబడుతూ ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే వహించుకోవాలి. వృత్తి వ్యాపారాల పరిస్థితి గురుగారు. ఇక వృత్తిలో చూసినట్టయితే కనుక పాతగా ఉన్నటువంటి ఏదైనా వ్యాపారాలు, సూపర్ మార్కెట్లు కానీ, మర్చెంట్ షాప్స్ కానీ, బియ్యం షాపులు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక కొంతమేర కొనసాగుతూ ఉంటాయి. కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలి అనుకుంటే కనుక రియల్ ఎస్టేట్ రంగం ఒకటి బాగుంది. రైతులుగా అయితే మాత్రం కొంచెం అద్భుతంగానే ఉంది అని చెప్పవచ్చు. దీంతో పాటు ఇనుము, ఇటుక, ఇసుక అలాంటి ఫ్యాక్టరీలు కానీ, ఇలాంటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో వాటిలో కానీ ఎవరితోనా పెట్టి చేయించుకునే దాంట్లో కానీ వీరు నైపుణ్యం పొందుతారు. జాబులు అయితే హెచ్ఆర్ లాంటి జాబులు కూడా వీరికి బాగానే ఉండి, జాబులు వెసులుబాటు కూడా వీరికి కనిపిస్తుంది. ప్రమోషన్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎవరైనా ఎక్కడైనా చెప్పుడు మాటలు కానీ, చెడు మాటలు కానీ, ఎవరి మీద దూషించినట్టు కానీ వీరి దగ్గర మాట్లాడితే కనుక నవ్వుతూ పక్కకి వెళ్ళాలి. వీరు కనుక మళ్ళీ రిటర్న్ మాట్లాడిన మాత్రం ఖచ్చితంగా మన పెద్ద బండ తీసుకుని మన నెత్తులు మనమే కొట్టుకున్నట్టు లెక్క. కాబట్టి వీరు అరుంధతిలో కొబ్బరికాయలు కొట్టుకోకుండా ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా ఎవరితో ఎలాంటి కాంట్రవర్సీ అయ్యేటువంటి మాటలు వీరు మాట్లాడకూడదు. కోపం తెచ్చేటువంటి మాటలు మాట్లాడినా కూడా వీరు ఆ జోలు వెళ్లకుండా ఉండాలి. ఈ నెల ఇక చివరగా వీళ్ళకి ఏదైనా టర్నింగ్ పాయింట్ ఉందా? అంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఆ పరిస్థితులు ఈ మాసం కల్పిస్తే అంటే ఏం చెప్తారు? ఏమైనా టర్నింగ్ పాయింట్ ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఉందండి. విదేశీయానం వీరికి ఎప్పటి నుంచో ఎదురు చూసినటువంటి వారు, సోదరిమణులు అనుకోరు. వీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు. సరే మేము ఉన్నాంలే అని తోడుగా చేయూతనిచ్చేసి ఈ భుజం ఏం చేసి వెనక్కి గట్టిగా నెట్టేస్తారు. పోతే ఫ్లైట్ ఎక్కుతాడు, లేకపోతే ఫ్లైట్ కింద. ఇక ఆ టైప్లో వీళ్ళని నెట్టేసేలా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఎవరైతే సహాయం చేస్తున్నారో వాళ్ళకి మళ్ళీ ఏది మాట ఇవ్వకుండా విదేశాలకు వెళ్ళి ఎంతైతే సహాయం చేస్తారో అంత పంపించాలి. లేకపోతే వీళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైంది. వీళ్ళతో వ్యాపారం చేస్తారు వాళ్ళు. కాబట్టి చాలా జాగ్రత్తగా చేసుకుంటే బాగుంటుంది. ఇక ఉమ్మడి ఆస్తులు వీళ్ళు కలిసి వచ్చి కాబట్టి ఇక టర్నింగ్ పాయింట్ ఏం చెప్పొచ్చు. లవ్ ఒకటైతే సక్సెస్ అవ్వదు. వీళ్ళకి ఏదైనా మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు అంటే కనుక మన అబ్బాయి మన అమ్మాయి అనిపించుకోవచ్చు. దక్షిణ వైపుగా వచ్చేటువంటి అమ్మాయి సంబంధం, అలానే తూర్పు వైపుగా వచ్చేటువంటి అబ్బాయి సంబంధం అయితే వీరికి ఖచ్చితంగా దొరుకుతుందని చెప్పొచ్చు. వీరు డబ్బు కోసం పాకులాడుతున్న వారైతే కనుక, డబ్బు కోసం ఎదురు చూసేవారైతే కనుక దక్షిణామూర్తికి వీరు ఏదైనా అభిషేకం చేసుకోవడమా, అర్చన చేసుకోవడమా, లేకపోతే కనుక అక్కడ పూజించుకోవడమా, హోమం చేసుకోవడమా చేస్తే కనుక అద్భుతం కలిసి వస్తుంది. అలానే కనుక వీరికి ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ఉప్పు దీపం పెట్టినట్టయితే వీరికి ఆర్థిక స్థితిగతి కూడా మెరుగవుతాయి. ఇది ఆర్థికంగా బాగాలేటువంటి వృషభ రాశి వారికి మాత్రమే ఈ యొక్క పరిహారం. అలానే ముందు మన దగ్గర వస్తువులు ఉన్నాయి, పరిహారాలు ఉన్నాయి, ఎన్నో రకాల సానుకూల పడేటువంటి వాతావరణం ఉంటుంది. కానీ ఒకటండి, ప్రతి ఒక్కరు కూడా అందరూ అనుకుంటారు జాతకం బాగాలేదు, నా దరిద్రం బాగాలేదు, నా తలరాత బాగాలేదు, నేను చేసుకునే వేళ విశేషం ఇలా ఉంది, నా టైం ఇంతే బాగాలేదు అనుకుంటారు. కానీ కాదు, మనం కొనుక్కొచ్చుకునే కొన్ని ఉంటాయి. మనము మంచితనంతో ఉంటాం, ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలని ఉంటాం, మనం సంపాదించుకుంటూ ఉంటాం, మన రూపాయి మనం తింటూ ఉంటాం, మన కుటుంబాన్ని, మన సభ్యుల్ని ప్రేమగా, అభిమానంతో, బాధ్యతగా చూసుకుంటాం. ఇది నచ్చని కొంతమంది మానవ గ్రహాలు ఉంటారు, మూర్ఖత్వంగా ఉంటారు. వీరు ఎదక్కోదని వ్యసనం, కుళ్ళు, రంది, కుతంత్రాలతో వీరి మీద దండెత్తేసి హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, భాగముఖి, భానుమతి, యక్షిని, ధూమావతి, రూపావతి, స్పిరిట్, మందు పెట్టడం, ఇలాంటి ఎన్నో రకాల క్రియలు చేయించి జీవితాన్ని బొగ్గుపాలు చేసి ఒక ఆడపిల్లని తీసుకెళ్లి మానభంగం చేస్తూ ఉంటారు. ఒక అబ్బాయిని వారు ఎన్నో రకాలుగా ఇబ్బంది పడి పంచి పోషిస్తుంటారు తల్లిదండ్రులు. ఒకరే బాబు ఉంటారు, ఒకరే పాప ఉంటుంది. వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద పడేస్తూ ఉంటారు. నేను ప్రేమిస్తున్నా అని చెప్పి లవ్ జిహాద్ అని చెప్పేసి ఎంతో మంది ఏదిస్తూ ఉన్నారు. ఇలాంటివన్నీ కూడా జాతకాల్లో ఉండవండి. ఇలాంటివన్నీ కూడా మనం ఎక్కడ రాసి ఉండవు, జాతకాల్లో ఉండవు. ఇవన్నీ పరిస్థితులు అనుకూలించలేనప్పుడు, మనము ఎదుటి వారి దృష్టికి వెళ్ళినప్పుడు మనము వారిని లోకుగా చూసుకొని వీరు ఉంటే చాలు అని మన పర్సనల్ విషయాలు చెప్తూ ఉంటాం.
అలా చెప్పినప్పుడు మన వీక్నెస్ పాయింట్లు వాళ్ళకి అర్థమవుతాయి. దాని మీద వాడు దండెత్తేసి ఈ రోజుల్లో అండి ఈజీగా మనీ రావాలని చూస్తున్నారు, ఈజీగా వాడి వదిలేయాలని చూస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు గ్రహించండి, తల్లిదండ్రులు గ్రహించండి, పెద్దలు గ్రహించండి, పిల్లలు కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ గ్రహించుకుంటూ మన వాళ్ళంటూ మనల్ని నమ్ముకొని మన దగ్గరికి వచ్చారు అంటే మన భార్యాభర్తలు కావచ్చండి. ఈ రోజుల్లో రాసులతో సంబంధం లేకుండా, నక్షత్రాలతో సంబంధం లేకుండా భార్యాభర్తలు ఈ రోజున ఎంతో మంది దీవెలు ఇచ్చినటువంటి భార్యాభర్తలు 7 తరాల పాటు బాగుండాలనుకుని వారు ఎవడో వస్తాడు, ఎవరితో వస్తుంది, ముగ్గురు కన్నేస్తారు, వారి మీద కన్నేసేసి లాగేస్తూ ఉంటారు. వాళ్ళ భర్తని తీసుకెళ్లిపోతూ ఉంటారు, భార్యని తీసుకెళ్లిపోతూ ఉంటారు. వీరి బతుకు జీవితం ఏం కావాలండి? నమ్ముకొని వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీరందరూ కూడా తస్మా జాగ్రత్తగా ఉండండి, పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవద్దు. దీంతో పాటు మనము చేయగలిగినటువంటిది ఏమీ లేదు. అలా ఏమైనా జరిగితే గనక మీకు సిమ్టమ్స్ తెలుస్తాయి. మా ఆయన మాట్లాడలేదండి, దూరం అయిపోయిన ఉన్నారండి, తినట్లేదండి, అసలు ఇంటికి రావట్లేదండి, మా భార్య మాట వినట్లేదండి, ఎన్నో రకాల సానుకూల పడే వాదం, కోపం ఎక్కువ వస్తుంది, పనులు అవ్వట్లేదు, ఇలాంటి చిన్న చిన్నవే ఉంటాయి కారణాలు. దీనికి చాలా పెద్దగా వెళ్ళిపోతాయండి. ఇవన్నీ సంసారం నిప్పులు పోసేలా ఉన్నాయి. ఎదుటి వాళ్ళని నమ్మకండి. అలా ఏమైనా మీకు చింతకి, అలాంటి మీకు ఇచ్చే దశకి, అలాంటి మీ దృష్టికి ఏమైనా వస్తే ఖచ్చితంగా సంప్రదిస్తేనే ఆ ఒక పరిష్కార మార్గం అనేది సూచించబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా గమనిస్తూ, పిల్లలైనా పెద్దలైనా సరే గమనిస్తూ ఉండండి. జూన్ నెల విశేషంగా మిథున రాశి వాళ్ళకి ఈ మాసం ఏ విధంగా కలిసి రాబోతుంది, ఎలాంటి అదృష్టం వరుస్తుంది అంటారు? ఏ విషయాల్లో ఎక్కువగా జాగ్రత్తగా ఉంటే ఈ మాసం కలిసి వస్తుంది అంటారు? జూన్ మాసం అనేటప్పటికి మిథున రాశికి బాగా అనుసంధానమైనటువంటి మాసం అని చెప్పొచ్చు. బాగా కలిసి వచ్చేటువంటి మాసం, మిశ్రమం కూడా కాదు, ఇంకా బాగా కలిసి వస్తుంది మిథున రాశి వారికి. అన్ఎక్స్పెక్టెడ్ జరిగిపోతాయి నేను. దాని దగ్గర గ్రహాల యొక్క స్థితిగతులు కూడా ఈ మధ్యన కొంచెం బాగానే ఉన్నాయి. మే మాసం చివరాకల్లో మారినటువంటి గురువు కావచ్చు, గురువుతో శుక్రుడు, ఇది చాలా గొప్ప విశేషం. గురువుతో శుక్రుడు అనేది ఎప్పుడో ఒకసారి కలుస్తూ ఉంటారు, అది ఇప్పుడు విశేషంగా కలుస్తున్నారు. కాకపోతే మోఢ్యమైతే ఉన్నది, శుక్రమోఢ్యమైతే కొనసాగుతూ ఉంది. అలానే అధిక జ్యేష్ఠం కొనసాగుతూ ఉంది. శుభకార్యాల్లో పాల్గొనేందుకు, శుభకార్యాలు నిర్వర్తించేందుకు, శుభకార్యాలు చేయించుకునేందుకు కూడా పెద్దగా లేదు. కానీ వీరికి కలిసి వస్తుంది. జూన్ మాసం అయితే కనుక 2వ స్థానంలోకి గురువు ఉండడం, గురువుతో పాటు శుక్రుడు ఉండటం, అలానే 3వ స్థానంలో కేతు ఉండడం, ఇటు చూసుకున్నట్టయితే కనుక రవి భగవానుడు వెనక నుంచి రావడం, బుధుడు ఉండడం, మిథున రాశిలో బుధుడు ఉండడం చాలా గొప్ప విశేషం. మిథున రాశిలో బుధుడు రావడంతో వీరికి అన్ఎక్స్పెక్టెడ్గా వెతికి కాలికి దొరికినట్టుగా ఉంటుంది. అలానే ఎవరి గురించి ఎదురు చూడటం ఉంటుంది. లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు కావచ్చు, మోసం చేసిన వాళ్ళు ఉంటారు చూసారా, ఎప్పుడో ఏదో చేస్తా అని చెప్పి నమ్మించి డబ్బులు తీసుకుంటారు, కనపడకుండా వెళ్ళిపోతూ ఉంటారు. నీకు 10 రూపాయలు వడ్డీ ఇస్తా అని చెప్పి డబ్బులు తీసుకుంటూ ఉంటారు. వీరేమో రూపాయలతో దాచుకుని ఉంటారు. పప్పు డబ్బాలో 7 వారాల నగలు దాచిపెట్టుకుంటూ ఉంటాడు. ఎవడో తగులుతారు, తగిలేసి 7 వారాలు ఏంది, నీకు 14 వారాల నగర చేపిస్తా అని చెప్పి కాస్త తీసుకుపోతాడు. అదే మనకి పద్మావతి చూడాలని సినిమాలో చిరంజీవిను సౌందర్య గారిది ఉంటుంది అన్నమాట. వాడు గోపి 7 వారాల నగలు తీసుకుపోతాడు, హీరో అవ్వాలని చెప్పేసి అని. అదే విధంగా వచ్చి నమ్మించి 7 వారాల నగలు తీసుకుపోతాడు. కాబట్టి గోపి కోసం ఎదురు చూస్తూ ఉంటారు అనమాట. ఇంకెవరున్నాడు వాడు, పోయాడు ఎటు, నీ నగల కోసం వచ్చాడని చెప్పి అంటాడు. అంటే వాడు ఇంకా తేల్చుకోలేరు అనమాట వీళ్ళు. కాబట్టి అలానే వీరికి ఉన్నటువంటి బంగారం కావచ్చు, దాచిపెట్టినటువంటి వజ్రవైడూర్యాలు కావచ్చు, డబ్బు కావచ్చు, ఆస్తి కావచ్చు, పరపతి కావచ్చు, పొడవు కావచ్చు, ఏదైనా నష్టపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాటి వల్ల బాధపడేటువంటి దౌర్భాగ్యం ఏర్పడుతూ ఉంది. ఎదుటి వాళ్ళని నమ్మడం ద్వారానే చాలా దారుణంగా మోసపోతారు అనమాట. అవన్నీ కూడా మళ్ళీ ఆ పర్సన్స్ కనిపించడమా, వారి నుంచి రికవరీ చేసుకోవడమా, లేదా ఏదో విధంగా లాభం పొందడం అయితే మాత్రం ఈ జూన్ మాసం బాగా కనిపిస్తూ ఉంది. ఏదైతే వీరు మనస్తాపానికి గురయ్యారో ఆ మనస్తాపం నుంచి బయటపడేందుకు మాత్రం అవకాశం ఉంది. ఖచ్చితంగా ప్రయత్నం చేయొచ్చు. అలాంటివి లేని వారైతే కనుక అదృష్టవంతులు. వీరికి ఒకసారి ఎవరైనా కనెక్ట్ అయితే వీరి దగ్గర నుంచి బయటపడటం అవధిక, దేవుడి దగ్గరికి మనం వెళ్ళినట్టేగా. అదే వీరు ఎంత కష్టమైన పడతారు కానీ మనిషిని వదులుకోరు. అలాంటి వ్యక్తిత్వం ఉంటుంది వీరికి. కాబట్టి కక్ష కూడా అలానే తీర్చుకుంటారండి. చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా పెళ్లి చేసుకున్న వారు ఉంటే. అలానే వీరికి రాజకీయ రంగంలో ఎవరైనా వెళ్ళాలనుకుంటే మిథున రాశి వారికి ఇది సరైనటువంటి అవకాశం, సరైనటువంటి సమయం అని కూడా చెప్పొచ్చు. ఏది 2026 సంవత్సరం జూన్ మాసం. ఇక వీరికి టైము సమయములు కావాలంటే 2వ తారీఖు నుంచి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. జూన్ 2వ తారీఖు నుంచి నెల చివరి వరకు కూడా ఎవరైనా సరే గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ లీడర్ వరకు కూడా వీరు ఏదైనా ప్రయత్నం చేస్తే వీరికి నాకు వయసు 32 ఉన్నాయండి, నాకు వయసు 14 ఉన్నాయండి, నేను వెళ్ళాలని కానీ నాకు మంచి అవకాశాలు ఉన్నాయి కానీ నేను వెళ్ళలేకపోతున్నానండి, ఇవన్నీ వదిలేసి వెళ్ళాలనుకున్న పనికి వెళ్ళాలి. ఎవరో ఏదంటారు అనుకుంటే ఆగితే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు ముందుకు వెళ్ళలేరు. ఈ జూన్ మాసం వీరికి మిరాకిల్ జరగబోతుంది. అదే రాజకీయ రంగంలో అడుగు పెడితే వచ్చేటువంటి అవకాశాలు.
అని చెప్పుకోవచ్చు. ఇకపోతే కోర్టు విషయాల్లో భార్యాభర్తలు దూరమైన, అలానే ఏదన్నా వీరికి ఏదైనా డబ్బులు వాసి 420 కేసులు పెట్టినా, ఫ్రాడింగ్ కేసులు పెట్టేసిన, ఫైనాన్స్ కేసులకు సంబంధించిన ఏదైనా కోర్టులో నలిగిన విషయాలున్నా కూడా ఈ మాసం 17-16 తారీఖు తర్వాత నుంచి వీరికి అద్భుతంగా ప్రయత్నం చేసుకుంటే కనుక ఆ కేసు నుంచి కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. కనీసం జూలై మాసంలోనే బయటకు వచ్చే అవకాశం అయితే వీరికి కనపడుతూ ఉంది. ఆస్తి తగాదాలు కోర్టులో ఉంటే కూడా అవి కూడా తీరిపోతున్నాయి. ఇది చెప్పినందుకు గురువు గారికి ఎంతో కొంత దక్షిణ అయితే వేయాల్సిందే, ఖచ్చితంగా వేయాల్సిందే. మిథున రాసిన వారు 1 వారం నగరైనా వేయాల్సిందే, 7 వారాలు నాకు వద్దు. అలానే ఈ మిథున రాశి వారికి అద్భుతంగా మరొక విషయం ఏంటంటే కనుక శని భగవానుడు వీరికి మంచి చేయబోతున్నాడు. ఇది గొప్ప విశేషం. ఈ మాసంలో శని భగవానుడు కూడా వీరికి మంచి చేయబోతున్నాడు, రాహు కూడా మంచి చేయబోతున్నాడు. కాబట్టి వీరికి అనుకున్నటువంటి కార్యాలు, అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి సమయానికి నిర్వర్తించుకునేలా ఉంటుంది. శుభకార్యాల పాల్గొనే ఉంటుంది. వీరికి పేరు ప్రఖ్యాత కూడా మంచి సానుకూల పడేట్టుగా కనిపిస్తూ ఉంది. మరొక రంగం సినీ రంగం కూడా వీరికి అద్భుతంగా ఉంది. కొత్తగా వెళ్ళాలనుకున్న వారికి చాలా అద్భుతంగా ఉంది. పాత వారికి ఏదైనా సహాయం చేస్తూ అవకాశాలు కూడా మెండుగానే వచ్చేలా కనిపిస్తున్నాయి. కాబట్టి మిథున రాశి వారికి పర్వాలేదు కాదు, కూర్చొని తినొచ్చు అనే విధంగా అయితే ఉన్నది. ఈ జూన్ మాసం బాగుంటుంది. కాబట్టి వీరికి విదేశీ ప్రయత్నం ఒక్కటి మాత్రం వీరు ఆపాలి. అలానే గండాలు 1-2 కనిపిస్తున్నాయి. 15వ తారీఖు లోపు ఒక గండం కనిపిస్తుంది. 27వ తారీఖు లోపు మరో గండం, అంటే 21 నుంచి 27 లోపు ఈ వారం రోజులు మరొక గండం అయితే కనిపిస్తుంది 3వ వారంలో. ఆ గండం కూడా ఇక్కడ అంటే ఫుడ్ పాయిజన్స్ అవ్వటము, ఒబిసిటీ లాంటివి రావటము, దీంతో పాటు పట్టించుకోవడం, నాకు జలుబు దగ్గే ఉందిలేండి, ఏమి వెళ్తాం హాస్పిటల్ కింద, ఆస్మా వచ్చేస్తుంది. అలానే ఇంకా ముదిరిపోతే లంగ్స్ పాడైపోతాయి, అది ఇంకా ముదిరిపోతే టీబీ కింద వెళ్ళిపోతుంది. కాబట్టి త్వరగా వెళ్ళేసి చూయించుకోవాలి. చిన్నపాటి ఆరోగ్యం బాగాలేకపోయినా ముందుగా హాస్పిటల్కి వెళ్ళి చూయించుకోవాల్సిందే. మనం ఫారెన్లో ఉంటే నైట్ హాస్పిటల్ తీరు, మార్నింగ్ హాస్పిటల్ తీస్తారు, ఈ సమయం ఉంటుంది, దీనికి ఒక లెక్క ఉంటుంది అనుకోవచ్చు. మన భారతదేశంలో ఉంటే అదృష్టం ఏంటంటే బాగా ప్రతిసారి హాస్పిటల్కి వెళ్ళచ్చు. 24/7 హాస్పిటల్స్ అంటే ఈరోజు చాలా మంది ఉన్నాయి అట్లానే. కాబట్టి ఒకటి బార్ షాపులు, హాస్పిటల్స్ మన భారతదేశంలో స్వచ్ఛందంగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ 2 దొరుకుతాయి. దవాఖాన దొరుకుతుంది, పైకాన దొరుకుతుంది. కాబట్టి వెళ్ళొచ్చు, చూయించుకోవచ్చు. ఇది గొప్ప అదృష్టం మన భారతదేశానికి పెట్టినటువంటి పుణ్యఫలం. కాబట్టి ఇది ఒకటి మనం చూయించుకోవచ్చు. జూన్ మాసం విశేషంగా కర్కాటక రాశి వాళ్ళకి ఈ నెల ఎలాంటి అదృష్టం వరించబోతుంది? వీళ్ళకి ఎదురయ్యే లాభ నష్టాలు, మంచి చెడులు ఏ విధంగా ఉండబోతున్నాయి గురుగారు? ద్వాదశ రాశుల్లో ఒకటి, అందులోనూ జూన్ మాసం 2026 సంవత్సరం. వీరికి పట్టిందల్ల బంగారం అని చెప్పుకోవడానికి మరొక విశేషం ఏంటంటే కనుక ఈ యొక్క గురువు గారు ఎవరైతే ఉన్నారో ఈ గురువు స్వస్థానంలోకి రావడం. 12వ స్థానంలో గురువు ఇప్పటి వరకు ఉన్నాడు. మే మాసం తర్వాత వీరికి స్వస్థానం, సొంత ఇంట్లో గురువు వచ్చేస్తున్నాడు కర్కాటక రాశిలోకి. కర్కాటక రాశిలో గురువు రావడం, గురువుతో పాటు శుక్రుడు ఉండటం, అలానే మనకి ఏదైతే మేషరాశిలో ఉన్నటువంటి కుజుడు కావచ్చు, మీనరాశిలో ఉన్నటువంటి శని కావచ్చు, అలానే వీరికి రాహు కావచ్చు, ఇక్కడ కుంభరాశిలో ఉంటే రాహు కావచ్చు, అలానే 2వ స్థానంలో సింహరాశిలో ఉన్నటువంటి కేతువు కావచ్చు. ఈ యొక్క గ్రహస్థితిని మనం గ్రహించుకున్నట్టయితే కనుక ఇక రవి భగవాన్ అయితే మారుతూ ఉన్నాడు, వీరికి 12వ స్థానంలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు జూన్ మాసంకి. ఈ యొక్క గ్రహస్థితిని మనం గ్రహించుకున్నట్టయితే కనుక ఎక్కడైనా సరే వీరు ఈ గ్రహస్థితి ఉన్నారు అంటే వారు మంచి నైపుణ్యమైనటువంటి వ్యక్తులుగా మారిపోతారు, ఒక శక్తిగా మారిపోతారు. ప్రపంచానికి ఏదో ఏలేవాళ్ళలాగా కనిపిస్తూ ఉంటారు. ఎలన్ మాస్క్ లాగా వీరు ఒక ప్రపంచం సృష్టించి, ఒక కారును సృష్టించి దానికి ₹1,00,00,000 అమౌంట్లు పెట్టేసి ప్రభుత్వాలే వారి కారు కొనుక్కునేలా ప్రయత్నం చేస్తూ ఉంటారు అన్నమాట. అలాంటి స్థితిగతులు ఏర్పడుతూ ఉంటాయి. వీరి యొక్క మొండితత్వం, మూర్ఖత్వం, వీరి యొక్క చాకచక్యం, వీరి యొక్క తెలివితేటలు ఇవన్నీ కూడా ఇప్పుడు సానుకూల పడతాయి. ఈ జూన్ మాసంలో ప్రయత్నం చేస్తే సానుకూల వాతావరణం కనిపిస్తుంది. వీరు కూడా ఏదైనా కొత్తది కనిపెట్టవచ్చు. కొత్తది కనిపెట్టడం అంటే పెళ్లి అవ్వకుండా పిల్లలు పుట్టడం కాదు, అది కనిపెట్టడం కాదండి. అట్లాంటి కనిపెట్టకూడదు. అట్లాంటి కాకుండా ఏదైనా మంచి పని ప్రజలకి, అలానే పాలనకి, అలానే ప్రపంచానికి ఏదో ఒకటి చేసే విధంగా కనిపెడితే అందువలన వీరు అందరూ కూడా సుఖశాంతులతో ఉండేలా ఉంటుంది, లోక కళ్యాణార్థం కోసం ఉంటుంది. అలానే ఈ యొక్క కర్కాటక రాశి వారికి కలిసి వచ్చేది ఒకటి ఉందండి. అది ఏంటంటే రైతులుగా పంట భూములు పండించేందుకు చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఏదైనా చెడు స్నేహాలు, చెడు వ్యసనాలు, ఎఫ్ఐఆర్స్, అక్రమ సంబంధాలు ఇలాంటి వాటి జోలు వెళ్లకుండా, జీవితము కాలము వాటి జోలు పనీయకుండా ఇప్పటివరకు అదే జరుగుతుంది కొంతమేర. అంటే అందరికీ అని కాదు, కొన్ని రకాల వయసు వారికి, కొన్ని రకాల దశాంతర నడిచే వారికి అయితే ఖచ్చితంగా ఇలాంటి వాటి ద్వారా, బెట్టింగ్ ద్వారా చాలా నాశనమైపోయినటువంటి వ్యవస్థ మనకు కనిపిస్తూ ఉంది కర్కాటక రాశి వారు. అలా అన్ని కొంచెం కొంచెంగా మానుకుంటూ ఇప్పుడు కొంచెం మళ్ళీ
పుంజుకొని గ్రహాలు మారిని సానుకూల పడుతుంది. జూన్ మాసంలో మొదలుపెట్టేటువంటి ఎటువంటి కార్యక్రమైనా సరే లోక కళ్యాణం కోసం ఉంటుంది. గుడిలో ప్రతిష్ట ఎంత ముఖ్యమో ద్వైస్తంభం కూడా అంతే ముఖ్యం. అదే విధంగా ఈ రెండు ఉన్నటువంటి గుడి చాలా శిథిలావస్థకి వెళ్ళదు, ఎంతో ప్రాసిద్ధి చెందుతుంది. అదే విధంగా కర్కాటక రాశి వారికి గ్రహాల యొక్క సానుకూలత ఉంది, మాస యొక్క సానుకూలత ఉంది. ఈ మాసం ఏదైనా గొప్ప శుభకార్యాల్లో నిర్వర్తించుకున్నా, గొప్ప అందరికి పనికొచ్చే పని నిర్వర్తించినా కూడా చాలా అద్భుతంగా వీరు ముందుకెళ్ళేదానికి ఉంది. ఇక వీరికి అంతకన్నా అదృష్టం ఏం కావాలి? చాలా అద్భుతంగా ఉంటుంది, ముందుకు వేయాలి. అదేవిధంగా మందు తాగడం మొదలుపెట్టినా, పేకాడాటం మొదలుపెట్టినా, బెట్టింగ్ను మొదలుపెట్టినా ఈ మాసంలో వాటి జోలిలో కూడా నాశనం అవడానికి కూడా చాలా ప్రాసిద్ధి ఉంటుంది. అంటే చెడు వ్యసనాలు మొదలుపెట్టినా ప్రాసిద్ధికి వెళ్ళిపోతారు, చాలా హై స్థాయికి వెళ్తారు. అలానే మంచి విషయాలు మొదలుపెట్టినా కూడా పెద్ద హై స్థాయికి వెళ్తారు. ఇక ఏది కావాలనేది నిర్ణయం వారిది. వచ్చేటువంటి పరిస్థితులకి నవంబర్ మాసం కదా నేను ఎలా ఉండాలి అనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. వారి యొక్క బుద్ధి గోల్ వారి ముందే ఉంటుంది. ఒక ఫోన్ మన చేతిలో ఉందంటే చెడుకి వెళ్ళాలా మంచికి వెళ్ళాలా అనేది వారి చేతిలో ఉంటుంది. ఇక్కడ చదువుకునే విద్యార్థులు కావచ్చు, విదేశాలకు వెళ్ళాలనుకున్నవారు కావచ్చు, రాజకీయ రంగంలో అడుగు పెట్టాలనుకున్నవారు కావచ్చు, 10 మందికి మంచి చెప్పిన నా కుటుంబాన్ని నేను పోషించుకోవాలి అనేటువంటి బాధ్యత ఉన్నవారు కావచ్చు, పేరు ప్రఖ్యాత కావాలనుకున్నవారు కావచ్చు, ఇలాంటి వారు ఎవరైనా ఉంటే అప్పులు బాధపడేవారు, ఏ చేసినా ముందుకెళ్లేటువంటి వారు, ఇలాంటి చాలా మంది ఉంటాయి. కానీ జూన్ మాసంలో మొదలు పెట్టుకుంటే కనుక గురుబలం ఎక్కువగా ఉంది వీరికి. అలానే శుభకార్యాలు కూడా నిర్వర్తించలేకపోయినా శుభకార్యాలు పాల్గొనేందుకు, బాధ్యత నిర్వర్తించేందుకు, వీరికి ఏదైనా శుభకార్యం జరిగేందుకు, పెళ్లిళ్ళు కాకపోయినా పెళ్లిళ్ళు అయ్యేందుకు అర్హత లేదు. కాబట్టి పెళ్లి అవ్వడం మాత్రం నవంబర్లోనే కనిపిస్తుంది. మన అబ్బాయి మన అమ్మాయి అనిపించుకోవచ్చు. వీరికి తూర్పు దిశగా వచ్చేటువంటి అమ్మాయి సంబంధం, పడమర దిశగా వచ్చేటువంటి అబ్బాయి సంబంధం కూడా కలవబోతున్నాయి. అలానే లవ్ మ్యారేజ్ అయితే వీరికి జన్మలో చేసుకోకూడదు, సక్సెస్ అవ్వదు. లవ్ మ్యారేజ్ వీరికి విరుద్ధం కాదు, కానీ లవ్ మ్యారేజ్ వీరికి తుమ్మిదేవుడు ముక్కులానే ఉంటుంది. కాబట్టి లవ్ కూడా వీరు అంత పెద్దగా సక్సెస్ అవ్వదు. అలానే జీవితంలో వీరికి ఏదైనా ఎఫ్ఐఆర్ ఉన్నా, అక్రమ సంబంధాలున్నా ఇక జీవితం బొగ్గుపాలే. వీరిని అందరూ మర్చిపోవచ్చు, ఖచ్చితంగా మర్చిపోవచ్చు. వీరికి జీవితం ఎదిగేదానికి లేదు, వీరు ఏ దానికి పనికిరారు. ఎందుకంటే కర్కాటక రాశి దేవగుణం ఉన్నటువంటి రాశి. కర్కాటక రాశి అంటే శాస్త్రాస్తంగా ఆ పార్వతీ శివులు అని చెప్పుకోవచ్చు. అలాంటి వారికి ఎఫ్ఐఆర్స్ ఉన్నా, వేరే చెడు వ్యసనాలు ఉన్నా అబ్బే అస్సలు పనికిరాదండి. ఇంకో విషయం, కర్కాటక రాశి వారు ఎవరైనా ఉంటే వారు ఇంట్లో చిమ్మటం కానీ, శుద్ధి చేయడం, శుభ్రం చేసుకోవడం లాంటివి కూడా చేయకూడదు. అమ్మవారితో సమానం, అమ్మవారి చే చిమ్మీలేం మనం. కాబట్టి అలాంటి వారు ఎవరైనా ఉంటే చిమ్మటం కూడా అర్హత ఉండదు వాళ్ళకి. ఎందుకంటే వారు దేవులతో సమానం. మంచి మనసు ఉంటే, అర్థం చేసుకునే తత్వం ఉంటే, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉంటే వారు చిమ్మకపోయినా పర్వాలేదు. ఇంట్లో అంత సానుకూలపడే వాతావరణం లభ్యపడుతోంది. ఇకపోతే ఈ మాసంలో విదేశీయానం కూడా కనపడుతోంది. ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తే విదేశాలను వెళ్ళడానికి తొలి అడుగు అయితే పడుతుంది. కాకపోతే 12వ తేదీ తర్వాత ప్రయత్నం చేయాలి. సింహరాశి వాళ్ళకి ఈ జూన్ మాసం ఎలాంటి విశేషాలు జరగబోతున్నాయి? మరి వీళ్ళకి జరిగే లాభ నష్టాలు, మంచి చెడులు ఏ విధంగా ఉండబోతున్నాయి గురుగారు? ద్వాదశ రాశుల్లో ఒకటి సింహరాశి. సింహరాశి వారికి జూన్ మాసం సింహరాశి అంటే ఏదో ఖచ్చితంగా ఏదో మిరాకిల్ జరగబోతుంది. ప్రపంచానికి మళ్ళీ ఏదో వింత విచిత్రమైనటువంటి సునామీ రాకపోతుంది అన్నటువంటిలో ఉంటుంది. మొన్న ఈ మధ్యనే ఎక్కడ వచ్చింది సునామీ? ఏదో దేశంలో సునామీ వచ్చింది. ఎక్కడది? ఇండోనేషియాలో సునామీ వచ్చింది. మన భారతదేశానికి కొంచెం రాలేదు, అదృష్టవంతులు మనం. సింహరాశి వాళ్ళు ఎక్కడైతే ఉంటారో అక్కడ సునామీ వచ్చినట్టే. అక్కడే గందరగోళం ఉంటుంది, అక్కడే ఆనందం ఉంటుంది, అక్కడే ఆప్యాయత ఉంటుంది. వాళ్ళు ఎదగాలన్నా చేయూతనిస్తారు, దిగజారాలన్నా చేయూతనిస్తారు. సింహరాశి వాళ్ళంటే అంత గొప్ప విశేషమైనటువంటి వ్యక్తులు. అందులోనూ సింహరాశి 12వ స్థానంలోకి గురువు వచ్చున్నాడు. 12వ స్థానంలో గురువుతో పాటు శుక్రుడు ఉన్నాడు. ఇక వీళ్ళిద్దరి కలయిక 12వ స్థానం ఉంది. కాబట్టి వీళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవడానికి అయితే అంతగా పనికిరాదు. అందులోని కేతు ఉన్నాడు ఇక్కడ సింహరాశిలో. పెళ్లికైతే మాత్రం జూన్ మాసంలో అంతగా సెట్ అవ్వదు. శుభకార్యాలు ఏదైనా ఉంటే పాల్గొనవచ్చు, శుభకార్యాలు నిర్వర్తించవచ్చు. కానీ పెళ్లికి మాత్రం పనికిరాదు. మన అబ్బాయి మన అమ్మాయి అనిపించుకోవడానికి కూడా సెట్ అవ్వదు. కాబట్టి అది ఆగాల్సిందే. ఇక ఎప్పుడు వరకు ఖచ్చితంగా నవంబర్ 2026 సంవత్సరం నవంబర్ వరకు కూడా పెళ్లి కాని వారు ఉంటే ఆగితే మంచిది. ఇక తొందరపాటు నిర్ణయం తీసుకుని పెళ్లి చేసుకోవాల్సిందే అని కుతూహలంతో ఉన్నారు అంటే కనుక తుమ్మితేవుడు ముక్కులానే ఉంటుంది. వాళ్ళతో సంసారం ఖచ్చితంగా కష్టమవుతుంది. వాళ్ళతో ఇవి కోర్టు మెట్లకి ఏదైతే కనిపిస్తుంది. గురుగారు ఇలా చెప్పారేంటి అని అనుకోకూడదు. ఇక ఎందుకంటే ఉన్నట్టే మాట్లాడాలి. సింహరాశి వారికి పెళ్లి అర్హత లేదు, లవ్ మ్యారేజ్ సెట్ అవ్వదు, ఎఫ్ఐఆర్స్ ఉన్న దెబ్బతింటారు. ఖచ్చితంగా వారు సీఎం అయినా, పిఎం అయినా, ఎమ్మెల్యే అయినా, బిజినెస్ మ్యాన్ అయినా, రిలయన్స్ అంబానీ అయినా, అనిల్ అంబానీ అయినా సరే ఈ ఊరికేం తప్పదు. ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి, లేకపోతే అక్రమ సంబంధాలు ఉన్నాయి అంటే రోడ్డు మీద పడిపోతారు. జూన్ మాసంలో ఖచ్చితంగా చవి చూస్తారు. అది వారి నుంచి ఖచ్చితంగా ఇబ్బంది పడతారు.
ఆరోగ్య సమస్యలు కూడా బాగా గట్టిగా కనిపిస్తూ ఉన్నాయి. వీరు కొంచెం ఎసిడిటీ, ఒబిసిటీ లాంటివి కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలానే స్కిన్కి సంబంధించిన సమస్యలు కొంచెం ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. కేతు ఉన్నాడు కాబట్టి స్కిన్ సమస్యలు కొంచెం ఎక్కువ కనిపిస్తాయి. దాంతోపాటు చిరాకు, ఎందుకంటే శని భగవాని అశుభ దృష్టి వల్ల ఏ పని ముందుకు వెళ్ళలేకపోవడం, ఇవన్నీ కూడా జూన్ మాసంలో కొంచెం గట్టిగానే కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఉమ్మడి ఆస్తులు ఉన్నాయి అనుకోండి, జాగ్రత్త కాపాడుకోండి. రేపటి రోజున ఎవడు అన్నదమ్ములు వచ్చారు, ఇబ్బంది పడుతున్నారు, నా ఆశ తాగడబెట్టి డబ్బులు ఇస్తానంటే నువ్వు పోతావు. ఖచ్చితంగా నువ్వు వెళ్ళినట్టే. ఇక అది కొనలేవు, మళ్ళీ నువ్వు తీసుకోలేవు. అన్న సుఖంగానే ఉంటాడు, తమ్ముడు సుఖంగానే ఉంటాడు, నువ్వు మాత్రం ఇబ్బంది పడతా ఉంటావు. ఉన్న డబ్బులు ఎవరెవరికి ఇచ్చేసి ఇబ్బంది పడతా ఉంటారు. ఇక సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ముక్కుసూటిగా ఉంటున్నారు, అది చాలా ప్రమాదకరం. ఏదైతే వనరులు కావాలనుకుంటారో, జాబులు వెసులుబాటు అనుకుంటారో ఈ మాసంలో ప్రయత్నం చేయొచ్చు. జూన్ మాసం 2020 సంవత్సరం 14వ తారీఖు తర్వాత రవి భగవాన్ మారుతారు. రవి భగవాన్ మారగానే వీరికి సానుకూల వాతావరణం లభ్యపడుతుంది. అప్పటి నుంచి జాబులు వెసులుబాటు కానీ, ప్రమోషన్స్ కానీ, స్థానచలన కానీ, ఇంక్రిమెంట్స్ కానీ, జాబు సంబంధించి ప్రయత్నం చేయొచ్చు. నిరుద్యోగులు కొత్త జాబ్ కూడా ప్రయత్నం చేసుకోవచ్చు. ఈ జూన్ 14 తర్వాత ప్రయత్నం చేసుకుంటే ఖచ్చితంగా వారికి మంచి సానుకూల పడేటువంటి వాతావరణం, వనరులు కూడా లభ్యపడే అవకాశం ఉంది. ఇకపోతే విదేశీయానం, ఇది కొంచెం అయితే మంచిది. విదేశీయానానికి అంతగా అనుకూలంగా ఇది కనిపించట్లేదు. కనీసం అక్టోబర్ వరకు ఆగాలి. 2020 సంవత్సరంలో సింహరాశి వారు విదేశీయానం చేయాలనుకుంటే అక్టోబర్ వరకు ఆగితే వీరికి ఏదైనా సానుకూల పడే వాతావరణం తగ్గిపడుతుంది. ఇకపోతే ఆరోగ్య సమస్యలు కూడా వీరికి కొంచెం చవి చూస్తున్నాయి కాబట్టి ప్రికాషన్స్ తీసుకోవాలి. వంటలో వాళ్ళు వాడేటువంటి వంటలో కనుక ఖచ్చితంగా ధనియాల పొడి వాడాలి, చెక్క లవంగా ఎక్కువ వాడుకుంటూ ఉండాలి. ఇలాచీలు, వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, వెల్లుల్లిపాయలు ఎక్కువగా వాడుతూ ఉండాలి వీరు. అవి వాడితేనే వీరికి ఆరోగ్యం కూడా కొంచెం సహకరిస్తుంది. లేకపోతే కనుక కొంచెం నడులు నొప్పి, బ్యాక్ పెయిన్, కిడ్నీకి సంబంధించిన సమస్యలు కూడా వీరికి చవి చూస్తారు. లివర్కి సంబంధించిన సమస్యలు కూడా వీరు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎవరైతే వీళ్ళ చుట్టూతో ఉంటారో, ఎవరైతే వీరి వనరులు కోరుకుంటారో వారి నుంచి వీరికి ఇబ్బంది ఉంటుంది. నెత్తిని చేయబెడతారు. అందరూ కూడా నెత్తిని చేయబెట్టి దీవించడానికి కాదు, నాశనం అయిపోండ్రా బాబు అని. కాబట్టి అలాంటి వాళ్ళతో వీరు జాగ్రత్తగా ఉండాలి. ఎవరింటి పడితే వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళడం ఇలాంటివి చేయకూడదు. ఎవరైనా ఏదైనా ఇస్తే పక్కన పడేయాలి తప్పితే తినకూడదు. వీరి మీద శత్రు భయం చాలా ఎక్కువగా ఉంది. వీరు కష్టపడతారు, సంపాదించుకుంటారు, పొరుగు ఉంటుంది, ప్రఖ్యాతి ఉంటుంది, డబ్బు ఉంటుంది, వీరి మీద మాట ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ఇష్టం ఉంటుంది. అందరూ కూడా వీరికి వెళ్ళి వెళ్తారని చెప్పి చెత్త పక్కన వాళ్ళందరూ కూడా వ్యసనం, రంది, కుళ్ళు, కుతంత్రాలతో వీరి మీద దండెత్తి చెడు క్రియలు కూడా చేయించేటువంటి ప్రక్రియ కనిపిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో వాళ్ళు కూడా, బంధుమిత్రులు కూడా వీళ్ళకి సమస్య, అక్కజల్లులతో కావచ్చు, అన్నదమ్ములతో కావచ్చు, ఇలాంటి వాళ్ళతో సమస్య ఉంటుంది. మనం చేసే వనరుల్లో కాళ్ళు చేతులు పెడతా ఉంటారు, ఏళ్ళు పెడతా ఉంటారు, అన్నిట్లో కదిలిస్తూ ఉంటారు, మనం నష్టపోతూ ఉంటాం, ఇబ్బంది పడతా ఉంటాం, రోడ్డు మీద పడతా ఉంటాం. కాబట్టి అలాంటి వాళ్ళని కూడా దూరం పెట్టాలి. మనం ఏం చేస్తున్నాం ఎదురు వారికి చెప్పకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే డబ్బు ఎక్కడైనా ఇచ్చి ఉన్నారు అంటే కనుక, అప్పులు ఇచ్చి ఉన్నారు మీరు, ఆ డబ్బులు రావట్లేదు, అప్పు రావట్లేదు అనుకుంటే కనుక ఖచ్చితంగా దానివల్ల కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆ డబ్బులు 22వ తారీఖు తర్వాత అడగడానికి ప్రయత్నించండి. కొంచెం కొంచెంగా ఇస్తారు. మీరు గొడవ పెట్టుకుంటే శత్రువులు అవుతారు, వారి నుంచి కూడా వీరికి ఇబ్బంది కనిపిస్తుంది. ఇకపోతే వీరికి పెళ్లి కావాలనుకున్న వారు పెళ్లి చేసుకోకపోవడం మంచిది. ఈ మాసం అయితే పెళ్లిళ్ళు లేవు. ఈ కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలంటే బ్యాంకింగ్ రంగం చాలా బాగుంటుంది, ఫైనాన్స్ రంగం చాలా బాగుంటుంది, మ్యూచువల్స్ కానీ, అలానే ఏదైనా ఇన్వెస్ట్మెంట్, స్లీపింగ్ పార్ట్నర్ అంటారు, ఇలాంటి వాటిలో మంచి కంపెనీలు చూసుకుని ఇన్వెస్ట్ చేసుకోవడంలో కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. రాజకీయ రంగం పెద్దగా కలిసి రాదు, సినీ రంగం వీరికి అద్భుతం కలిసి వస్తుంది. కాబట్టి కొత్తగా ఏదైనా ప్రయత్నించాలన్నా, ఉన్న వాటిల్లో రంగాల్లో రావాలన్నా కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. అలాంటి ప్రయత్నం కూడా వీరికి చేసుకోవచ్చు. అన్ని రకాలు కూడా సానుకూల పడుతుంది. ఇకపోతే వీరికి కొత్తగా ఏదైనా పంట భూమిని పండించుకోవాలనే ఆలోచన కలిగినా కూడా మామిడి, సపోటా, పప్పాయి, నిమ్మ, తోటకూర, గోంగూర, పాలకూర, బచ్చల కూర ఇలాంటి ఆకుకూరలు పండించే పంటలకైతే అద్భుతంగా ఉంటుంది. నిమ్మ కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. కాబట్టి అలాంటి పంటలు పండించుకునేందుకు వీరికి అవకాశాలు లాంటివి కూడా వీరికి కొత్త రకమైన పంటలు పండించుకునే దానికి కూడా అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆర్థిక స్థితిగతుల పరిస్థితి వీళ్ళకి, ఆర్థికంగా వీరు ఎదగడానికి లేకపోయినా కూడా ఉన్నది పోగొట్టుకుని మాత్రం కష్టపడతారు. ఎందుకంటే మాసం వీరికి బాగానే ఉంటుంది. కానీ ఎవరికో పడితే వారికి ఉన్నది ఇచ్చుకున్నాం అనుకోండి, వాళ్ళ చుట్టూ తిరగాలి, ఇక ఇబ్బంది పడతారు, లొంగిపోతారు, బాధపడతారు, రోడ్డు మీద పడతారు. కాబట్టి అలాంటి ఏం చేయకూడదు. కొత్తగా కొనుక్కోవాలనుకుని కూడా పోస్ట్ పోన్ చేసుకోండి. ఈ మాసం అంత పెద్దగా రాణించట్లేదు. కొత్తగా ఏదైనా కొనుక్కోవాలంటే సెప్టెంబర్ వరకు ఆగాల్సిందే. ఏదైనా వాహనం కానీ, గృహం కానీ కొనుక్కోవాలంటే సెప్టెంబర్ వరకు ఆగి కొనుక్కోండి, చాలా మంచిది. సింహరాశి వారు అయితే కనుక దాంపత్య జీవితం పరిస్థితి ఏంటంటారు? ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. చెడిపోతే మాత్రం వీరికన్నా ఏదో లేరన్నట్టు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అండి వీరికి ఎంత అన్యూన్యంగా ఉంటారంటే, పొద్దున్న కొట్టుకుంటారు, పొద్దున తిట్టుకుంటారు, మధ్యాహ్నం ఒకరి నోట్లో ఒకరు తినిపించుకుంటూ ఉంటారు. వీరి దాంపత్యం ఎట్లా ఉంటుందంటే నాకే అర్థం కాదు, ఎవరికి అర్థం కాని టైప్లో ఉంటుందన్నమాట. ఎవరైనా సరే భార్యాభర్తల మధ్యన వెళ్ళారు అంటే మాత్రం వారికి ఖచ్చితంగా ఈ యొక్క మైండ్ పోతుంది. ఏంట్రా బాబు ఇంత అన్యూన్యంగా ఉన్నారు అనిపిస్తుంది. ఒకటే మాట, ఒకటే బాట, ఒకటే కంచం, ఒకటే మంచం, ఇలా ఉంటారు సింహరాశి భార్యాభర్తలు. వారి జోలు వెళ్ళినా, వారిద్దరి మధ్యన ఎవరు వెళ్ళినా వాళ్ళు నాశనైపోతారు. కాబట్టి వీరి యొక్క అన్యూన్యత కావచ్చు, ఆప్యాయత కావచ్చు, వీరి యొక్క భావం బంధాలు కావచ్చు చాలా గుప్తంగా, చాలా బాధగా ఉంటాయి. చాలా
ఆనందంగా కూడా ఉంటాయి వీరికి. కాబట్టి సింహరాశి వారు ఇంట్లో కానీ బయట కానీ కొట్టుకున్నారు భార్యాభర్తలు అంటే ఎవరు మధ్యలో వెళ్ళకండి, వాళ్ళే సెట్ అవుతారు. అది వారి గొప్ప విశేషం కూడా. కాబట్టి సింహరాశి వారి భార్యాభర్తల బంధంలో విడిపోయారంటే వాళ్ళే చూసుకోవాలి. మధ్యలో ఎవరైనా వెళ్ళారంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. ఇది మాత్రం రాసి పెట్టుకోవచ్చు సింహరాశి వారు. ఇది వారి గొప్ప అదృష్టం. జూన్ నెల కన్యా రాశి వాళ్ళకి మరి ఈ నెల వీళ్ళకి ఎదురయ్యే లాభ నష్టాలు, మంచి చెడులు ఏ విధంగా ఉండబోతుంది, ఏ విషయాల్లో వీళ్ళు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి మాసం? జూన్ మాసం, అందులోనూ కన్యా రాశి. అసలు ఈ 2026 సంవత్సరంలో జూన్ మాసమే కాదండి, ఏ మాసం కూడా కలిసి వస్తుంది ఏదైనా రాశి ఉందంటే కనుక దాంట్లో కొన్ని రాశులని చెప్పవచ్చు. దాంట్లో ముఖ్యంగా కన్యా రాశి. కొంతమంది అనుకోవచ్చు ఏముందిలే గురువుగా చెప్తుంటారు మాకు అన్ని కలిసి రావాలని. కలిసి రాదు. ఎట్లా అంటే మనము ఓవరాల్గా రాశి గురించి మాట్లాడుతుంటాం. రాశిలో ప్రతి ఒక్కరు రావాలని లేదు. దాంట్లో వారి యొక్క పరిసర అరస్కోప్ ఉంటుంది, వ్యక్తిగత జాతకం, వారు పుట్టినప్పుడు గోచారం, వారు చేసే కర్మలు, వారికి వచ్చిన పితృదోషాలు, దశలు, వారు పుట్టగానే ఏదైనా శాంతులు ఉంటే చేయించుకున్నారా లేదా, ఇవన్నీ కూడా కలగలిపి ఉంటాయి. ఇవన్నీ సరిగా ఉన్నాయండి అయినా కలిసి రావట్లే అంటే నువ్వు చేసే మంచి పనులకి ఎవడైనా దండెత్తేసి నీ మీద చెడు క్రియలు చేయించవచ్చు. మనిషి జీవితంలో ఎదగకుండా ఉన్నాడు అంటే దానికి కారణం ఎన్నో కోణాలు ఉంటాయి. అన్ని కోణాల్లో మనం గ్రహించుకోవాలి. ఇక నాకు జలుబు చేసింది కదా అంటే ఎందుకు జలుబు చేసింది అనుకునే కానీ టాబ్లెట్ వేసుకుంటే చూసారా, ఆ రకంగా ఉంటారు మన ప్రేక్షకులు. కాబట్టి ఎవరైనా జాతకంలో కలిసి రాలేదంటే గురువు చెప్పడం ద్వారానో చెప్పకపోవడం ద్వారానో కాదు, ఆ వారి యొక్క వ్యక్తిగత జాతకం లేదా వారి యొక్క ముఖం కనిపిస్తే వారి మీద ఏదైనా చెడు క్రియ జరిగిందా, ఇలా ఎన్నో రకాలు ఉంటాయి, లేదా ఏదైనా అఫైర్స్ ఉన్నాయా, అలాంటివి మనం గ్రహించుకోవాలి. ఇకపోతే జూన్ మాసం, ఈ జూన్ మాసంలో ముఖ్యంగా కన్యా రాశి. ఈ కన్యా రాశి వారికి మిశ్రమంగా ఫలితాలు ఖచ్చితంగా లభ్యపడతా ఉంటాయి. ఎందుకంటే కన్యా రాశికి బాగుండేటువంటి మాసాల్లో ఒకటి జూన్ మాసం కూడా ఉంటుంది. ఏదైనా మిరాకిల్ అని చెప్పొచ్చు. జూన్ మాసంలో ఏదైనా సాధించాలంటే ఇక్కడి నుంచే తొలిమెట్టు అవుతుంది, ఇక్కడి నుంచే సాధించుకునేందుకు మొదటి అడుగు అవుతుంది. ఒకటి జనవరి మాసం, రెండోది జూన్ మాసం, మూడోది ఒకటి ఉంది, అదేంటంటే సెప్టెంబర్ కానీ అక్టోబర్ కానీ. ఈ 2 మాసాల్లో ఒకటి అంటే దసరా మూమెంట్ పెట్టుకోవాలి. దసరా నుంచి 3వ స్టెప్ వీళ్ళకి మొదలైనట్టే. ప్రతి సంవత్సరంలో కూడా 3 రకాలు ఉంటాయి అన్నమాట. ఇందులో దాంట్లో 2వ అధ్యయనం వీరికి ఈ కన్యా రాశి వారికి జూన్ మాసం. ఈ జూన్ మాసంలో వీరికి కొంతమేర అద్భుతంగా ఉంటుంది అని చెప్పొచ్చు. వ్యాపారం కొత్తగా మొదలు పెట్టాలనుకున్న వారికి పట్టిందల బంగారమే, కొంగు బంగారం అయిపోవచ్చు. కొత్తగా వ్యాపారం రియల్ ఎస్టేట్ కానీ, అలానే కన్స్ట్రక్షన్ రంగాల్లో కానీ, మోటివేషన్స్లో కానీ, మాస్టర్స్లో కానీ, టీచర్స్లో కానీ, స్కూళ్ళు కానీ, దైవాలయాల నిర్మాణాలు కానీ, ధర్మకర్తలు కానీ, లేదా అనాథాశ్రమాలు, ట్రస్టులు, వృద్ధాశ్రమాలు, ఎన్నో వాటిల్లో ఏదైనా గురువుకు సంబంధించినటువంటి ఆశ్రమాల్లో ఇంకా లేదు అనుకుంటే కనుక పంట ఊరు పండించే రైతులుగా కావచ్చు. జూన్ మాసంలో మొదలు పెట్టడానికి ఎన్నో రకాల వనరులు. అందులోనూ ఇక వీరు కన్స్ట్రక్షన్ రంగంలో, ఇక ఆర్కిటెక్చర్స్ లో కావచ్చు, బిల్డర్గా కావచ్చు, రైతులుగా కావచ్చు, అలానే మేస్త్రులుగా కావచ్చు, అలానే బిల్డర్స్ గా కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగంలో వారికి వీళ్ళందరికీ కూడా ఇనుము, ఇటుక, ఇసుక, కాంట్రాక్ట్ రంగాలు అన్నీ కూడా వీరికి సివిల్కి సంబంధించిన వాటిలో నైపుణ్యం పొంది ఉంటే ఖచ్చితంగా లాభదాయకమే. కానీ ఇక్కడ ఒక మతలబు ఉంటుంది. అదేంటంటే ఎవరి మాట విన్నా, ఎవరి సలహా తీసుకున్నా, ఎవరికి డబ్బులు ఇచ్చినా కూడా వీరు నాశనానికి సిద్ధంగా ఉన్నారని అర్థం. వీరి సొంత సలహాలతో, సొంత ఆలోచనతో లాస్ అయినా పెద్ద లాస్ అవుతుంది. కానీ వేరే వాళ్ళ సలహాలు తెలితే మాత్రం ఖచ్చితంగా నష్టపోతారు. అదొకటి వీరు పెట్టుకోవాలి. వీరి పర్సనల్ విషయాలు ఎవరు షేర్ చేసుకోకుండా ఇలాంటి వ్యాపారాలు కనుక మొదలు పెట్టినట్టయితే రానున్నటువంటి 4-5 మాసాల్లోని వీరు మంచి స్థాయికి వెళ్ళేలాగా కనపడుతుంది. అదే రెండోది రాజకీయ రంగం, వీరికి సినీ రంగం, ఈ 2 రంగాలు వీరికి అద్భుతంగా రాణించేదానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరైనా సరే ఇట్టి అడుగులు వేయచ్చు. అందులో గల్లీ నుంచి ఢిల్లీ వరకు వెళ్ళేటువంటి స్థానం వీరు సంపాదించుకునే దానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొత్త పార్టీ కూడా పెట్టుకోవచ్చు వీరు. మరీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ కాకుండా కొత్త పార్టీలు కూడా వీళ్ళు పెట్టుకుంటే చాలా అద్భుతంగా వీరికి ముందుకెళ్ళేదానికి ఉంటుంది. కొత్త నినాదం కూడా వీరికి కనిపిస్తోంది. 10 మంది కాదు, ఎన్నో వేల మంది వీరి వెనక నడుస్తారు వీరి సలహాలతో. కాబట్టి అలాంటి వాటికి ముందుకు వెళ్ళొచ్చు. ఇక కన్యా రాశి వారికి అద్భుతంగా ఒక విశేషణ ఏంటంటే కనుక పెళ్లి కానటువంటి వారు ఇప్పుడు వరకు ఉన్నారు అంటే కనుక 2026 సంవత్సరంలో అద్భుతంగా కలిసి రాబోతుంది. పెళ్లి కూడా అవుతుంది. ఇది మాత్రం రాసి పెట్టుకోవచ్చు. కానీ లవ్ సక్సెస్ అవ్వదు, అది మాత్రం మర్చిపోవడమే. ఏంటి గురువు గారు ఎందుకు చెప్పారు, బాగుంది, మరి లవ్ ఎందుకు సక్సెస్ అవ్వదు అంటే లవ్ అవ్వదు. వీరి జాతకంలో లవ్ ఉండదు. మొండిగా, మూర్ఖంగా లవ్ చేసి పెళ్లి చేస్తున్నారంటే
వారి జీవితం ఇంకా బొగ్గుపాలు ఉగ్గిపాలు రొగ్గిపాలు అవుతుంది. ఇక అది జీవితం ముందుకెళ్ళేదానికి ఉండదు. కొట్లాట్లు గొడవలు అన్నీ ఉంటాయి. పెళ్లికి ముందు అట్రాక్షన్ ఉంటుంది, పెళ్లికి తర్వాత బంధం ఉంటుంది. కన్యారాశి వాళ్ళకి బంధం ఉంటుంది, కన్యారాశి వాళ్ళకి బాధ్యత ఉంటుంది. కానీ ఆపోజిట్ పర్సన్కి ఉండాలిగా. పోనీ వాళ్ళు ఏమన్నా మిథున రాశి వారా, మీన రాశి వారా, కుంభరాశి వారా, సింహరాశి వారా అయితే ఓకే, అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోతుంటారు. వృశ్చిక రాశి వారా లేకపోతే ఇక్కడ మనకి ధనుసు రాశి వారా అంటే కొట్టుకున్న తిట్టుకున్న సంసారం పోతుంది. ఈ రెండు కాకుండా వేరే రాశి ఉన్నాయి అనుకోండి, అట్రాక్షన్ మాత్రమే ఉంటుంది, లవ్ ఉండదు. లవ్ ఉన్న పెళ్లి దాకా వెళ్ళదు, పెళ్లి అయినా నిలబడదు. కాబట్టి లవ్ మ్యారేజ్ వీళ్ళకి సక్సెస్ అవ్వదు. లవ్ అయిన తర్వాత ఒకటి పెళ్లి అవుతుంది, పెళ్లి అయిన తర్వాత భార్య భర్త దూరం అవుతారు. కన్యారాశి వారు కాబట్టి అర్థం చేసుకుంటారు, దూరం చేరు వాళ్ళు. ఆపోజిట్ పర్సన్ ఒకవేళ తప్పులు చేసి ఒప్పులు చేసి చేసినా కూడా కన్యారాశి వారు మ్యాక్సిమం దూరం చేయరు. వాళ్ళు అన్ని రకాలుగా అన్ని జనరేషన్స్ కూడా JU కాదు JY కూడా వాళ్ళు అర్థం చేసుకొని, జనరేషన్ JU నడుస్తుంది, JY కూడా అవుతుంది. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ముందుగానే అర్థం చేసుకొని వాళ్ళు అన్ని రకాల సానుకూలు ఉంటుంది. ముందు జనరేషన్ ఎలా ఉండేది, తర్వాత జనరేషన్ ఏంటి, వారు తగ్గట్టుగా వీరు మడుచుకుంటారు. కాబట్టి కన్యారాశి వారి వల్ల ఎప్పుడూ తప్పు జరగదు. ఆ తప్పు సరిదిద్దుకునే విధంగా అస్సలు ఉండదు. ఏదైనా సరే ఓపెన్ గా ఉంటారు, వాళ్ళు చాలా చాకచక్యంగా ఉంటారు, ముందడుగు వేస్తూ ఉంటారు, అందరికి సహాయం చేస్తూ ఉంటారు. వాళ్ళు సంపాదించుకుని వాళ్ళు నిలబెట్టుకోలేరు. ఎంతో మంచి వ్యక్తులుగా రాణింపు చేస్తారు. ఎంతో మందికి లోక కళ్యాణార్థం కోసం చేసేటువంటి వ్యక్తుల్లో చాలా మందిలో ఒకళ్ళగా కనిపిస్తుంటారు కన్యారాశి వారు. ఎన్నో కోట్ల మందిలో ఒకళ్ళే ఉంటారు కన్యారాశి వారు. ఎందుకంటే మంచి చేసే వాళ్ళు తక్కువ మంది ఉంటారు కదా, దాంట్లో కన్యారాశి వాళ్ళే కనిపిస్తుంటారు. అలాంటి కన్యారాశి వారికి జూన్ మాసంలో భార్యాభర్తల మధ్యన వెడబాటు, విడిపోవటం ఇలాంటివి ఏమైనా వస్తే కూడా వీరు కూడా అక్కడ వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే కనుక సానుకూల పడేటువంటి వాతావరణం లభ్యపడుతూ ఉంది. ఆ తర్వాత భార్య భర్తలో దగ్గరికి వచ్చేసి అన్యోన్యమైనటువంటి జీవితం ఉంటుంది. వీరు విడిపోయేదానికి కానీ సుఖపడిపోవడం ఉండడానికి కానీ జీవితంలో ముందుకు రాకపోవడానికి కానీ ఒక కారణం ఉంటుంది, ఎఫ్ఐఆర్, అక్రమ సంబంధాలు. అందరూ అనుకుంటారు ప్రభుత్వాలు జీవో ఇచ్చినాయంటే గురువు గారు జీవో ఇవ్వట్లేదని. జీవో ఇవ్వడానికి ప్రభుత్వాలకు ఏమవుతుంది, ఏదైనా చెప్తారు వాళ్ళకి. ఇక మనం ఏంటంటే వారి జాతకము, వారి పరిశీలన, వారి దశాంత దశలు, వారి యొక్క దరిద్రము, వారి యొక్క ఆలోచన, వారి యొక్క ఎదుగుదల ఇవన్నీ కూడా ఎఫ్ఐఆర్స్ లో ఉంటుంది. బాగా గ్రహించండి. ఒక పెళ్లి చేయాలి అంటే భార్యాభర్తలు ఇరువురు కూడా అమ్మాయి జాతకం అబ్బాయి జాతకం తీసుకొచ్చి వారి యొక్క కంపాటబిలిటీ అంటారు 36 అవుట్ ఆఫ్ 18 అన్న రావాలి మినిమం. ఆ పాయింట్స్ వచ్చిన తర్వాత వారి జీవితంలో యోని బాగుందా, యోగ్యత బాగుందా, దశలు బాగున్నాయా, లగ్నం బాగుందా, నక్షత్రం బాగుందా, జీవితంలో ఏ స్థాయికి వస్తారు, ఎదుగుతారా లేదా, వీరు విదేశాలకు సెటిల్ అవుతారా అనేది ఎన్నో రకాలు చూసి ఎన్నో వేల మందో వందల మందో వారి యొక్క పరిస్థితి ప్రకారంగా వారు వచ్చి మనల్ని దీవెనిస్తారు. అంతమంది దీవెనలో కానీ భార్యాభర్తల బంధం ఏర్పడుతుంది. స్వర్గంలో నిర్ణయిస్తారు. భార్యాభర్తల పెళ్లిళ్ళు భూలోకాలు కాదు, స్వర్గంలో నిర్ణయిస్తారు. 7 తరాల పాటు ఉంటాయి అంటారు. మన జీవితంలో జరిగేది అదే కదా, ఉంటాయి అంటారు. అలాంటి బంధానికి విరుగుడుగా ఎవరో భార్య మీద కన్నేయటం, ఎవరో భర్త మీద కన్నేయటం, ఎవరో ఆడపిల్ల మీద ఇబ్బంది పెట్టడం, ఎవరో మోపిల్లని ఇబ్బంది పెట్టడం, లాగటము, మనం వైపు లాక్కోవడం లాంటివి అనారోగ్యం. అలాంటివి చేయకూడదు. అలాంటివి చేయడం ద్వారా దారిద్రం ఉందనుకో వాళ్ళకి, ఆ దారిద్రం మనకు అంటుకుంటుంది. మన జాతకం బాగుంది కానీ ఇప్పుడు మురికాల పక్కన కూర్చొని పంచామృతం పెట్టి తింటారా అండి? తినలేరు. కాబట్టి దానికి ఒక పద్ధతి, దానికి ఒక సమయము, దానికి ఒక నియమము, దానికి ఒక నిష్ఠ, ఒక గౌరవము, ఒక ఎన్నో రకాలైనటువంటి సానుకూలం ఉండేది. అలాంటిది మన జాతకంలో లేదు అనుకోండి, మన జాతకంలో బాగుపడేది ఉంది, 10 మందికి మంచి చేస్తుంది, కానీ నీకు వెళ్ళట్లేదు అంటే అప్పుడు అర్థం ఏంటి, ఏదో తప్పు చేస్తున్నాం మనకు తెలియకుండా, తెలుసు మనల్ని ఎవరు ఏదో ఇబ్బంది పెడుతున్నారు. ఇవన్నీ కూడా జాతకంలో ఉండవు. ఇవన్నీ గ్రహించకుండా గురువు గారికి ఏంటి ఏదని చెప్తారు, నాకైతే జరగట్లేదు అంటారు. నీకు జరగట్లేదు అంటే కారణం ఏంటి అంటే నువ్వేదో చేస్తున్నావు కాబట్టి నీకు జరగట్లా. మరో విషయం, జీవితంలో కన్యారాశి వారు మందు మాంసం పట్టుకోకూడదు. కన్యారాశి వారు డ్రింక్ తాగకూడదు. డ్రింక్ అంటే కూల్ డ్రింకే కదండి, థమ్సప్ అని తాగుతారు, అట్లా కాదు. డ్రింక్ అంటే మందుకి బానిస అవ్వకూడదు. అలా మందుకి బానిస అయినా, డ్రగ్స్కి బానిస అయినా వారి జీవితంలో ఎదగడానికి కానీ ఎదగడానికి చేసే వనరులు కూడా దేనికి పనికిరావు. బొగ్గులో పోసిన పన్నీర్ లాగానే ఉంటుంది. ఇక కాబట్టి ఇలాంటి ఏదైనా ఉన్నాయి అనుకోండి, జీవితంలో ఎదగలేరు. చెప్పిన గురువు గారిని అంటే తప్పు లేదు, అంతే కదా, వాళ్ళని అంటారు మాటే కదా. కాబట్టి ఇది ఒకటి. రెండో విషయము, వీరు విదేశీయానం, ముఖ్యంగా ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసేటువంటి దగ్గర కంట్రీకి వెళ్ళాలి అనేటువంటి సానుకూల పడేటువంటి దానికి విదేశీయానం అయితే కనుక కన్యారాశి వారికి ఎందుకో గట్టి కలిసి వస్తుంది అనిపిస్తుంది ఈసారి. ఎందుకంటే గ్రహాలన్నీ కూడా సానుకూలంగా ఉన్నాయి. గురువు మారున్నాడు, గురువు 11వ స్థానంలో వచ్చాడు. 11వ స్థానంలో గురువు శుక్రుడు ఉన్నారంటే వీరికి పట్టిందల బంగారమే. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నవారు, కొంచెం కష్టం ఉంటుంది, కష్టాన్ని తగ్గ ప్రతిఫలం కూడా ఖచ్చితంగా లభ్యపడుతూ ఉంది. సో జూన్ నెల విశేషంగా తులారాశి వాళ్ళకి ఈ నెల ఏ విధంగా కలిసి రాబోతుంది, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే విశేషంగా ఈ మాసం వెళ్ళి కలిసి వస్తుంది అంటారు? ఖచ్చితంగా ఇంకే
ద్వాదశ రాశుల్లో ఒకటి తులారాశి. ఈ తులారాశి వారికి జూన్ మాసం అనుకుంటూనే 2026 సంవత్సరం కూడా జూన్ దాకా వచ్చేసింది, సగం అయిపోయింది. మనమేం కూర్చొని ఇంకా చెప్పుకుంటూనే ఉన్నాం. ప్రజలేమో మన మాటలు వినేసి మన పరిహారాలు తీసుకొని మంచి స్థానానికి వెళ్ళే దానికి ముందు చూపుతూ ఉన్నారనమాట. ఎన్ని విపత్తులు ఎదురైనా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని విఘ్నాలు ఎదురైనా కూడా పని అనేది ఆపకుండా తోడ్పడుతూ దాన్ని ముందుకు సాగడమే గొప్ప విశేషం అనమాట. దాంట్లో మన సలహాలు, మన సూచనలు, మన పరిహారాలు తీసుకొని వెళ్ళడం అనేది ఇంకో చాలా గొప్ప విశేషం. ఎలక్షన్ నిలబడితే కూడా గెలుస్తాయేమో ఈ దెబ్బకి. కాబట్టి తులారాశి, ఈ తులారాశి వారికి మామూలుగా ఏంటంటే సాదాసీదా అయినటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటుంటారు. ఎంత ఉన్నా కూడా ఉన్నత స్థానంలో ఉండకుండా వీరికి ఎంత ఇగోరా బాబు, పలకరిం కూడా పలకరియట్లేదు అనే తత్వం వాళ్ళకి తెలియదు. అలానే ఈ తులారాశి వారికి ఏమవుతుందంటే కనుక ఈ యొక్క సంవత్సరంలో, అంటే ఏ సంవత్సరమైన సంవత్సరంలో 3 మాసాలు బాగుంటాయి. దాంట్లో జూన్ మాసం మొదటిది, ఫిబ్రవరి, జూన్, సెప్టెంబర్, ఈ 3 మాసాలు కూడా తులారాశి వారికి బాగా కలిసి వస్తున్నటువంటి కాలం అనమాట. ఇంగ్లీష్ రాశి ప్రకారంగా, అంటే సూర్యమానం ప్రకారంగా అనమాట. ఈ సూర్యమానం ప్రకారం ఏంటంటే కనుక వృషభ రాశిలో రవి భగవానుడు 14వ తారీఖు వరకు ఉంటాడు. అలా తర్వాత మిథున రాశిలోకి వస్తుంటాడు. మిథున రాశిలో రవి భగవానుడితో పాటు ఈసారి బుధుడు రావటం. ఇక్కడ ఏమవుతుందంటే కనుక బుధ చండాల యోగం అయితే ఉంటుంది. ఈ బుధ చండాల యోగము తులారాశి వారికి కూడా వస్తుంది. అయితే కొంతమందికి ఒక 30 నుంచి 35% వరకు, అంటే దాదాపుగా 18 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల లోపు ఉన్న వారికి అందరికీ కూడా ఈ యొక్క బుధ చండాల యోగం అనేది ఆరంభమవుతుంది. బుధ చండాల యోగం అంటే బుధుడు పోయేసి ఏదన్నా పనికిరాని తింటాడేమో, సైడ్ కాల్లో పడతాడేమో, అక్కడ పక్కన కూర్చొని ఆ చండాలను స్మెల్ వస్తుందేమో అనుకుంటారు అందరూ. బుధ చండాల యోగం అంటే ఎక్కువగా గురు చండాల యోగం అని ఉంటుంది. అలానే బుధ చండాల యోగం అని వస్తుంది అనమాట. గురు చండాల యోగం వచ్చినప్పుడు అసలు ఇంక జీవితంలో పెళ్ళే అవ్వదు, ఇంక నువ్వు ఎదగలేవు అనుకున్న వాళ్ళందరూ కూడా మంచి స్థానంలోనే చూపిస్తారు. అదే బుధ చండాల యోగం ఉందనుకోండి, ఏం చేస్తారు తెలుసా? ఉన్నతమైనటువంటి శిఖరానికి వెళ్ళేటువంటి మార్గానికి దారి వేస్తారు. పొలాలు, ఇళ్ళు, స్థలాలు, రియల్ ఎస్టేటు, ఫ్లాట్స్, భూమికి సంబంధించినటువంటి వివాదాలు ఏమైనా ఉంటే వాటికి పరిష్కార మార్గం దొరుకుతుంది. ఏదైనా 420 కేసెస్లో కానీ డబ్బులు ఇచ్చి వాళ్ళు ఇవ్వను అని చెప్పేసి గొడవ పెట్టుకొని వాళ్ళు ఎగ్గొట్టేసి వెళ్ళిపోయేసి ఐపీ పెట్టేసిన వాళ్ళ దగ్గర కూడా డబ్బులు వసూలు చేసుకునేటువంటి మార్గం, కోర్టులో ఉండేటువంటి కేసులన్నీ కూడా చిటికలో పటాపంచలేటువంటి మార్గం, ఇవన్నీ కూడా బుధ చండాల యోగంలో వస్తుంది. మన మాటలతో ఇంతకుముందు ఎక్కడైతే గొడవలు అయ్యి, ఆ గొడవలతో పాటు పెద్ద కొట్లాట్లు అయ్యి, కొట్లాలతో పాటు పెద్ద కొట్టుకునేంత వెళ్ళి ప్రాణం మీదకి వచ్చేటువంటి స్థితిగతులు ఉండి, శత్రువులందరూ కూడా దండెత్తి వచ్చేసి వీరి మీద ఆ మొత్తం దండుపల్లిలా చేసేటువంటి పరిస్థితి నుంచి కూడా వైతొలిగి వీరంటే గౌరవం, మర్యాద, ఆప్యాయత, అనురాగం, ప్రేమ, ఇష్టం ఇవన్నీ ఏర్పడతాయి అనమాట ఎదుటి వారికి. అప్పుడు ఏం చేయాలంటే వీరు ఖచ్చితంగా దీన్ని అవకాశంగా మలుచుకొని రాజకీయంలో నిలబడాలి. అంతే కదా, 10 మంది మన దగ్గర ఉన్నారంటే ఏం చేయాలి? వీళ్ళు రాజైపోవాలి. అది అవకాశంగా మలుచుకునే దానికి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క జూన్ మాసంలో వీరికి ఆర్థికంగా కాదు, ఆరోగ్యపరకంగా కాదు, ఇంకేదైనా పదవులు రావాలన్నా కూడా అనుకూలంగా ఉంటుంది. వీరికి 1, 2, 3, 4 సార్లు అవకాశాలు వస్తాయి. దాంట్లో పెద్ద అవకాశం అంటే ఇదే. వదులుకునేవన్నీ వదులుకున్నారు. చెల్లెల కోసమా, అక్క కోసమా, తమ్ముడి కోసమా, మధ్య కోసమా, బావ కోసమా, తండ్రి కోసమా, తల్లి కోసమా, లేకపోతే భార్య కోసమా, బిడ్డల కోసం వదులుకున్నారు. కానీ ఇప్పుడు వచ్చే అవకాశం వదులుకుంటే ఇక దేవుడు కూడా క్షమించేదానికి ఉన్నదనమాట. ఇక నువ్వు ఇంతే అని వెళ్ళిపోతాడు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఏదైనా మంచి పార్టీ ఉంది అంటే కనుక, అన్ని మంచి పార్టీలే, మన మంచోళం అయితే అన్ని మంచి పార్టీలే. కాబట్టి ఏదైనా పార్టీ ఉంది లేదా వేరే పార్టీ స్థాపించేటువంటి విధంగా ఉంది అంటే కనుక ఖచ్చితంగా వీరు గెలిచేంత వరకు కాదు, పదవులు వచ్చేంత వరకు అవకాశాలు ఉన్నాయి. వీరు 10 మందికి మంచి చేస్తారు. వీరి దగ్గర రూపాయి ఉందనుకోండి, ఎవరికి ఇస్తే బాగుపడతారా, ఎవరికి ఇస్తే ఆకలి తీరుతుందా అని చూస్తూ ఉంటారు. దేవుళ్ళు లాంటి వాళ్ళు వీళ్ళు. దేవుడైనా సరిగా చూస్తారా లేదు జనాన్ని, కానీ ఈ తులారాశి వాళ్ళు మాత్రం జనానికి అందరూ బాగున్నారండి ఓకే అని చెప్పి వెళ్ళిపోతారు అనమాట. వీళ్ళంతా అరుణాచలంలో రజనీకాంత్ లాంటి వాళ్ళు అనమాట, ధర్మదాతలు, ఇచ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి వారికి మంచి అవకాశాలు ఉంటే ఎంత బాగా చూస్తారు. ఏమీ లేకుండానే 10 మందికి సేవ చేస్తున్నారంటే వీరి చేతులు పదవి ఉంటే, పలుకుబడి ఉంటే, డబ్బు ఉంటే, చేయగలిగేటువంటి వారి దగ్గర కెపాబిలిటీ ఉంటే ఖచ్చితంగా వీరు మంచి చేస్తారు. కాబట్టి ఇలాంటి వాళ్ళకి సలహాలు ఇవ్వకూడదు, సలహాలు తీసుకోవాలి. ఇలాంటి వాళ్ళ దగ్గర వీరు మంచి స్థానంలో ఉన్నారంటే వీరికి తగ్గటువంటి పదవులు రావడానికి రాజకీయ రంగం ఈ సంవత్సరంలో జూన్ మాసంలో మాత్రం అద్భుతంగా కనిపిస్తుంది. కాబట్టి ఎవరైనా రంగ ప్రవేశించాలంటే ఖచ్చితంగా చేయొచ్చు. రెండోది, సెలబ్రిటీలుగా సినీ ఇండస్ట్రీ కానీ,
మీడియా ఇండస్ట్రీ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది, వెళ్ళొచ్చు. ఇక ఫ్యాషన్ డిజైనర్ వైపు కూడా బోటిక్, ఫ్యాషన్ డిజైనర్, ఫ్యాన్సీ షాప్స్ వైపు కూడా, లేడీస్ ఎంపోరియం వైపు కూడా వీరు మొగ్గు చూపొచ్చు. అలానే గోల్డ్, సిల్వర్ లాంటి 1 గ్రామ్ గోల్డ్ లాంటి వ్యాపారాలు కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఆ వైపు మొగ్గు చూపుతోచ్చు. ఇక గ్రహాల యొక్క స్థితిగతులు అన్ని కూడా వీరికి సానుకూలంగా ఉన్నాయి. చాలా మంది అనుకోవచ్చు గ్రహాల సానుకూలంగా ఎక్కడ ఉన్నాయండి, ఇక్కడ 11వ స్థానంలో గురువు వచ్చి ఉన్నాడు, గురువుతో పాటు శుక్రుడు ఉన్నాడు. అంటే శుక్రుడు తులారాశికి అధిపతి. అలాంటి శుక్రుడు గురువుతో ఉన్నాడంటే గురుబలం జోడించినటువంటి శుక్రుడు ఉన్నాడు. ఇక్కడ వీళ్ళకి 36 కాదు 76 సంవత్సరాలు వచ్చినా కూడా పెళ్లి కాకపోతే ఒకసారి కూడా పెళ్లి చేసుకోవచ్చు. అంత అవకాశం, అదృష్టం వస్తుంది వీరికి. వీరి ఫేస్ చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది. సాయంత్రానికి ఒకసారి నరదీష్టి అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. అది గురువు గారికి దక్షిణ వేస్తే నరదీష్టి ఎలా తీసుకోవాలో చెప్తాము. గురువు ఏదైనా బంగారంతో నరదీష్టి తీసుకున్న పని అయితే గురువు గారికి ఇవ్వచ్చు. ఏదైనా ఆవాలు కానీ, ఉల్లిపాయలు కానీ, లేకపోతే ఉప్పు కానీ తీసుకుంటే ఎక్కడైనా రోడ్డు పక్కన పడేయచ్చు. గోల్డ్, సిల్వర్ లాంటి దిష్టి తీసుకునే వాళ్ళైతే ఖచ్చితంగా నా అడ్రస్ కి పంపించేటువంటి విధానం కూడా ఉన్నది కాబట్టి అలా చేసి పంపించవచ్చు. ఇకపోతే వీరికి విదేశీయానం, ఇది ముఖ్యమైనటువంటి ఘట్టం తులారాశి వారికి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ వీరు వెళ్ళాలనుకున్న టైంకి ఎట్లా ఉంటుందంటే, ఇంట్లో ఒక 12 మంది ఉంటారు. ఎన్టీఆర్ సంతానం లాగా, జూనియర్ ఎన్టీఆర్ కాదు, సీనియర్ ఎన్టీఆర్ సంతానం 12 మంది. ఆ టైప్ లో 12 మంది ఇంట్లో ఉంటే ఒకటే వాష్రూమ్ ఉంటుంది. ఉన్నప్పుడు పొద్దున్నే లేచినప్పుడు తులారాశి వాళ్ళు లేస్తారు. లేచినప్పుడు వాష్రూమ్ దగ్గర కూర్చుంటారు అన్నమాట. అలాగనే ఎవరో లేచి వస్తారు, అన్నయ్య నేను వెళ్ళాలనగానే ఈయన వెనక్కి వస్తాడు. తర్వాత ఇంకోళ్ళు వస్తారు, వెనకే ఉంటారు ఈయన, వాళ్ళందరూ అయిపోతారు అనమాట. ఆ విధంగా విదేశానికి వెళ్ళాలని పూనుకొని సంచిలో బట్టలు పెట్టుకొని బయలుదేరే టయానికి నేను వెళ్ళాలని చెప్పేసి ఎవరో ఒకరు అంటారు ఇంట్లో వాళ్ళు. సరే అని చెప్పి పంపిస్తా ఉంటాడు. చివరికి ఈయనకి ఏజ్ అయిపోతుంది, వయసు అయిపోద్ది, ఆ జాబ్ వెళ్ళిపోద్ది, జాబ్ చేసే సిచ్యువేషన్లు ఉండవు. కాబట్టి ఇప్పుడు ఒంటరి అయిపోతారు. అందరికి సేవలు చేసి ఇప్పుడు ఒంటరి అయిపోతారు. అలాంటి వారికి కూడా మరలా ఒకసారి గురువుతో కలిసినటువంటి శుక్రుడి వలన, అది కూడా కర్కాటక రాశిలో కావున ఇప్పుడు వీరికి మళ్ళీ ఒకసారి అవకాశం అయితే వస్తుంది. ఈ అవకాశం కూడా పోగొట్టుకున్నారంటే మాత్రము ఇంకేం చేయలేము. ఇక ఎన్నిసార్లు చేసినా ఇంకో ఉపయోగం లేదనమాట. ఇంకో వచ్చినా కూడా ఉపయోగం లేదు. కాబట్టి ఈ అవకాశాన్ని మాత్రం ఖచ్చితంగా విదేశాన్ని వెళ్ళడానికి సద్వినియోగం చేసుకోవాలి. ఆ విదేశాల్లో వార్ జరుగుతుందో పోయి నేనేం చేస్తానో, నా మీద బాంబు వేస్తానో భయపడే అవసరం లేదు. విదేశానికి వెళ్తే మంచి అవకాశాలు వీరికి అక్కడ ఉన్నాయి, సిద్ధంగా ఉన్నాయి. వీరి కోసం ఎదురు చూస్తున్నారు విదేశాలు సైతం కూడా. కాబట్టి వీరి యొక్క వాంటెడ్ అనేది చాలా మందికి ఉన్నది, వీరి యొక్క అవసరం చాలా మందికి ఉంది, వీరి యొక్క నీడ్ చాలా మందికి ఉన్నది. వాంటెడ్ కాదు, నీడ్ చాలా మందికి ఉంది. కాబట్టి ఖచ్చితంగా వీరు ఈ విషయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మరొకటి ఆరోగ్య సమస్య. మరి ఇన్ని మంచి విషయాలు జరిగినప్పుడు ఖచ్చితంగా ఆరోగ్య సమస్య ఉంటుంది కదా, అది కేవలం నరదిష్టి వల్ల వస్తుంది. అది ఏమవుతుందంటే కనుక హెడేక్, అనీజీగా ఉండడం, తలకాయ నొప్పి రావటము, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్స్, గ్యాస్ట్రిక్ ట్రబుల్ రావటము, ఇవన్నీ కూడా కేవలం నరదిష్టి, నరకోశ వల్ల వస్తాయి. వీరికి కొంతమందిలో పిత్తు దోషాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. ఈ పిత్తు దోషాలు ఇప్పుడు మనకి కేతు వచ్చేసి సింహరాశిలో ఉన్నాడు. సింహరాశిలో కేతు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వీరి పితృదోషాలు తీర్చుకుంటే లాభదాయకమైనటువంటి విషయాలు ఉంటాయి. 11వ స్థానం ఉన్నాడు కాబట్టి లాభం వస్తుంది వీళ్ళకి. అంటే వీరు ఏం చేయాలంటే మొదటిగా సముద్రం, నది, ఏర, సెలయేరు దగ్గరికి వెళ్ళి ఆ పితృదోషాలకు ఏమున్నాయో ఆ కార్యాచరణ ఖచ్చితంగా చేసుకోవాలి. ఆ కార్యక్రమం తర్పణం అనేది వదలాలి వారికి, పెద్దలకి. అందరికీ కూడా పేర్లు ఉన్నా లేకపోయినా సరే, ఎవరి దగ్గర నుంచి తప్పులు జరిగినా, ఒప్పులు జరిగినా, ఆ కర్మలు వీళ్ళు మేము పడ్డా కూడా అన్ని పోవాలి దేవుడు అని చెప్పేసి అని ఆ కర్మలకన్నీ కూడా నువ్వులు తీసుకుపోయి తర్పణం వదలాలి. వదిలేసిన తర్వాత ఒక 11 మందికి వీరికి తోచినంత వరకు టిఫిన్సా, భోజనమా, లేకపోతే ఏదైనా ఫండు, ఫూటో కొనేసి వారికి దానం చేస్తే కనుక ఆ పిత్తు దోషాలు అనేది తొలగిపోతూ ఉంటాయి. అలానే వీరికి జీవితంలో ముందుకెళ్లేదానికి అవకాశాలు చాలా మెండుగా వస్తున్నాయి. జూన్ మాసం వారికి అత్యద్భుతంగా కలిసి వచ్చే కాలం కాబట్టి చేసుకోవచ్చు. మరొకటి, సో జూన్ నెల విశేషంగా వృశ్చిక రాశి వాళ్ళకి హైలైట్స్ ఏంటంటారు? ఓవరాల్ గా ఈ నెల వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే విశేషంగా వీళ్ళు కలిసి వస్తున్నారు? అలాగే మనకి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి అనగానే వీరికి మొండితత్వము, చలాకిదనము, ఆశాజనకంగా ఉండేటువంటి జీవితం, ఎంత చేసినా ముందుకు వెళ్ళలేకపోతున్నాము అనుకునేటువంటి పరిస్థితులు, అలానే ఎంత చేసినా ఎదుటివారు మన మీద ఎందుకు ఇలా ఇంత శత్రుత్వం ఉంటుందనేటువంటి ఆలోచన. అలానే వీరికి ఏంటంటే ప్రతిదానికి బాధ్యత తీసుకుంటారు, నిర్వర్తిస్తారు, నమ్మకంగా ఉంటారు, కానీ వీళ్ళనే అంటారు. ఎందుకంటే వీరు ఉండేటువంటి మొండితత్వం, మూర్ఖత్వం వీరికి మంచి చెడు పేరుని తీసుకొచ్చేటువంటి విధంగా ఉంటుంది. కానీ మొండితత్వం, మూర్ఖత్వం ఉంటే కొన్ని పనులు అవుతాయి. అలానే ఎంతదైనా సరే వారి భుజాల పైన వేసుకున్నారంటే మాత్రం ఆ పని చేసి తీరుతారు. అలాంటి వృశ్చిక రాశి వారికి జూన్ మాసం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. ఇప్పుడు గ్రహరీత్యా కూడా బుధుడు మారాడు, గురువు మారాడు, రవి భగవానుడు మారుతూనే ఉన్నాడు, అలానే శుక్రుడు మారాడు. కర్కాటక రాశిలో శుక్రుడితో పాటు
గురువు ఉండడం, అలానే మిథున రాశిలో బుధుడు ఉండడం చాలా గొప్ప విశేషం ఇది. అంటే ఎన్నో సంవత్సరాల తర్వాత ఈ రకమైనటువంటి స్థరణం అంటారనమాట. అంటే గ్రహాలన్నీ కూడా ఏకధాటిగా ఒక లైన్ ప్రకారంగా ఉంటాయి అనమాట. ఇప్పుడు సింహరాశిలో వచ్చేటప్పుడు చూస్తే కనుక మనకి కేతు ఉండడం, కర్కాటక రాశిలో శుక్రుడితో కూడినటువంటి గురువు ఉండడం, అలానే మిథున రాశిలో బుధుడు ఉండడం, వృషభ రాశిలో రవి భగవానుడు ఉండడం. 14వ తారీఖు బుధుడి దగ్గరికి రవి వెళ్తాడు. అలానే మనకి శని భగవానుడు మీనరాశిలో ఉండడం, రాహు వచ్చేసి కుంభరాశిలో ఉండడం. ఇలా చూసినట్టయితే కనుక లైన్ ప్రకారంగా గ్రహాలు అనేది ఎప్పుడో ఒక్కసారి మనకి అలా కనిపిస్తూ ఉంటాయి అనమాట. అదే విధంగా ఎప్పుడూ మారేటువంటి నెలకొకసారి మారేటువంటి ఈ రవి భగవానుడి వలన 14వ తారీఖు లోపు వీరికి ఎవరైనా డబ్బులు ఇవ్వాలన్నా, పని కావాలన్నా, ఎప్పుడూ మొండి బాకీలు, మొండికి పడ్డ విశేషాలు, ఆ పిల్లల చదువు విషయం కావచ్చు, సీటు విషయం కావచ్చు, ఇవన్నీ కూడా సానుకూల పడతాయి. ఈ మధ్య రాసినటువంటి విద్యార్థులు పోటీ పరీక్షల్లో కూడా కొంతమేర నెక్కుకునేలానికి అవకాశాలు ఉన్నాయి. 2వ సారి 3వ సారి సప్లిమెంటరీ రాసే వారందరికీ కూడా చాలా వరకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటున్నాయి. ఎగ్జామ్స్ లో కూడా మంచి స్థానం అందుకునేలాగా కనిపిస్తున్నారు. వీరు అనుకున్నటువంటి జాబ్ కాకపోయినా ఏదో రకమైనటువంటి దాంట్లో అయితే ఖచ్చితంగా సెటిల్ అయ్యేలా కనిపిస్తున్నారు. ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వీరు సెటిల్ అయిపోతారు. అనుకున్నటువంటి పనులు కానీ, భయాన్ని ఇచ్చినటువంటి వస్తువులు కానీ, స్థలాలు కానీ, ఇళ్ళు కానీ, వాకిలు కానీ, కారు కానీ, ఎక్కడైనా ఇంతకుముందు భయాన్ని ఇచ్చేసి ఇంకొద్దు మా దగ్గర డబ్బులు అందట్లేదు అనుకునే వాళ్ళందరూ కూడా డబ్బు అందుతుంది, మళ్ళీ తీసుకుంటారు. సహాయ సత్కారాలు వీరికి అందుతాయి. ఇది అదృష్టం. ఇకపోతే శని భగవాన్ యొక్క అశుభ దృష్టి కొంత ఉంది వీరికి. వృశ్చిక రాశి వారికి శని భగవాన్ అశుభ దృష్టి ఉంది. దానివల్ల వీరికి ఎప్పుడో ఎవరో వీరి మీద మంచితనం తట్టుకోలేక చెడు క్రియలు చేపించున్నారు. వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరికి కూడా చెడు క్రియలు జరిగి ఉంటాయి. ఏదో రకమైనటువంటి సమస్యకి వీరు కొట్టుమిట్లాడుతూనే ఉంటారు. ఒకటి పోయేటప్పటికి మరొకటి పోయేటప్పటికి ఇంకోటి, ఏదో సమస్య కొట్టుమిట్లాడుతుంటారు. వాళ్ళు కోటేశ్వరులే, కానీ తినడానికి అదృష్టం ఉండదు. వారు మామూలుగా సాదాసీదాగా మిడిల్ క్లాస్ ఉన్నా కూడా వారికి ఏదో సమస్య ఉంటా ఉంటుంది. ఈ రోజు ఇది సరిపోయింది, రేపొద్దున బాగుంటాం అనే దానికి లేదు. వృశ్చిక రాశి వారికి ఎప్పుడు సమస్యలతో కొట్టుమిట్లాడుతుంటారు. అది కారణం ఏంటి అంటే ఖచ్చితంగా వారి మీద జరిగినటువంటి చెడు క్రియ. ఇది ఖచ్చితంగా జరుగుతుంది వారి మీద, ఎందుకంటే వారు అంత మంచి వాళ్ళు. ఇంకోటి, వీరికి ఏదైనా కొత్తగా వ్యాపారం పెట్టుకోవాలంటే కనుక జూన్ 17వ తారీఖు తర్వాత అద్భుతంగా ఉంటుంది. అలాంటిది అంటే హోటల్స్ కానీ, మ్యూచువల్స్ కానీ, లేదా షేర్స్ కానీ, ఇన్వెస్టేషన్స్, ఫుడ్ కోర్ట్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. రెస్టారెంట్స్, బార్ అండ్ రెస్టారెంట్స్ కూడా వీరికి చాలా అద్భుతంగా ఉంటాయి. అలానే వీరికి బట్టల షాప్స్, సిల్వరీ గోల్డ్ షాప్స్ కూడా అద్భుతంగా కనిపిస్తాయి. పచారీ షాప్స్ కూడా వీరికి చాలా అద్భుతంగా ఉంటాయి. ఇలాంటి వ్యాపారాలు వీరైతే పెట్టుకోవచ్చు. అలానే కూరగాయల వ్యాపారం, డ్రై ఫ్రూట్ షాప్స్ కూడా వీరికి అద్భుతంగానే కనిపిస్తూ ఉంటాయి. అలాంటివి కూడా వీరు ప్రయత్నం చేయొచ్చు. అలానే వీరికి విదేశీయానం ప్రయత్నం అయితే మాత్రం 22వ తారీఖు తర్వాత చేయొచ్చు, కానీ విదేశాలకు వెళ్ళరు, ప్రయత్నం మాత్రం చేయొచ్చు. అలానే వీరికి ఏదైనా డబ్బు సహాయం కావాలంటే బంధుమిత్రుల నుంచి వీరికి డబ్బు సహాయం అయితే అందుతుంది. వీరు ఏదైనా తాకట్టు పెట్టినటువంటి బంగారం కావచ్చు, తాకట్టు పెట్టినటువంటి స్థలాలు, ఇళ్ళు కావచ్చు, వాటి మీద కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం, వారు వీళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మసులుకోవాలి, మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మరొక విషయం ఏంటంటే కనుక వీరికి ఎప్పుడో ఎక్కడో ప్రేమిచ్చో, మనసిచ్చో, మానవత్వం ఇచ్చో, లేకపోతే అభిమానం ఇచ్చో, ఆప్యాయతతోనో ఎవరో ఎక్కడో దగ్గర అయ్యి దూరం అవుతారు వ్యక్తులు. ఇక వాళ్ళ గురించి ఆలోచించుకుంటూనో, మర్చిపోతున్నో ఎలాగోలాగా ఉంటూ ఉంటారు. అలాంటి వారు మళ్ళీ కూడా దగ్గర అయ్యేటువంటి ఆలోచన ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి, వాళ్ళతోనూ జాగ్రత్తగా దగ్గర చేసుకోవాలి. వాళ్ళ నుంచి వీరికి మంచి వనరులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే దూరం అయిపోయినటువంటి మిత్రులు వారు మళ్ళీ వచ్చి వీరికి సహాయం చేయబోతున్నారు. కాబట్టి దీనికి వాళ్ళు ఆలోచించుకొని ఏం మాట్లాడాలనేది చేసుకోవాలి. వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో ఇది ఒక అదృష్టం అని చెప్పొచ్చు. ఇక దీంతో పాటు వీరికి ఆరోగ్య సమస్య, ఒబిసిటీ ఎక్కువగా ఉంటుంది. వీరికి స్టమక్ రిలేటెడ్ సమస్యలు కొంచెం ఎక్కువగానే కనపడుతున్నాయి. ఎందుకంటే మిథున రాశిలో బుధుడు ఉన్నాడు కాబట్టి వీరికి స్టమక్ రిలేటెడ్ సమస్యలు, ఆరోగ్యం వీరికి ఎట్లా ఉంటుందంటే కిడ్నీ కానీ, యూట్రస్ కానీ, గర్భసంచిలో సమస్యలు కానీ, లేకపోతే కనుక బల్జింగ్స్ వచ్చి నీటి బుడకలు అంటారు, ఫైబ్రాయిడ్స్, ఇలాంటి వాటి కానీ బ్లడ్ రిలేటెడ్ సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలానే వాంతింగ్ సెన్సేషన్ రావడం, గ్యాస్ట్రిక్ ట్రబుల్ రావడం కూడా వీరు కొంచెం ఎక్కువగా సూచిస్తుంది. కాబట్టి వీరు ఫుడ్ లో ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. అలానే వీరు ప్రయాణం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించుకోవాలి. అది ఎప్పుడు దాకంటే జూన్ 25వ తారీఖు వరకు కూడా, జూన్ 5 నుంచి 25వ తారీఖు వరకు కూడా వీరు ప్రయాణం చేసేటువంటి వాహనాలు కావచ్చు, వస్తువులు కావచ్చు, కొంచెం జాగ్రత్తగా ఊహించుకోవాలి ఈ మాసంలో అయితే కనుక. ఇకపోతే వీరికి పెళ్లి చేసుకునేటువంటి యోగ్యత అయితే ఈ మాసంలో కనపడట్లేదు, కానీ ప్రయత్నం అయితే చేసుకోవచ్చు. దక్షిణ తీసుకొచ్చేటువంటి అమ్మాయి సంబంధం, తూర్పు తీసుకొచ్చేటువంటి అబ్బాయి సంబంధం అయితే వీరు ప్రయత్నం చేసుకోవచ్చు. అలానే జూన్ మాసంలో
అత్యద్భుతంగా కలిసి వచ్చేటువంటి రాసుల్లో ఒకటి వృశ్చిక రాశి కాబట్టి తులారాశి బాగానే ఉంటుంది, వృశ్చిక రాశి కూడా కలిసి వచ్చేటట్టు ఉంది, మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఏదైనా ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటే కూడా ఎదుర్కోవచ్చు. ఎవరికైనా కావాలి అంటే డబ్బులు ఇవ్వడం లాంటిది చేయకూడదు, డబ్బులు ఇస్తే మళ్ళీ రావు కాబట్టి వీరి చేతి నుంచి డబ్బులు అయితే ఇవ్వకూడదు, అప్పులు చేయకూడదు, లోన్స్ జోలు వెళ్ళకూడదు, ఏదైనా ఉంటే తీర్చుకునే విధంగా ఉన్న కొత్త అప్పులు చేయకూడదు. ఇకపోతే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో కలిసి వచ్చేటువంటి కలర్ అయితే కనుక కాఫీ కలర్, ఊదా కలర్, స్కై బ్లూ కలర్ బాగా కలిసి వస్తుంది. అలానే వీరికి కలిసి వచ్చేటువంటి నెంబర్ కూడా వచ్చేసి 756 3 నెంబర్ కూడా వీరికి అద్భుతం కలిసి వస్తాయి. ఇక వీరికి కలిసి వచ్చేటువంటి దిక్కు కూడా వచ్చేసి దక్షిణ దిక్కు బాగా కలిసి వస్తుంది, పరమణ దిక్కు బాగా కలిసి వస్తుంది. ఇక వీరికి వారం కూడా వచ్చేసి మంగళవారం, బుధవారం 2 వారాలు కూడా వీరికి అద్భుతంగా వస్తాయి. ఇక దేవుని అనుగ్రహం కావాలి. గురుగారు, ఓవరాల్ గా జూన్ నెల విశేషంగా ధనుసు రాశి వాళ్ళకి ఈ నెల ఎలా ఉండబోతుంది? ఆర్థిక పరంగా కావచ్చు, ఓవరాల్ గా ఆరోగ్యపరంగా కావచ్చు, వృత్తిపరంగా ఓవరాల్ గా ఎలా ఉండబోతుంది? ధనుసు రాశి అనగానే ఒక 2 గుర్తొస్తాయి మనకి, మొండి, మూర్ఖత్వం. ఈ 2 బాగా గుర్తొస్తాయి. ఎందుకంటే వారు ఏ పని చేసినా కూడా ఎవరి మాట వినరు. వాళ్ళు ఒక సీత ఇలాంటి వాళ్ళు అనమాట. ఎవరి మాట వినకుండా, చవి చూడకుండా ఏమైతే అదే అయిందని చెప్పేసి ముందుకు వెళ్తూ ఉంటారు. అందరి చేత మందలింపు పడుతూ ఉంటారు. ఎందుకురా బాబు చేసామంటారు. చేసేది మంచి పని అయినప్పటికీ కూడా ఎవరికి నచ్చదు వాళ్ళు చేసేది. అలానే వీరు ఒక మాట మాట్లాడితే 100 క్వశ్చన్లకి ఒక మాటతో సమాధానం దొరికిపోతుంది. అంత గొప్పవారు అనమాట. ఎవరికైనా సలహాలు ఇవ్వాలన్నా, సూక్ష్మంగా ఆలోచించాలన్నా, ఏదైనా బాధ్యత తీసుకోవాలన్నా కూడా మంచి నిర్వర్తించడంతో వీరు తీసుకునే విధంగా ఉంటుంది. అందరికీ ఆకర్షింతగా నరదిష్టి నరకోశ ఎక్కువగా ఉంటుంది. వీరికి ఒక 3-4 సంవత్సరాల క్రితం పెళ్ళై ఉండి ధనుసు రాశి వారు ఉంటే గనక స్త్రీ పురుషులు ఇరువురికి కూడా వారిలో ఏదో ఒక రకమైనటువంటి సంక్షోభం ఏర్పడేలాగా కనపడుతుంది. ఆర్థిక సంక్షోభం కావచ్చు, ఆరోగ్య సంక్షోభం కావచ్చు. అలానే వారిద్దరు కూడా విడిపోయేందుకు కూడా చాలా మంది సన్నాహాలు చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మా అమ్మగారి తరపున వచ్చారు, మా అత్తగారి తరపున వచ్చారు, చెప్పి ఇంట్లో పెట్టుకున్నారని మాత్రం వీరి సంసారం రోడ్డు మీదకి వెళ్ళిపోతుంది ఖచ్చితంగా. కొంచెం మూర్ఖత్వంగానే కాదు, ఇక్కడ మాత్రం ఆలోచింపదగినట్టుగా ఉండాలి. వీరు కావాలంటే ఇద్దరు కలిసి ఎట్టున్నా బ్యాంకాంగో, సింగపూర్ వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండకుండా. ఎందుకంటే ఉంటే కనుక ఖచ్చితంగా వీరి సంసారాన్ని నిప్పులు పోసేలాగా సిద్ధంగా ఉన్నారు. గేటు ముందే ఉన్నారు. తలుపు కొట్టారు అంటే వీరి సంసారం నిప్పులు పోయినట్టే. జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ధనుసు రాశి వారికి సాదాసీదాగా అంటే వీరికి మొండిగా పెళ్లి చేసుకుంటారు, ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటారు, మూర్ఖత్వంగా పెళ్లి చేసుకుంటారు. ఆ అమ్మాయి ఉంటే చాలు, ఆ అబ్బాయి ఉంటే చాలు, వాళ్ళతో నాకు జీవితం వెళ్ళిపోద్ది అనుకుంటారు. కానీ తర్వాత జీవితం కుటుంబంతో ఏర్పడింది కదా. ఈ పెద్దవారందరూ కూడా వీరి సంసారాన్ని ఇప్పుడు కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇబ్బంది పడతారు. అందుకని చెప్పబెట్టకుండా ఎటైనా వెళ్ళిపోవాలి. ఎక్కడో ఉండి ఫోన్ చేసేది వేరే కదా, సంసారం నిప్పులు పోయలేరు కదా. అట్లా చేసుకోవాలి కొన్ని రోజులు, ఎప్పుడు వాకి పిల్లలు పుట్టేంత వరకు. వీరికి ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభం ఎట్లా ఉంటుందంటే వీరు దినదిన అభివృద్ధి అవ్వరండి. చిన్న చిన్నగా నత్తలాగా ఉంటుంది. వీరి అభివృద్ధి ఎలా ఉంటుందంటే వీరితో పాటు 10 మంది ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళ 10 మంది కూడా ఒకరు కలెక్టర్, ఒకరు లాయరు, ఒకరు జడ్జి, ఒకరు పోలీసు, ఒకరిలో ఇంకో దాంట్లో సెటిల్ అయిపోయేసి మంచి విల్లాస్ ఉండేసి ఒక 7-8 కోట్ల రూపాయల కారు కొనుక్కునే విధంగా ఉంటుంది. వీరు మాత్రం అదే డొక్కు సైకిల్, అదే డొక్కు బండి మీద వెళ్తూ, అదే డొక్కు జాబు, ఏదో ఒక ఆఫీస్లో క్లర్క్ గానో చేసే జాబులు ఏదైతే ఉంటుందో, ఒక స్కూల్లో మాస్టర్ లా ఉంటుందో అదే రకమైనటువంటి జీవితం కొనసాగిస్తూ ఉంటారు. వీరి జీవితం ఎదగడానికంటే చాలా టైం పడుతుంది. అది ధనుసు రాశి వాళ్ళ యొక్క పరిస్థితి. అలాంటి ధనుసు రాశి వారికి ఈ యొక్క 2020 సంవత్సరం జూన్ మాసం గ్రహాల యొక్క స్థితిగతులన్నీ కూడా వీరి మీద అశుభంగా లేకపోయినా కొంచెం మిశ్రమ ఫలితాలు వచ్చేలా ఉన్నాయి. జూన్ మాసం కూడా వీరికి కొంచెం మిశ్రమంగా కలిసి వస్తుంది. ఇప్పుడిప్పుడే ఎదిగేటువంటి జీవితం అనుకోవచ్చు. అలానే జూన్ మాసంలో ఎప్పుడో చేసినటువంటి అప్పులు, ఎప్పుడో చేసినటువంటి గొడవలు, ఎప్పుడో చేసినటువంటి శత్రువులు వీళ్ళంతా కూడా దండెత్తి వస్తారు. వారందరినీ కూడా సానుకూల పరిచి మనం ఇప్పటి వరకు ఎవరిని చూస్తే భయపడుతుంటామో వారికి ఎదురుగా కూర్చొని మాట్లాడి ఎన్నో రకాల సమస్యలకి సానుకూల పరుచుకునే విధంగా అయితే కనిపిస్తుంది. ఒక గల్లీ లీడర్ ఉంటారు, గల్లీ లీడర్తో ఇతను చూస్తే భయం. ధనుసు రాశి వారికి ఓ గల్లీ లీడర్ని చూస్తే భయం. అలాంటి గల్లీ లీడరు వీరి దగ్గరికి వచ్చేసి ఏమంటే మీ జోలు రానిలే అంటాం, లేకపోతే వీరే వెళ్ళేసి ఏమన్నా నేను బతుకుతున్నాను ఇలాగా నా జోలు రావద్దంటాం. అంటే ఒక సమస్యకి పరిష్కార మార్గం అయితే జూన్ మాసంలో దొరకపోతుంది. అదే సమస్యకి కోర్టులో కానివ్వండి, స్టేషన్లో కానివ్వండి, వేరే ఇతర ఆర్థిక సమస్యలు, సంక్షోభాలు ఇలాంటివి వస్తే కూడా వాటికి ఖచ్చితంగా పరిష్కార మార్గం అయితే ఈ మాసం దొరకపోతుంది. కాబట్టి ఖచ్చితంగా వీరు ప్రయత్నం అయితే చేయాలి. ఎప్పటి నుంచి? జూన్ 15వ తారీఖు నుంచే వీరికి మొదలవబోతుంది. జూన్ 15 నుంచే వీరికి మంచి జరగబోతుంది. కాబట్టి దానికి సిద్ధంగా ఉండాలి. సంసిద్ధంగా యుద్ధాలు సిద్ధంగా పెట్టుకోవాలి. ఆ పగ్గాలన్నీ కూడా పట్టుకొని వెళ్ళిపోవాలి. అలానే వీరికి ఆర్థిక సంక్షోభం అయితే నిలవేరుతుంది. ఆరోగ్య సంక్షేమం కూడా కొంచెం బాగానే ఉంటుంది. అలానే విదేశీయానం ప్రయత్నం చేసేవారికి అయితే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఇప్పుడు జూన్ 22వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే అది రానున్న కాలంలో నవంబర్ తర్వాత వెళ్ళేలాగైతే కనపడుతుంది. అది కూడా వద్దు అనుకుంటానే వెళ్ళిపోతూ ఉంటారు.
అక్కడ ఉండేటువంటి ఫ్రెండ్స్ కావచ్చు, కొలీగ్లు కావచ్చు, అక్కడ ఉండేటువంటి వీరు చేసేటువంటి కంపెనీలు చేసే జాబ్ వాళ్ళు కావచ్చు, ఖచ్చితంగా వీరి పేరుని అయితే తీస్తారు. అది మాత్రం అవకాశం అని చెప్పుకోవచ్చు. అవకాశాన్ని వీరు సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడ మా వాళ్ళు అందరూ ఉన్నారండి, నేను అక్కడికి వెళ్ళానంటే మాత్రం చివరికి ఏమి లేదు, మిగిలేదు. ఒక 2 సంవత్సరాలు బయటికి వెళ్ళి వస్తే జీవితం సెట్ అయిపోద్ది. 2 సంవత్సరాల్లో ఏమీ కాదు. కాబట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్లాల్సిందే. దానికన్నా వీరికి ఆరోగ్యం, అనారోగ్యం, లేకపోతే ఆర్థికంగా ఎదగాలన్నా, అనారోగ్య పాలు అవ్వకుండా ఉండాలన్నా, స్ట్రెస్ అవ్వకుండా ఉండాలన్నా ఖచ్చితంగా బయటికి వెళ్ళాలి అవకాశం వస్తే. ఇకపోతే వీరు ఇక్కడ జాబ్ కాకుండా ఏదైనా సరే వ్యాపారం చేయాలి అనుకున్న వారు ఏదైనా ఉంటే కనుక వీరు హోటల్స్ రంగం కానీ, అలానే బుక్ స్టోర్స్, ఇన్స్టిట్యూట్స్, కన్సల్టెన్సీ ఆఫీసెస్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లాంటి రంగాలు, ఇలాంటి వాటిల్లో వీరికి బ్యాంకింగ్ సెక్టార్స్ లాంటి వాటిల్లో వీరికి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులుగాను, మంచి సానుకూల పడేటువంటి వాతావరణం గాను లభ్యపడుతుంది. అలాంటి ఏదన్నా ఉంటే కూడా ఆ రంగాల్లో వీరు వెళ్ళొచ్చు. అలానే ఇనుము, ఇసుక రంగాల్లో కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. ఇక పెళ్లి కాని వారు ఎవరైనా ఉన్నారు ధనుసు రాశి వారు అంటే ఒకసారి మాత్రం పెళ్లి చేసుకోవచ్చు, ఒకసారి కూడా కాని వారు ఉంటే పెళ్లి చేసుకోవచ్చు. దక్షిణ వైపుకి వచ్చేటువంటి అమ్మాయి సంబంధం, పడమర వైపుకి వచ్చేటువంటి అబ్బాయి సంబంధం కూడా 22వ తారీఖు తర్వాత ప్రయత్నం చేసి కుదురుతుంది. పెళ్లి మాత్రం ఇప్పుడు అవుతుంది. నవంబర్ తర్వాతనే వీరికి పెళ్లి అవుతుంది. మన అమ్మాయి మన అబ్బాయి అనిపించుకోవచ్చు. ముందుకు వెళ్ళేటువంటి జీవితంలో ఎంతో మంది ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటిది వీరి జీవితంలో కూడా ఎన్నో రకాలటువంటి ఒడిదుడుకులు ఉంటా ఉంటాయి. ఎంతో మంది వీరి మీద శత్రు భయం చాలా కనిపిస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీరి పర్సనల్ విషయాలు ఎవరికి షేర్ చేయకూడదు. మరొక విషయం ఏంటంటే కనుక వీరికి ప్రేమ, అనురాగం, ఆప్యాయత, బంధము, బాంధవ్యము, నమ్మకము ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. వీరికి ఎమోషనల్ పర్సన్స్ అనమాట. వీరంతా కూడా ఒకరి మీద ప్రేమ ఉంది అంటే అది తొందరగా వదులుకోలేరు వీరు. అలానే ఒకరి మీద ఇష్టం ఉందంటే తొందరగా వదులుకోలేరు వీరు. అందుకే ఎక్కువగా మొండిగా మూర్ఖతంగా లవ్ మ్యారేజ్ చేసుకుంటూ ఉంటారు, ఇబ్బంది పడుతూనే ఉంటారు. 9వ ముక్కు లాంటి సంసారాలు కొనసాగుతూనే ఉంటాయి ధనుసు రాశి వారికి. అలానే వీరికి అన్ని రకాలు కూడా బాగుంటున్నాయి. కొత్తగా ఏదైనా జాబ్ చేయాలన్నా కూడా మంచి సానుకూల పడే వాతావరణం కూడా లభ్యపడుతూ ఉంది. ఆ రకమైన ప్రయత్నం కూడా వీరు చేసుకోవచ్చు. అలానే వీరికి ధనుస్సు రాశి వారికి గ్రహాలు ఈ మాసంలో వారికి కలిసి వచ్చే గ్రహాలు ఏంటంటే కనుక బుధుడితో కలిసి వస్తుంది. బుధుడితో కూడినటువంటి రవి 14వ తారీఖు తర్వాత కలిసి వస్తారు. అలానే శుక్రుడితో కూడినటువంటి గురువు కర్కాటక రాశిలో, ఇది కూడా వీరికి కలిసి వస్తుంది. ఎప్పుడు అంటే ఈ 4 గ్రహాలు కూడా 14వ తారీఖు తర్వాత, జూన్ 14వ తారీఖు తర్వాత వీరికి సానుకూల పడేటువంటి వాతావరణం లభ్యపడుతూ ఉంటుంది. దీంతో పాటు శని భగవాన్ యొక్క అశుభ దృష్టితో ఉన్నటువంటి వారికి కొంచెం బ్లడ్ కి సంబంధించి రిలేటెడ్ సమస్యలు, కాళ్ళు చేతులు గుంజడం లాంటివి అయితే కనపడతా ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా వీరు నిరోధ అవకాశం తీసుకోవాలి. ఫుడ్ లో ప్రికాషన్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. వాడేటువంటి వంటలో ఇంగువ ఎక్కువ వేసుకుని తింటుండాలి. మెంతు పౌడర్, ఆవాల పౌడర్ కూడా ఎక్కువ వేసుకొని వీరు తింటూ ఉంటే కనుక ఖచ్చితంగా వారికి ఆరోగ్య సమస్య అనేది తీరిపోతుంది. వంటలో వీరు ఇంకా ఆవాల నూనెతో వంట చేసుకుని తింటే ఇంకా శ్రేష్టత. జూన్ నెల విశేషంగా మకర రాశి వాళ్ళకి ఏ విధంగా కలిసి రాబోతుంది? వీళ్ళు ఈ నెల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు? ఈ మకర రాశి ఆలోచించగానే మనకి గుర్తొచ్చేది ఏంటంటే కనుక 2వ స్థానం, 4వ స్థానం, 3వ స్థానం. ఈ స్థానాల్లో ఏ గ్రహాలు ఉన్నాయి, ఆ గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారంగానే మకర రాశి సంచరిస్తూ ఉంటుంది. మకర రాశికి స్థిరత్వం ఉన్నటువంటి తత్వం ఉంటుంది. ఎందుకంటే మకర రాశి వారి మీద, ఎదుటి వాళ్ళ మీద నమ్మకం ఎక్కువ. ఎవరైనా ఏదైనా చెప్పారనుకో ఆ మాట మీద జవచాచకుండా సరే పోనీలే చెప్పారు కదా పెద్దవారు, సరే చేద్దాము అనుకుంటున్నాడు. అందుకే వాళ్ళకి పొద్దున్నే, మధ్యాహ్నం, సాయంత్రం 3 రకాల ఆలోచనలు ఉంటూ ఉంటాయి. పెద్దవాళ్ళు చెప్పింది వింటూ ఉండేటువంటి ఆలోచన ఉంటుంది అనమాట. కాబట్టి ఈ మకర రాశి వారికి అన్యోన్యత ఉండేటువంటి కుటుంబం కానీ, మంచితనంతో ఉండేటువంటి జీవితం కానీ కొనసాగుతూ ఉంటుంది. అలానే మకర రాశి వారికి తెలివి ఉంటుంది, అలవాట్లు ఉంటాయి, అన్ని రకాలుగా ఆలోచన ఉంటుంది, ముందుకెళ్ళేటువంటి తత్వం ఉంటుంది. కానీ ఒకసారి ముందుకు వెళ్ళామంటే వెనక్కి తిరగకూడదు అనేటువంటి ఆలోచన, వాళ్ళ అనుభవం అన్ని కూడా వారికి గుర్తొచ్చేటువంటి తత్వంతో ముందుకు వెళ్తూ ఉంటుంటారు. ఎవరైనా ఏదైనా చెప్తే దాన్ని తోచే మేర పక్కకు పెట్టకుండా దాన్ని ఆలోచింపు చేస్తుంటారు అనమాట. ఆలోచించి చేసి ఆ ప్రకారంగా ముందుకు వెళ్తూ ఉంటారు. అదే రకంగా మకర రాశికి 2వ స్థానంలో చూసుకుంటే రాహు ఉన్నాడు. 3వ స్థానంలో చూసుకుంటే కనుక చంద్రుడితో కూడినటువంటి గురువు, 3వ మారేటువంటి చంద్రుడితో కూడినటువంటి శని ఉంటాడు ఇక్కడ మీన రాశిలో. అలానే మేషరాశిలో వచ్చినప్పటికీ రవి నుంచి మనకి మేషరాశి నుంచి రవి మారుతూ వృషభ రాశిలోకి వచ్చి ఉన్నాడు. వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి వెళ్ళిపోతుంటాడు. అలానే ఈ యొక్క జూన్ మాసంలో అయితే కనుక వృషభ రాశి నుంచి మిథున రాశికి వెళ్ళేటువంటి రవి. దీంతో పాటు బుధుడు ఎక్కడ ఉన్నాడంటే కనుక మిథున రాశిలో ఉన్నాడు. మిథున రాశిలో ఉన్నటువంటి బుధునితో పాటు మళ్ళీ కర్కాటక రాశిలో వచ్చేటువంటి శుక్రుడితో కూడినటువంటి గురువు, అలానే సింహరాశిలో కేతువు. ఇలాంటి గ్రహస్థితి ఉన్నటువంటి మకర రాశి వారికి అయితే కనుక ఈ యొక్క జూన్ మాసంలో స్థల మార్పిడి, స్థల చలన అయితే కనిపిస్తుంది ఖచ్చితంగా. అంటే జాబ్ లో వెసులుబాట్లు కానీ, ప్రమోషన్స్ కానీ, ఇంక్రిమెంట్స్ కానీ, లేదా జాబ్
చేంజ్ అవ్వడం కానీ, విదేశీయానం కానీ, విదేశాల్లో జాబ్ చూసుకోవడం కానీ, వేరే విధమైనటువంటి జాబులు చూసుకోవడం కానీ అయితే ఖచ్చితంగా కనపడవచ్చు ఈ యొక్క జూన్ మాసంలో చెప్పలేం. ఇకపోతే రెండోది కొత్త రకమైనటువంటి జాబ్స్ వైపు కూడా ఎక్కువ మొగ్గు చూపించేటువంటి తత్వం కనిపిస్తుంది. కొంతమంది అయితే కనుక వ్యాపారం పెట్టేటువంటి ఆలోచనలు అయితే మొగ్గు చూపుతూ ఉంటారు. వారికి సరైనటువంటి సహాయం సత్కారం అందేటువంటి వీచన కూడా కనిపిస్తుంది. బంధుమిత్రుల నుంచి అందుతుంది. అలానే స్నేహితులు కొలికి నుంచి కూడా వీరికి సహాయం కూడా అందేలాగా కనిపిస్తుంది. దాంట్లో వీరికి ముఖ్యంగా చెప్పాలంటే కనుక రాజకీయ రంగం, సినీ రంగం, వీటితో పాటు జనాలతో కమ్యూనికేషన్ చేసేటువంటి మార్కెటింగ్ రంగాల్లో కూడా వీరికి అద్భుతంగా అయితే మాత్రం ఎక్కువగా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా రవి భగవాని వల్ల కనిపిస్తుంది. అలానే శుక్రుడితో కూడినటువంటి గురువు కర్కాటక రాశిలో, అది కూడా కర్కాటక రాశిలో గురువు ఉన్నారంటే ఖచ్చితంగా మకర రాశి వరకు కలిసి వచ్చిందని అనుకోవాలి. ఎందుకంటే అది చాలా అరుదుగా వస్తూ ఉంటుంది. 11 సంవత్సరాలకు ఒకసారి అరుదుగా మనకు అలా మకర రాశిలో కర్కాటక రాశిలో కనిపిస్తూ ఉంటుంది అనమాట. పక్కన కాదు, 16 సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కర్కాటక రాశిలో శుక్రుడు, ఈ రెండు ఉంటూ మళ్ళీ మనకి సరైనటువంటి రీతిలో ఈ యొక్క బుధుడు ఉండటం, ఇక్కడ ఈ స్థానంలో మిథున స్థానంలో బుధుడు ఉండటం, దాంతో రవి భగవానుడు కలిసి ఉండటం, ఈ ఒకటి 12 సంవత్సరాలు 16 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే కనిపించేటువంటి గ్రహస్థితికి మకర రాశి వారికి మళ్ళీ కూడా అదృష్టం వచ్చింది అనుకోవచ్చు. మహేష్మతి ఊపిరి పీల్చుకో అనే టైప్లో వీరికి బాగుంటుంది. అలానే వీరికి విడిపోయినటువంటి బంధుమిత్రులు కావచ్చు, వ్యాపారం కావచ్చు, నష్టపోయినటువంటి వ్యాపారాలు కావచ్చు, పార్ట్నర్షిప్ వ్యాపారాలు కావచ్చు, ఇటుక ఇసుక రంగాల్లో ఉన్నవారు కావచ్చు, ఫ్యాషన్ డిజైన్ వారు కావచ్చు, ఆర్కిటెక్చర్స్ కావచ్చు, అలానే టాపీ మెస్సులు కావచ్చు, బిల్డర్స్ కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగంలో కావచ్చు, కాంట్రాక్ట్ రంగాలు కావచ్చు, రాజకీయాల్లో సలహాదారులు కావచ్చు, ఇలాంటి వారు ఎవరైనా సరే మకర రాశి వారు ఉంటే కనుక వారికి అనూహ్యమైనటువంటి అవకాశాలు ఈ మాసంలో ఖచ్చితంగా లభ్యపడుతున్నాయి అని చెప్పవచ్చు. దానితో పాటు ఏదైనా సరే వీరు విదేశాలకు వెళ్ళాలనుకున్న ఆలోచన వారు కూడా ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేసుకోవచ్చు. అక్కడ కూడా స్థిరపడేటువంటి తత్వం ఉంటుంది. ఇక ఆర్థిక సమస్యలు, మేజర్గా వీరికి ఆర్థిక సంక్షోభం, ఆర్థిక సమస్యలు, ఏదైతే రూపాయి కూడబెట్టినటువంటి డబ్బు ఉందో దాన్ని సేవ్ చేసుకునే పద్ధతిలో ఉంటుంది. పెళ్లి సంబంధాలు కుదిరిన తర్వాత ఏం చేయాలి, ఎలాంటి ఆలోచన ఉంటుంది అనమాట. వీరికి కూడా ఆ పెళ్లి సంబంధాలు ఎలా కుదురుతాయి, ఎక్కడి నుంచి వస్తాయి అనేటువంటి తేలికపాటి ఆలోచన ఉంటుంది. కాకపోతే వీరికి తూర్పు తీసుకొచ్చేటువంటి అమ్మాయి సంబంధం, పరమను తీసుకొచ్చేటువంటి అబ్బాయి సంబంధం అయితే మాత్రం జూన్ మాసంలో ప్రయత్నం చేస్తే చుట్టాలు బంధువుల వర్గం నుంచి అయితే కుదురుతుంది. ఆ సంబంధం కూడా పెళ్లి చేసుకునే యోగ్యత కూడా ఉంటుంది. కానీ పెళ్లి మాత్రం వీరికి నవంబర్ తర్వాత అయ్యేటువంటి యోచన కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు మాత్రం తొందరపడేటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. అలానే పాతగా విడిపోయినటువంటి బంధుమిత్రులందరూ కూడా దగ్గరయ్యేటువంటి యోచన అయితే బాగా కనిపిస్తా ఉంది. మాత్రం ఆ మాత్రం కూడా ప్రయత్నం చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే కనుక పిల్లలు ఈ మకర రాశిలో ఉన్నటువంటి వారికి సంతానం ఉంటే వారి యొక్క జాబ్ పరంగా కావచ్చు, ఎగ్జామ్స్ పరంగా కావచ్చు, చదువు పరంగా కావచ్చు, ఇంకా ఏదైనా వారు పోటీ పరీక్షలు చేస్తున్నారంటే కనుక వారు కూడా మంచి స్థానానికి వెళ్ళేలాగా, మతిమరుపు మా స్థిమితం లేనటువంటి వారు కూడా ఎగ్జామ్స్ రాయగానే పాస్ అయ్యే విధంగా కూడా కనపడుతుంది. కాబట్టి ఆ మేర ముందుకు వెళ్ళొచ్చు. దాంతోపాటు వీరికి ఏదైనా స్కూల్ మార్పిడి కానీ, కాలేజీ మార్పిడి కానీ కూడా చెందే అవకాశం ఉంది ఈ సంవత్సరంలో. దానికి కూడా బాగుంటుంది. ఇల్లు స్థలచలనం కూడా కొత్త ఇల్లు తీసుకోవడం, ఉన్నిల్లు మారడం కూడా జరుగుతుంది. కాబట్టి దాని దగ్గరగా మంచి ఆలోచన ప్రకారం వెళ్ళాలి. అలానే మకర రాశి వారికి తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండేటువంటి వాకిలి తీసుకున్నట్టయితే కనుక సింహద్వారం తూర్పు కానీ ఉత్తరంగానే ఉండాలి. అలాంటిదైతే వీరికి కరెక్ట్ గా సెట్ అయ్యేటువంటి యోచన ఉంటుంది. అలానే పంట భూములు పండించేటువంటి రైతులు ఎవరైనా ఉంటే వారికి అనూహ్యంగా మంచి పంటలు వేసుకునే యోచన కనిపిస్తుంది. కంది, మినుము, మినప, పత్తి ఇలాంటి పంటలు అయితే వీరు వేసుకోవచ్చు. శనగ కూడా వీరికి బాగుంటుంది. అలానే కార్న్ఫ్లోర్, మొక్కజొన్న కూడా వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి అలాంటి పంటలు పండించుకునే దానికి చాలా బాగుంటుంది. అలానే టేక కానీ, సుబాబులు కానీ కూడా వీరికి అద్భుతంగానే కనిపిస్తున్నాయి. కాబట్టి అలాంటి వాటి జోలు వీరికి వెళ్ళొచ్చు. పంట భూములు కొనుక్కునే దానికి కానీ, కౌలుకు కానీ వేసుకోవచ్చు. నిమ్మ, పప్పాయి కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. ఇకపోతే జూన్ మాసంలో మకర రాశి వారికి ఆరోగ్య సంక్షోభం, ఆరోగ్యం కూడా మోకాలు గుంజడం, మోచేతులు గుంజడం, బ్యాక్ పెయిన్ రావడం, షోల్డర్ పెయిన్ రావడం, మజిల్స్ పెయిన్ రావడం, బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవడం, హెడేక్ రావడం, కళ్ళు కనపడకపోవడం, సరిగా కనపడబోతున్న లాంటివి కనిపిస్తా ఉంది. అలానే నరదిష్టి, నరకోశం కొంచెం ఎక్కువగా ఉంది. కాలసర్పదోషం కూడా కొంచెం కనిపిస్తా ఉంది మకర రాశి వారికి. దాని తర్వాత ప్రికాషన్స్ అయితే జూన్ లో సరైనటువంటి నిర్ణయం అని చెప్పవచ్చు. మానసామ వారికి కానీ ఎక్కడైనా నాగపడిగలు కానీ ఉంటే అభిషేకం చేసుకోవచ్చు. అంతేగానక విగ్రహాలు తీసుకొచ్చి మనం ప్రతిష్ఠ చేసుకోవడానికి అయితే అవసరం లేదు. కేవలం ఉన్న విగ్రహాలకి అభిషేకం చేసుకుంటే సరిపోతుంది. అలానే వీరికి ఇంకా ఎదగాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా జూన్ మాసంలో దేవుని అనుగ్రహం ఖచ్చితంగా కావాలి. ఆ దేవుని అనుగ్రహం కన్నా ముందు మనకు ఒక చిన్న విశ్లేషణ ఏంటంటే కనుక ప్రతి ఒక్కరూ కష్టపడాలి. కష్టపడే తత్వం ఉన్నవారే జీవితంలో బాగుపడతారు. ఏదో మా తాతలు ఇచ్చిన ఆస్తులు ఉన్నాయంటే వారికి ఏం తెలియదు. కాబట్టి వారికి సంపాదన తెలియదు, మళ్ళీ కోల్పోతే ఎలా సంపాదించుకోవాలో తెలియదు. కాబట్టి వారు ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళాలంటే వారి కష్టమే వారికి ముఖ్యమైనటువంటి ఆచారం.
వారి కష్టమే వారికి ముఖ్యమైనటువంటి ఘట్టం. కాబట్టి ఎంత ఉన్నా కూడా అణిగిమణిగి ఉండడం కాదు, అనిసి మనిషి ఉండడం అనేది గొప్ప విశేషం. మనం ఎలా ఉండాలనేది మనకు తెలుసు. ఆ వాల్యూస్ కాపాడే వాళ్ళలో శ్రీరామచంద్రమూర్తి ఎంతైతే ఉంటారో అదే విధంగా మకర రాశి వారు కనిపిస్తూ ఉంటారు. అన్యోన్యంగా ఉంటుంటారు, ఆహ్లాదకరంగా ఉంటుంటారు, ఎవరిని కూడా పల్లెత్తి మాట అనేటువంటి తత్వం ఉండరు. మార్కెటింగ్ రంగాల్లో అద్భుతంగా ఉంటుంది కాబట్టి వీరికి చాకచక్యమైనటువంటి మనస్తత్వం ఉంటుంది. అలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఈ యొక్క జూన్ మాసంలో నరదిష్టి, నరఘోష ఇవన్నీ దగ్గర అవ్వకుండా ఉండడానికి, వీరు అనుకున్న పనులు ముందుకు వెళ్ళడానికి మనం ఎన్నో రకాల వస్తువులు మంత్రోచ్చారణ చేసిస్తాం. ఎన్నో రకాల సమస్యలు మకర రాశి వారికి. ఒక పక్కన గ్రహరీత్యా బాలేదంటే మరో పక్కన శత్రులు దండెత్తేటువంటి తత్వం ఉంటుంది. మరో పక్కన ఇవన్నీ బాగున్నాయి అంటే మరో పక్కన ఇంకొక విశేషణ ఉంటుంది. భార్యాభర్తలు విడిపోవటం, మధ్యలో నిప్పులు పోయటం, కోర్టు వ్యవహారాల్లోకి వెళ్ళడం, ఏదో రకమైన సమస్యతో ఇబ్బంది పడుతూనే ఉంటారు. దీంతో పాటు ఇంట్లో పిల్లల్ని కిడ్నాపులు చేయటం, అంటే వీళ్ళు కాదు ఎవరో కిడ్నాప్ చేస్తూ ఉండడం, అలానే ఇబ్బంది పెట్టడం, భార్య భర్తల్ని విడదీయటం, పిల్లల్ని పెద్దల్ని విడదీయటం, ఇలాంటి ఎన్నో రకాల బాధలతో పడుతూ ఉంటారు. దీంతో పాటు ఈ మధ్యన మరొకటి నడుస్తూ ఉంది. ఏంటంటే హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్ వశీకరణ చేసేసి పిల్లల్ని దూరం చేసుకోవటం ఉంటాం. కష్టపడి కని పెంచుతారు. అలాంటి పిల్లలు ఇబ్బంది పడుతూ నాకు వాడే కావాలని వెళ్ళిపోతుంటారు, నాకు ఆమె కావాలని వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా వెళ్ళిపోయినప్పుడు ఏమైందంటే ప్రేమ కొందో అభిమానం కొందో అంటే తల్లిదండ్రుల కన్నా ఎక్కువ ప్రేమించేది ఎవరు ఉంటారండి? ఉండరు. అలాంటి ఎవడో రోడ్డు మీద దొరికాడు అవారంగా చెప్పి వాడికి వెళ్ళిపోతున్నారంటే కారణం ఇక్కడ మనం గ్రహించుకోవాలి, గమనించుకోవాలి. ప్రతి రాశి వారు కూడా గ్రహించుకోవాల్సిందంటే మన పర్సనల్ విషయాలు ఎవరెవరు చెప్పడం ద్వారా, అలానే మన పర్సనల్ సంబంధించిన వేరే వాళ్ళకి అలుసు ఇవ్వడం ద్వారా వాళ్ళు మన మీద చూపించేటువంటి మొక్కు అనుకుంటాం. మనతో అవసరం ఉంటుంది వారికి. మన నుంచి వారు అవసరాన్ని, మనుషుల్ని మనతో అనవసరమైనటువంటి విషయాలకి బయటికి లాగేసి వారే కావాలి ఒక జాస్ని కల్పిస్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ముందుకు చూసుకోవాలి. అలాంటి జరగకుండా ఉండాలంటే పేరెంట్స్ పిల్లలతోనూ, పిల్లలు పేరెంట్స్తోనూ అన్యోన్యంగా ఉండాలి, ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉండాలి. ప్రతి విషయం కూడా ఆ పెద్దలతో షేర్ చేసుకుంటూ ఉంటే, భయం పడకుండా ఉంటే, అప్పుడు ఇలాంటి వాళ్ళకి దూరంగా ఉంటే సరిపోతుంది. ఎవరిని నమ్మేటువంటి పరిస్థితి లేదు. మన పర్సనల్ ఎవరికి షేర్ చేయకూడదు. ఇంకా మంత్రోచ్చారణ చేసిన కొన్ని వస్తువులు మన దగ్గర అయితే ఉన్నాయి. ఇక వారికి చూసినట్టయితే కనుక ఈ యొక్క జూన్ మాసం విశేషంగా కుంభరాశి వాళ్ళకి ఏమన్నా మంచి మంచి శుభార్తలు ఉన్నాయా? ఈ నెల వీళ్ళకి ఎలా ఉండబోతుంది? మరి ఏళ్ళనాటి శని తీవ్రత ఏ విధంగా ఉండబోతుంది? ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కుంభరాశి అనగానే మొట్టమొదటిగా మనకు గుర్తొచ్చేటువంటిది ఏంటి అంటే కష్టపడేటువంటి వ్యక్తిత్వం, శ్రమజీవులు అంటారన్నమాట. ఇది సిపిఎం, సిపిఐ పార్టీలు కాదు. శ్రమజీవులు అంటే అన్ని పార్టీల వాళ్ళు శ్రమ పడుతున్నారు, కష్టం. ఎట్లా అంటే ఎవరు ఎంత లాక్కోవాలి, ఎవరు ఎంత గుంజుకోవాలి, ఎవరు ఏ రకంగా బ్రతకాలి, జనాలు కాదు నాయకులు. ఇప్పుడు అన్ని పార్టీల్లోనూ ఇదే కష్టం ఉంటుంది. ఒక ఆ పార్టీ పడడం కదా, అలాంటి కష్టాలు కాదు. కష్టం అంటే చెమట వచ్చేటువంటి కష్టం. శ్రమజీవులు అంటే చెమట వచ్చేటువంటి కష్టం. అలా అని చెప్పేసి అని మూట్లం వేయటం కాదు. కష్టము అంటే బాధ్యతని నిర్వర్తించడం, కష్టము అంటే మాటని నిలబెట్టుకోవడం, కష్టము అంటే మన వాల్యూస్ని కాపాడుకోవడం. అదే ఈ రోజుల్లో కష్టం. అలాంటి కష్టానికి అనుకూలంగా ఉండేటువంటి రాశి అంటే కుంభరాశి. అలాంటి కుంభరాశి వారికి జూన్ మాసంలో కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఎందుకంటే కనుక దానితో పాటు కొన్ని రకాల గ్రహాలు కూడా కలిసి వచ్చాయండి. ఏలనాటి శని ఉంటే ఉండొచ్చు, అది పెద్ద సమస్య కాదు. ఇంకా ఆల్రెడీ 2.5 సంవత్సరం అయిపోయింది, మరో 2.5 సంవత్సరం నుంచి సంవత్సరం అయిపోయింది, 3.5 సంవత్సరం ఏలనాటి శని నుంచి బయటపడ్డారు వీళ్ళు. ఇక మీనరాశిలో నుంచి శని భగవానుడు ఇంకొక సంవత్సరంలో పక్కకి వెళ్ళిపోతాడు, మేషరాశిలోకి వస్తాడు. మేషరాశిలోకి వచ్చినప్పుడు శని వీళ్ళకి ఇంకొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది. అన్నదమ్ముల మధ్య గొడవ తగ్గుతుంది, ఇంకొంచెం ఆస్తి తగాదాలు తగ్గిపోతాయి, తల్లి ప్రేమ ఎక్కువ దొరుకుతుంది, ఇంకా అన్ని రకాలు బాగుంటాయి. చెల్లి ప్రేమ ఎక్కువ దొరుకుతుంది, అక్క ప్రేమ ఎక్కువ దొరుకుతుంది. వీరికి అందరూ కూడా దగ్గర అవుతారు, బంధుమిత్రులు అందరూ గుర్తిస్తూ ఉంటారు, అంత బాగుంటుంది. ఇప్పుడైతే అంటే కొంచెం శని భగవాన్ అశుభ దృష్టి ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది అంటే కనుక ఏది జూన్ మాసంలో ఎలా ఉందంటే ఏదైనా గొడవలు అవటం, కొట్లాట్లు అవటం, తగాదులు అవటం, అన్నదమ్ముని విడదీసేలాగా ప్రయత్నం కొంతమంది చేయటం, వీళ్ళంతా అన్యూన్యంగా ఉన్నా ఎవడో వచ్చి బొగ్గులు వేస్తారు, నిప్పులు వేస్తారు. అలాంటి కొన్ని చేయటం, పుల్లలు వేయటం, లేకపోతే ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటే ఇప్పుడు ఎందుకు వెళ్ళటం అని చెప్పి గొడవలు పెట్టడం, చిన్న చిన్న విషయాలకి గొడవలు పట్టడం, భార్యాభర్తలు విడదీయాలని చూడటం, భార్య మీద కన్నేసినటువంటి వేరే వాళ్ళు, భర్త మీద కన్నేసిన వేరే వాళ్ళు, వాళ్ళ వల్ల సంసారాలలో ఇబ్బంది పడటం, అలానే బిడ్డలు చిన్న పిల్లలు కూడా చెట్టుకోలు కొట్టుకోలేతాం, అలానే ఇంటికి హిప్నటిజం లాంటివి చేయటం, ఇంటికి చేతబడి లాంటివి చేయించుకోవడం, ఇలాంటి ఇబ్బందులు కూడా చాలా వరకు చవి చూస్తూ ఉంటారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఎదుర్కొనేటువంటి ధైర్యము, ఆ సహనము, ఇవన్నీ కూడా మంచి నైపుణ్యంతో ఉన్నటువంటి రాశి కుంభరాశి. అలాంటి కుంభరాశి ఈ యొక్క సంవత్సరం 2026 సంవత్సరం జూన్ మాసంలో
సొంతగా ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలి అనుకునే ఆలోచన చాలా గొప్ప విషయం. హోటల్స్ రంగంలో పెట్టుకోవచ్చు, రెస్టారెంట్స్ రంగం, పాలకు సంబంధించిన పాల ఉత్పత్తులకు సంబంధించిన రంగం, జంతు సంక్షేమ శాఖ అంటే రాజకీయం కాదు, జంతువుల్ని పెంచి వాటి నుంచి వచ్చిన వనరులు అంటే ఆవుల్ని నరకండి, మేకల్ని కోయండి, కోళ్ళని చంపండి, ఇది కాదు. వాటిని పెంచుకొని వాటి వల్ల వచ్చేటువంటి వనరుల్ని వీరు వాటి వల్ల సంపాదన చేసుకునేటువంటి విధంగా వీరికి అద్భుతంగా ఉంటుంది. ఇంకా వీరికి కొత్తగా ఏదైనా పంటలు వేసుకోవాలంటే డ్రాగన్ ఫ్రూట్ కానీ, కివీ కానీ, అలానే తేనె, హనీకి సంబంధించినటువంటి పంటలు వీరికి అద్భుతంగా వస్తాయి. అలానే అవకాడో, ఇలాంటి పంటలు వీరు కొత్తగా క్రియేట్ చేసుకుంటే కనుక అలాంటి పంటల్లో వీరు నైపుణ్యాన్ని పొందుతూ ఉంటారు. దాంతోపాటు ఇక్కడ వీరు ఈ సంవత్సరం జూన్ మాసంలో ఏదైనా వాహనం కొనేటువంటి అదృష్టం అయితే కనిపిస్తుంది కొంతమందిలో. అయితే 25 సంవత్సరాలు దాటిన వారికి జూన్ 14వ తారీఖు తర్వాత ఏదో రకమైనటువంటి పొలానికి కానీ, మనిషికి కానీ, ఇంటికి కానీ, వాళ్ళకి కానీ సంపాదించి పెట్టుకుని కానీ, అప్పు తెచ్చి కానీ ఏదైతే ఖచ్చితంగా అయితే ఏదో ఒక రకమైనటువంటి మోటార్ ఫీల్డ్ లో సంబంధించి అయితే కనిపిస్తుంది. అలానే మోటార్ ఫీల్డ్ ఒకటి కొనటం కాదు, ఖచ్చితంగా ఒక 50-60 కొనేసి ఒక షోరూమ్ పెట్టి లోపల కనిపిస్తున్నారు. జాగ్రత్త, పక్కన వాళ్ళు అంతా కూడా మళ్ళీ మోసేస్తుంటారు కుంభరాశి వాళ్ళని. వీళ్ళకి ఏంటంటే కనుక పొగడతలు అంటే ఇష్టం లేకపోయినా ఎవరిని ఎదురుగా వచ్చేసి శత్రు కూడా మీకేమండి బ్రహ్మాండం అండి, మీకు చాలా మంచి వాళ్ళు అనగానే మొత్తం వెహికల్స్ అన్ని ఇచ్చి పంపిస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యాపారం చేసుకోవాలి. షోరూమ్స్ లాంటి మోటార్ ఫీల్డ్ సంబంధించిన షోరూమ్స్ కానీ, లేకపోతే సర్వీస్ సెంటర్స్ కానీ వీరికి అవకాశం వచ్చేలా కనిపిస్తుంది. రోడ్డు కాంట్రాక్ట్ వర్క్లు కూడా వీరికి అవకాశం వచ్చేలా కనిపిస్తుంది. చేజార్చుకోకూడదు, అన్నీ అందిపుచ్చుకోవాలి, పని చేయించాలి. లోకం, ప్రపంచం అంతా స్వసశ్యామలంగా ఉండడానికి వందే మాతర గీతం లాగా ఉండేదానికి వీరు తోడ్పడుతూ ఉండాలి. ఏ జెండా వీరికి అవసరంలా, ఏ అజెండా మాత్రమే చాలు. అలాంటి అజెండాలతో ముందుకెళ్లేదానికి సహకరిస్తారు. ఇక ఇంత చేసినా కూడా జీవితంలో పెళ్లి అనేది ముఖ్యమైన ఘట్టం. కానీ అలాంటి పెళ్లి 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఒకటే చేసుకోవాలి. అలా ఒకసారే పెళ్లి చేసుకోవాలనుకున్న వారికి అయితే ఖచ్చితంగా మనం ఈ రెమెడీ పాటించుకోవచ్చు. జూన్ 17వ తారీఖు తర్వాత మంచి సంబంధం, వెళ్ళిపోయినటువంటి సంబంధం, నాకు వద్దురా బాబు అనుకునే సంబంధం కూడా వీరికి వచ్చేస్తుంది. అది వీరికి అదృష్టం అనుకోవచ్చు. ఇప్పుడు ఒక లవ్ ఉంటుంది, లవ్ చేసి అబ్బా ఈ ఇంతేరా నాయన, ఇది జీవితంలో బాగుపడని చెప్పి వెళ్ళిపోతారు. అలాంటి వెళ్ళిపోయిన కూడా వీరి యొక్క విలువలు, వీరి యొక్క సంబంధించినటువంటి విశేషాలు, వీరి యొక్క మనస్తత్వం, మాట, మూర్ఖత్వం, మొండితత్వం, అమాయకత్వం అన్ని గమనించి మళ్ళీ వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. ఇది కదా అదృష్టం అంటే. దాంట్లో చెప్తా చూసారా, వెళ్ళిపోవడం గొప్ప కాదు, వెళ్ళిపోయి మళ్ళీ వస్తారు చూసారా, అది మన అదృష్టం అని. అలాంటి అదృష్టం ఇప్పుడు ఈ మాసం వీరైతే చూడబోతున్నారు కుంభరాశి వారు. దీనికైతే మొత్తం ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. కళ్ళు తెరిచి ఉండాలి కానీ తలుపులు తెరవకూడదు. తలుపులు తెరిచి దొంగలు పడతారు. వాళ్ళు వచ్చి తలుపు కొట్టినప్పుడు మాత్రమే తెలవాలి. అలా ప్రయత్నం చేసుకోండి, వీరికి అదృష్టం అనే చెప్పొచ్చు. ఎందుకంటే మనము కళ్ళు తెరిచి ఉండాలి, మెలకుగా ఉండాలి. ఎప్పుడు తలుపు కొడితే అప్పుడు తీసేలా ఉండాలి. తలుపు తీసామనుకో మొన్నది కాస్త వస్తువులు పోతూ ఉంటాయి. కాబట్టి అలా అనిచాలి. మరొక విశేషణ, ఈ జూన్ మాసంలో కుంభరాశి వరకు ఇంకోటి కలిసి రాబోతుంది. ఎక్కడైనా వీరు ఎవరికి అప్పు ఇయ్యరు, ఎందుకంటే వీళ్ళ చేతిలో ఈ అప్పు ఇచ్చేంత ఉండదు. అలా ఎవరికైనా అప్పు ఇచ్చారనుకోండి, ఆ అప్పు కూడా వచ్చేలా ఉంది. అప్పిస్తే వీళ్ళకి మొహమాట ఎక్కువ, అడగరు. కానీ ఆ అప్పు కూడా మళ్ళీ తీరేలా కనిపిస్తుంది. ఇది కూడా ఒక ప్రత్యేకత. ఇక వ్యాపారాలు పెట్టి లోన్ల కోసం ప్రయత్నం చేసేవారు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా లోన్లు వచ్చేలా కనిపిస్తుంది 12వ తారీఖు తర్వాత. ఇది కూడా ప్రయత్నం చేసుకోవాలి. ఇక విదేశాన్ని వెళ్ళాలి అనుకుంటే వెళ్ళేందుకు అంతకైతే నాకు నచ్చట్లా, అంటే అంత సానుకూలంగా అయితే లేదు. కాబట్టి వెళ్ళాలి, మొండిగా మూర్ఖత్వంగా నాకు అక్కడే జాబ్ చూడాలి, అక్కడ చవి చూసి రావాల్సింది అనుకున్న వారు ఎవరైనా ఉంటే 27వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నపూర్వకంగా అయితే ఇప్పుడు వెళ్ళలేకపోయినా ఆ ప్రయత్నపూర్వకంగా వెళ్ళొచ్చు. ఎవరైనా బ్రోకర్లు నమ్మడం కానీ, దొంగ స్వాములు నమ్మడం కానీ, ఏజెంట్లు నమ్మడం కానీ చేశారంటే మాత్రం ఏదో ఎదిగేటువంటి జీవితాల్లో మళ్ళీ బొగ్గుపాలుగా. జూన్ నెల విశేషంగా మీన రాశి వాళ్ళకి ఈ నెల ఏ విధంగా ఉండబోతుంది, వీళ్ళకి ఎదురయ్యే లాభ నష్టాలు, మంచి చెడులు ఎలా ఉండబోతుంది? ద్వాదశ రాశుల్లో ఒకటి మీనరాశి. ఈ మీనరాశి వారికి ముందు గొయ్యి వెనక నుయ్యి. పర్లేదు, జూన్ మాసం అంటే మీనరాశి వారికి కొంతమేర మిశ్రమ ఫలితాలే ఉన్నాయి, అంతా బాగుంటుంది. కానీ ఇక్కడ గ్రహరీత్యా చూసినప్పుడు ఏంటంటే కనుక ముందు గొయ్యి వెనక నుయ్యి. ఎడు పోవాలో అర్థం కాదు. రైట్ వెళ్దామంటే ముళ్ళు ఉంటాయి, లెఫ్ట్ వెళ్దామంటే కొమ్మలు, చెట్లు, మంటలు అన్నీ ఉంటాయి. ఇక అష్టదిబ్బందన అంటారు దీన్ని. అష్టదిబ్బందన అవడం ద్వారా ఏమైందంటే ఎక్కడేసిన కొంగడు అక్కడే ఉంటుంది, అనుకున్న పని ముందుకెళ్ళవు, ఏ చేద్దామన్నా కూడా అవ్వదు. ఇంకా దాని తగ్గట్టుగా ఆర్థిక సంక్షోభం. ఈ ఆర్థిక సంక్షోభం వీరికి ఎంతవరకు చూసిందంటే కనుక ఎవరికైనా ఎక్కడైనా పెట్టుబడులు పెడతాం, ఈ వ్యాపారంలో బాగుంటుందని పార్ట్నర్షిప్ పెడతారు, స్లీపింగ్ పార్ట్నర్ అంటారు. డబ్బు ఒకటి పెడితే చాలు, వ్యాపారం చేసే అవసరం లేదు, వాళ్ళే డబ్బులు ఆదాయం ఇస్తూ ఉంటారు. అలాంటి కంపెనీలు చాలా పోతూ ఉంటాయి. 3 నెలలకి 4 నెలలకి ఎక్కడి నుంచి వస్తే కంపెనీలు అర్థం కాదు, జనాన్ని ఎక్కడ పట్టుకుంటారో తెలియదు. ఆ 600 కోట్లు
1500 కోట్లు అలా వేసుకుపోతారు. మనకే కంపెనీ దొరకదు ఎందుకు నాకు అర్థం కాదు. మనం పెడితే మనకి ఎవరైనా సలహాల కోసం గురుగారు ఏదైనా దక్షిణ కావాలంటే వద్దంటే కూడా వేశారనుకోండి, గురుగారు డబ్బులు చూసిన సలహా కూడా సరిగ్గా లేదని మళ్ళీ 100 సార్లు ఫోన్ చేస్తారు. మరి అలాంటి వాళ్ళకి లక్షలు ఎలా పెడతారో తెలియదు అబ్బా, 1000 కోట్లు పెట్టి పంపిస్తూ ఉంటారు బాగుపడేదానికి. అయితే ఇదే రకంగా మీనరాశి వారు ఏదో కంపెనీకి ఇన్వెస్ట్ చేసి ఏదో కంపెనీలో పెట్టుబడులు పెట్టేసి ఆ కంపెనీ దివాలెత్తడం, లాస్ అవడం జరుగుతుంది. వీళ్ళు మోసపోతారు, ఇబ్బంది పడతారు, భంగపడతారు, బాధపడతారు, రోడ్డు మీద పడతారు. కాబట్టి వీరంతా రూపాయి కూడబెట్టుకునే వాళ్ళు, 7 వారాల నగలు దాచిపెట్టుకునే వాళ్ళు అనమాట. ఇంట్లో కిచెన్ ఉంటుంది, కిచెన్లో పోగు డబ్బాలు ఉంటాయి, అంటే మనకి తాలింపు డబ్బాలు ఉంటాయి, రౌండ్గా పెట్టి తాలింపు డబ్బాలు ఉంటాయి. అదే డబ్బాలో 7 వారాల నగలు పెడతారు వీళ్ళు. అంత డబ్బాలు 7 వారాల నగలు పెట్టి 2 ఒకే దగ్గర పెడతారు. ఎప్పుడైనా మీనరాశి వాళ్ళకి డబ్బు ఉంది అంటే కిచెన్లో ఉంటుంది, బెడ్రూమ్లోనో లాకర్లోనో బీరువాలో ఉండదు. మీనరాశి వాళ్ళకి ఎక్కడ డబ్బు ఉంటుంది? కిచెన్లో ఉంటుంది. కిచెన్లో పోగు డబ్బాలో డబ్బులు ఉంటాయి. ఎవరికైనా కావాలని జాగ్రత్తగా మీనరాశి వాళ్ళు ఇంట్లో ఉన్నారంటే కిచెన్లో వెతకాలి, డబ్బులు అక్కడే ఉంటాయి వీళ్ళకి. అయితే ఆ డబ్బులు తీసుకుపోయి రూపాయి చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటారు. ఇందులో వీరికి బోళా శంకరులాగా మంచి మనసు ఉంటుంది. ఎవరైనా వచ్చేసి ఇట్టే చెప్పగానే అట్టే ఇచ్చేస్తారు. అంత మంచి మనసు, వీళ్ళని పొగిడితే జాలిగా, అమ్మ మీరు ఎంత మంచివారు అంటే జాలిగా ఏమైనా ఇస్తారు. జాగ్రత్తగా ఉన్నారు వాళ్ళతో, ఎందుకంటే మొత్తం అంతా రాసిచ్చేస్తూ ఉంటారు అన్నమాట. వీరిది అంత మంచి మనసు. ఇక పెళ్ళి అయిందనుకోండి, ఒకటే భార్య ఒకటే భర్తగా ఉంటారు. కానీ పెళ్లికి ముందు ఏదైనా లవ్ ఉందనుకోండి, మ్యాక్సిమం 30% తప్పితే 70% పనికిరాదు. 30% మాత్రం అవకాశాలు ఉన్నాయి. ఇక మొండిగా మూర్ఖంగా చేసుకునేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వృషభ రాశి కానీ సింహరాశి కానీ అయి ఉంటే వాళ్ళు సాహసం చేస్తారు. కన్యారాశి వారు ఉంటే, మీనరాశి కన్యారాశి వారు ఉంటే వారి సంసారం లవ్ అయినా అరేంజ్ అయినా ముందుకెళ్తూ ఉంటుంది. వేరే రాశులు వాళ్ళు అట్రాక్షన్ ఉంటుంది తప్పితే బంధం ఉండదు. మీనరాశి వాళ్ళు అంత ఈజీగా వేరే వాళ్ళు నచ్చరు, అంత ఈజీగా మనసుని గెలుచుకోవడం చాలా కష్టం. మీనరాశి వాళ్ళ మనసు గెలిచాము అంటే ఆ దేవుని జయించినట్టే. ఖచ్చితంగా జీవితంలో భూమిపైనే స్వర్గం చూపిస్తారు వాళ్ళు. జీవితం అంటే ఇలా ఉంటుంది అని నిరూపిస్తారు. అలాంటి మీనరాశి వాళ్ళని గెలుచుకోవడం మామూలు విషయం కాదు. వీరెన్నో యుద్ధాలు చేయాలి, వీరెన్నో యాగాలు చేయాలి, వీరెంతో పుట్టి ఉండాలి. కాబట్టి రాజులు అంత గొప్పగా రారు, సేవ చేస్తేనే వస్తారు. కాబట్టి సాధన చేయాలి, విద్యను నేర్చుకోవాలి. మరొక విషయం, వీరికి ఆర్థిక సంక్షోభం ఆ రకంగా వీరికి ముందుకెళ్తుంది. డబ్బు కూడా ఎవరికి ఇచ్చి ఉంటే ఆ డబ్బులు వసూలు చేసుకునే దానికి 14వ తారీఖు నుంచి జూన్ 14వ తారీఖు తర్వాత ప్రయత్నం చేసుకుంటే డబ్బు కూడా వస్తుంది వీళ్ళకి. కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలంటే మెడికల్ కానీ, అలానే చేపల చెరువులు, రొయ్యల చెరువులు, కొబ్బరి బొండాల తోటలు, మామిడి తోటలు, పప్పాయి తోటలు, అలానే ఇవన్నీ కూడా వారికి చాలా అద్భుతంగా ఉంటుంది పంట భూములు పండించుకునే దానికి. అలానే ఇంకా కూడా వీరికి ఆర్థిక సంక్షోభం నుంచి బయటకు మెడికల్ షాప్స్, డయాగ్నోస్టిక్స్, అలానే ప్రకృతి వైద్యశాలలు, ఆయుర్వేదిక్, హోమియోపతి, అల్లోపతి, న్యాచురోపతి ఇలాంటివన్నీ కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు. డాక్టర్గా కూడా రాణిస్తారు కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు. అదేవిధంగా వీరికి మరొక విషయం ఏంటంటే కనుక ఫ్యాషన్ డిజైనర్ వైపు కూడా వీరు అడుగు పెట్టవచ్చు. పాలకి పాలకు సంబంధించిన ఉత్పత్తులు దాంట్లో కూడా వ్యాపారం చేయొచ్చు. అలాంటి వాటిలో వీరికి అద్భుతంగా ఉంటుంది. వీరు పుట్టిన తర్వాత వారి పేరెంట్స్ బాగా కలిసి వస్తుంది. ఈ యొక్క జూన్ మాసంలో ఎవరైనా మీనరాశిలో పుట్టుంటే వారి ఇంట్లో అష్టైశ్వర్యాలు తొలతూగుతాయి. అలా అని చెప్పేసి ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళని బాధ పెట్టకండి, ఎప్పుడు పుట్టినా పర్వాలేదు. కానీ మీనరాశిలో పుట్టి ఉంటే అదృష్టం బాగుంటుంది. కాబట్టి ఆ విధంగా ముందుకు, ఎందుకంటే శనీశ్వరుడు ఉన్నాడు, మీనరాశిలో శని భగవానుడు ఉన్నాడు. ఏ మాసంనైనా శని భగవాన్ ఉన్నప్పుడు పుడితే వాటి శనితో స్టార్ట్ అవుతుంది, ఇబ్బంది పడతారు అనుకుంటారు అందరూ. కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. శని ఉన్నప్పటికీ గ్రహాలన్నీ కూడా వీరికి సూచిస్తున్నాయి. కాబట్టి జూన్ మాసంలో ఎవరైనా డెలివరీ మీనరాశి వాళ్ళు అయితే కనుక వారు ఒక్కరే కాదు, వారి తల్లిదండ్రులు కూడా మంచి అదృష్టవంతులే. వారికి ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళడం కలిసి వస్తుంది. కాబట్టి ప్రయత్నం చేయాలి. మరొక విషయం, ఆరోగ్య సమస్య, వీరికి అసిడిటీ ఎక్కువ ఉంటుంది, సైనస్ లాంటి గ్రంథుల సమస్య ఎక్కువగా ఉంటుంది, థైరాయిడ్ లాంటి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ప్రికాషన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. వామ్ వాటర్ ఎక్కువ తీసుకుంటాలి, జీలకర్ర వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి, ఇంగు వేసిన వంటలు తింటూ ఉండాలి, ఎక్కువగా వంటలో కోకోనట్ ఆయిల్ ఎక్కువగా వాడుతూ ఉండాలి. అలానే కూల్కి సంబంధించిన ఐటమ్స్ ఎక్కువగా తీసుకోకూడదు. ఆస్తమా లాంటివి కూడా వీరికి కనిపిస్తూ ఉన్నాయి, టీబీ లాంటివి కూడా కనిపిస్తూ ఉన్నాయి. అవి మాత్రం వారి మీద చేయించే చెడు క్రియలతో కూడా, కొన్ని రకాల చెడు క్రియలతో కూడా ఇలాంటివి కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి కూడా మన పర్సనల్ విషయాలు చెప్పుకోకూడదు, లవ్ చేసేలాంటి ప్రయత్నాలు పెట్టుకోకూడదు, అరేంజ్ మ్యారేజ్ ఎక్కువ ప్రయత్నం చేసుకోవాలి. చేసేటువంటి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ నైపుణ్యం బాగుంటుంది, అభివృద్ధి బాగుంటుంది, దినదిన అభివృద్ధి బాగుంటుంది. కాబట్టి ఆ వేరే ప్రయత్నం చేసుకుని ముందుకెళ్ళొచ్చు. అలానే దీనితో పాటు ఎన్నో రంగాల్లో ఉన్నటువంటి మీనరాశి వారు, అలాంటి రంగాల్లో ఉన్నటువంటి మీనరాశి వారు అందరికీ కూడా సుఖమైనటువంటి జీవితం కావాలి. కాబట్టి ముందుగా వీరి యొక్క మనసుని నొచ్చకూడదు ఎవరు కూడా.
ఎవరైతే సరే గుర్తుపెట్టుకోవాలి, అదర్ రాశుల వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, మీనరాశి స్త్రీలని ఏడిపించారు అంటే శాస్తాస్తు ఆ లక్ష్మీ అమ్మవారిని, పార్వతి అమ్మవారిని మనము ఏదో ఇబ్బంది పెట్టి ఏడిపించినట్టే. ఇది గుర్తుపెట్టుకోవాలి అందరూ. ఎందుకంటే మీనరాశి స్త్రీలకి మనసు, మైండ్, స్థిరత్వము బంగారం లాంటిది, అంతకన్నా గొప్పది. అందుకని వాళ్ళని నిజాయితీగా, నీతిగా, నిస్సహాయంగా కాకుండా వారు చాలా గొప్పగా ఉంటారు. వాల్యూస్ని కాపాడుకునే విధంగానే ఉంటారు. ఎవరికైనా మంచి చేసే తత్వం తప్పితే చెడు చేయాలన్న ఆలోచన కూడా కలలో కూడా రానియరు. అలాంటి వ్యక్తుల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినా, బాధ పెట్టినా, భంగ పెట్టినా, రోడ్డు మీద పెట్టినా, వాళ్ళని కొట్టినా, తిట్టినా, ఏడిపించినా ఖచ్చితంగా వారికి స్త్రీ దోషం అనేది వస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అందుకని మీనరాశి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళని దేవతగా కొలవకపోయినా పర్వాలా, బాధ పెట్టకూడదు, కన్నీళ్ళు తెప్పకూడదు. కాబట్టి వారిని చాలా జాగ్రత్త చూసుకుంటే మన జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది.